This conference will now be recorded. ఓకే సార్. సో మనకి ఈ ప్రొడక్ట్ యొక్క స్టార్టింగ్ స్టేజ్ నుంచి లైక్ కాన్సెప్ట్ స్టేజ్ నుంచి అండ్ అట్ ద ఎండ్ డే గ్రేడ్ స్టేజ్ వరకు ఒక ప్రొడక్ట్ కి నెంబర్ ఆఫ్ స్టేజెస్ అనే ఉంటాయి, మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయి ఇన్ బిట్వీన్. సో ఈ స్టేజెస్ లో మనకి కాన్సెప్ట్ స్టేజ్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే స్టేజ్ ఏంటంటే రిప్రజెంటేషన్. సో కాన్సెప్ట్ స్టేజ్ తర్వాత రిప్రజెంటేషన్ అనమాట. లైక్ మనకి ఒక కాన్సెప్ట్ ఉంది, లైక్ మనం ఒక మొబైల్ ఫోన్ డిజైన్ చేద్దాం అనుకుంటాం. సో మొబైల్ ఫోన్ డిజైన్ చేద్దాం అనుకునేది మన కాన్సెప్ట్ అయితే, సో ఈ మొబైల్ ఫోన్ అనే కాన్సెప్ట్ మన మైండ్ లో ఉంటుంది. సో లేటర్ విల్ రిప్రజెంట్ టు ఏ పేపర్. సో ఒక పేపర్ మీద రిప్రజెంట్ చేస్తాం, లైక్ ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే ఎలా ఉంటుంది, సైడ్ వ్యూ నుంచి చూస్తే ఎలా ఉంటుంది, టాప్ వ్యూ నుంచి చూస్తే ఎలా ఉంటుంది అని చెప్పి మనం ఒక పేపర్ మీద రిప్రజెంట్ చేస్తాం. సో రిప్రజెంట్ చేసిన తర్వాత సో లేటర్ ఆ పేపర్ మీద ఉన్న రిప్రజెంటేషన్ ని యాక్యురసీ కోసం ఒక సాఫ్ట్వేర్ ని కన్సిడర్ చేస్తాం, లైక్ ఆటోకాడ్ సాఫ్ట్వేర్ కానీ లేదంటే ఇంకొక వేరే వేరే సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి 2D లో దాని వ్యూస్ డ్రా చేస్తాం అనమాట. 2D లో ఫ్రంట్ వ్యూ ఎలా ఉంటుంది, సైడ్ వ్యూ ఎలా ఉంటుంది, టాప్ వ్యూ ఎలా ఉంటుంది, మొత్తం క్లియర్ గా డ్రా చేసుకుంటాం. సో ఇంటర్నల్ గా ఏమన్నా ఎక్స్ట్రా వ్యూస్ కావాలంటే, డీటెయిల్ వ్యూస్ కావాలంటే అవన్నీ మనం క్లియర్ గా ఒక సాఫ్ట్వేర్ లో డ్రా చేసుకుంటాం, 2D డిజైన్ సాఫ్ట్వేర్ లో. లేటర్ మనం ఆ 2D డిజైన్ ని మనకి సమ్ ఏ అనే బ్యాచ్ వాళ్ళు మనకి ఇస్తారనమాట పార్ట్ మోడలింగ్ కి. సో పార్ట్ మోడలింగ్ ఇస్తారు, వాళ్ళు ఏం చెప్తారంటే సో యూ హ్యావ్ టు మర్జ్ ఆల్ దీస్ వ్యూస్. సో ఈ వ్యూస్ అన్ని మర్జ్ చేసి సో యూ హ్యావ్ టు క్రియేట్ 3D పార్ట్. సో మీరు 3D పార్ట్ క్రియేట్ చేయాలని చెప్పి మనకి ఇస్తారు ఆ వ్యూస్ మొత్తం. సో మనం ఏం చేస్తాం, ఆ పార్ట్స్ మొత్తాన్ని ఆ వ్యూస్ చూసి టాప్ వ్యూ లో ఏది గీసి మెటల్ యాడ్ చేయాలి, సైడ్ వ్యూ లో ఏది గీసి మెటల్ యాడ్ చేయాలి, నెక్స్ట్ బాటమ్ వ్యూ కానీ లేదా బ్యాక్ వ్యూ కానీ లేదా సైడ్ వ్యూ లో కానీ అన్ని వ్యూస్ లో ఏవేవి మెటీరియల్స్ అన్ని మనం యాడ్ చేయాలి లేదా రిమూవ్ చేయాలి. సో ఏమైనా ఎక్స్ట్రా ఫీచర్స్ లైక్ ఫిల్లెట్ షాంపర్స్ ఏమైనా యాడ్ చేయాలంటే అవన్నీ యాడ్ చేసి సో మనం ఏం చేస్తామంటే ఆ స్కెచెస్ మొత్తం మర్జ్ చేసి ఆ 3 వ్యూస్ ని ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ ఏదైతే వ్యూస్ ఉన్నాయో ఆ వ్యూస్ అన్నిటిని మర్జ్ చేసి మనం ఒక 3D సాలిడ్ అనేది మనం క్రియేట్ చేస్తాం. సో ఆ 3D సాలిడ్ ని మనం పార్ట్ అంటాం. సో ఆ పార్ట్ ని డిజైన్ చేయడానికి మనకి ఇక్కడ ఒక మాడ్యూల్ ఉంది. దిస్ మాడ్యూల్ ఇస్ కాల్డ్ ఐసోమెట్రిక్ పార్ట్ అనమాట. ఐఎస్ఓ ఇన్ ద సెన్స్ మనకి ఏంటంటే స్టాండర్డ్స్ అనమాట. ఓకే, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఐఎస్ఓ. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్. సో మీకు వేరే స్టాండర్డ్స్ కావాలి, అమెరికన్ స్టాండర్డ్స్ కావాలి. సో ఎడిట్ లిస్ట్ లోకి వెళ్ళండి. ఎడిట్ లిస్ట్ లోకి వెళ్తే సో ఇక్కడ చూడండి మీకు ఏఎన్ఎస్ఐ ఉంది, అమెరికన్. సో ఏఎన్ఎస్ఐ మెట్రిక్. నెక్స్ట్ ఐఎస్ఓ కావాలంటే ఐఎస్ఓ లేదంటే జీబీ. సో సో జర్మన్ స్టాండర్డ్స్. సో అలాగా మనకి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ స్టాండర్డ్స్, ఒక్కొక్కల స్టాండర్డ్స్ ప్రకారం ఒక్కొక్కరి యొక్క స్టాండర్డ్స్ అవి టెంప్లెట్స్ అనమాట. సో ఆ స్టాండర్డ్ టెంప్లెట్స్ మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ మెట్రిక్ ఇన్ ద సెన్స్ ఎంఎం. సో ఆల్ ద డైమెన్షన్స్ విల్ బి క్రియేటెడ్ ఇన్ ఎంఎం. సో ఎందుకు మెట్రిక్ ఉందంటే ఇక్కడ డైమెన్షన్స్ అన్ని ఎంఎం లోనే కన్సిడర్ అవుతాయి. సో అందుకని మనం ఇక్కడ మెట్రిక్, ఐఎస్ఓ మెట్రిక్ అని ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ ఇన్ ద సెన్స్ మనం ఏదైతే వ్యూస్ ని మర్జ్ చేయాలనుకుంటున్నామో సో ఆ వ్యూస్ ని దీంట్లో డ్రా చేసి వాటికి మెటల్ యాడ్ చేసి మనం ఆ వ్యూస్ ని కాస్త విల్ కన్వర్ట్ దోస్ వ్యూస్ టు 3D పార్ట్స్. సో అందుకే ఈ మాడ్యూల్ ని ఐఎస్ఓ మెట్రిక్ పార్ట్ అంటారు. సో ఇక్కడ ఏంటి మనకి, సో ఈ ఇంటర్ఫేస్ లోకి వెళ్ళిన తర్వాత సో మనకి ఏమేమి కనిపిస్తాయి. సో వీళ్ళ సీత ఎంటైర్ ఇంటర్ఫేస్ మనకి నెంబర్ ఆఫ్ మల్టిపుల్ ట్యాబ్స్ కనిపిస్తాయి, గ్రూప్స్ కనిపిస్తాయి, అందరూ గ్రూప్ లో టూల్స్ కనిపిస్తాయి. సో మనకి 2 టెక్నాలజీస్ ఉంటాయి. వన్ టెక్నాలజీ ఇస్ ఆర్డర్ టెక్నాలజీ అండ్ ద అదర్ వన్ ఈస్ సింక్రనస్ టెక్నాలజీ అనమాట. 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఉంటాయి, ఆల్రెడీ మీకు తెలుసు. ఒకటి సింక్రనస్ టెక్నాలజీ, ఇంకోటి వచ్చేసి ఆర్డర్ టెక్నాలజీ. ఈ పార్ట్ డ్రాయింగ్ లోనే మనకి 2 టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఉంటాయి, ఒకటి సింక్రనస్ టెక్నాలజీ, ఇంకోటి ఆర్డర్ టెక్నాలజీ. ఆర్డర్ టెక్నాలజీలో మీరు ఏంటి ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్కెచ్ గీయాలి, ఆ తర్వాత దాన్ని మీరు సో ఏదైనా ఒక చిన్న డ్రాయింగ్ కూడా తీసుకుందాం. సో కొంచెం ఎలాబొరేట్ గా క్లాస్ తీసుకుందాం మీకు. ఏదైనా చిన్న డ్రాయింగ్ కూడా తీసుకొని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, సో ఈ పార్ట్ ని కన్సిడర్ చేస్తే ఇఫ్ దిస్ ఈస్ ఎ పార్ట్, సో ఈ పార్ట్ ని మీరు పార్ట్ డ్రాయింగ్ లో చేయాలి. సో ఈ పార్ట్ ని మీరు పార్ట్ డ్రాయింగ్ లో చేయాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోండి ఇక్కడ వ్యూస్ మీద చూసారా, ఇది 3D మోడల్ అనమాట. దిస్ ఈస్ కాల్డ్ 3D మోడల్. ఇది ఏంటంటే ఎంటైర్ షాప్ ఫ్లోర్ డ్రాయింగ్ అంటారు. ఎప్పుడైతే మనం వెండర్ కి ఇస్తామో సో ఆ వెండర్ డ్రాయింగ్ ని మనం షాప్ ఫ్లోర్ డ్రాయింగ్ అంటాం. సో అక్కడ మ్యానుఫ్యాక్చర్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ అవర్ డ్రాయింగ్ అండ్ దిస్ ఈస్ ద ఫ్రంట్ వ్యూ. ఇది ఫ్రంట్ వ్యూ, ఇది టాప్ వ్యూ అండ్ ఇది సైడ్ వ్యూ. సో ఇది ఏ యాంగిల్ ప్రొజెక్షన్ లో ఉంది,
దిస్ ఈజ్ ఇన్ థర్డ్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. థర్డ్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ లో ఎప్పుడైనా కానీ టాప్ వ్యూ అబోవ్ ద ఫ్రంట్ వ్యూ ఉంటుంది. టాప్ వ్యూ అనేది అబోవ్ ద ఫ్రంట్ వ్యూ ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్ లో, రైట్ సైడ్ వ్యూ రైట్ సైడ్ లో ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ థర్డ్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. సో ఇలాంటి పార్ట్ ని కనుక మనం మ్యానుఫ్యాక్చర్ మనం పార్ట్ డ్రాయింగ్ చేయాలనుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్కెచ్ తీసుకుంటాం, బాటమ్ లో ఈ స్కెచ్ గీస్తాం. సో ఈ స్కెచ్ ఏంటి చూడండి, ఒక రెక్టాంగులర్ స్కెచ్, ఇక్కడ 2 ఫిల్లెట్స్ ఉన్నాయి. సో ఫిల్లెట్స్ మనం 3D లో కూడా ఇవ్వచ్చు కదా, సో నో ప్రాబ్లం. మనం ఏం చేస్తాం, 40 నెక్స్ట్ ఇది ఎంత 70, 40 70తో ఒక రెక్టాంగిల్ గీసి దాని పైకి ఎంత ఎక్స్ట్రూడ్ చేయాలి, 20 ఎక్స్ట్రూడ్ చేయాలి. 20 ఎక్స్ట్రూడ్ చేసి తర్వాత ఈ ఎడ్జెస్ లో ఫిల్లెట్ ఇవ్వాలి. ఫిల్లెట్ రేడియస్ 10. సో అది ఎలా క్రియేట్ చేయాలి, మీరు సింక్రనస్ లోనే క్రియేట్ చేయొచ్చు లేదా ఆర్డర్ లోనే క్రియేట్ చేయొచ్చు, దట్ ఈస్ మీ ఇష్టం అనమాట. సో లేదు మనకి స్కెచ్ ఎంత కొంచెం రిస్క్ సింక్రనస్ లో క్రియేట్ చేయండి అనుకుంటే, సో దట్ మనం ఏం చేస్తాం, ఇక్కడే స్కెచ్ ఉంటుంది కాబట్టి, సో నేను 2 పాయింట్ రెక్టాంగిల్ తీసుకుంటాను. 2 పాయింట్ రెక్టాంగిల్ తీసుకొని సో నేను ఇక్కడే స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ ప్లేన్ కావాలి కాబట్టి ఈ ప్లేన్ మీదకి వెళ్ళిన తర్వాత ఫంక్షన్ F3 ప్రెస్ చేస్తే ఆ ప్లేన్ లాక్ అవుతుంది. లైక్ ఇప్పుడు నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. సో మై లెంత్ ఈస్ 70, నెక్స్ట్ మై విడ్త్ ఈస్ ఎంత, విడ్త్, సో మై విడ్త్ ఈస్ 40. సో లెంత్ 70, విడ్త్ 40, ఎంటర్ ఎంటర్. సో ఇది నా రెక్టాంగిల్. సో ఈ రెక్టాంగిల్ నేను ఏం చేయాలి, ఎక్స్ట్రూడ్ చేయాలి. ఎక్స్ట్రూడ్ చేయాలంటే మనం ఇక్కడ ఎక్స్ట్రూడ్ ఆప్షన్ తీసుకుంటాం, సెలెక్ట్ చేస్తాం. సో ఏదైతే మనం ఎక్స్ట్రూడ్ చేయాలో ఆ ఫేస్ ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి సో ఎంత ఎక్స్ట్రూడ్ చేయాలో డిస్టెన్స్ ఇస్తాం, 20 ఎక్స్ట్రూడ్ చేయాలి, ఎంటర్. ఓకేనా, అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి, దీని మీద మనకు హోల్ చేయాలి కదా. సో దీని మీద హోల్ చేయాలి. హోల్ చేయాలంటే హోల్ ఎక్కడ ఉంది చూడండి, ఎగ్జాక్ట్ గా హోల్ వచ్చేసి 50 లో ఉంది. 50 20 ఇక్కడ నుంచి 50 ఎగ్జాక్ట్ సెంటర్ లో కాబట్టి 20, హోల్ వచ్చేసి డయామీటర్ 20 ఉండాలి. సో జస్ట్ గో ఫర్ హోల్ తీసుకోండి. డైరెక్ట్ మనకు హోల్ ఆప్షన్ ఉంది కదా, సో హోల్ ఆప్షన్ తీసుకోండి. హోల్ ఆప్షన్ తీసుకొని ఏ ఫేస్ మీద వేయాలి హోల్, సో ఈ ఫేస్ మీద కదా, సో లైక్ ఈ ఫేస్ మీద కదా, సో ఈ ఫేస్ సెలెక్ట్ చేశాను, క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇన్ కేస్ మీరు ఇది ఇప్పుడు ఎగ్జాక్ట్ ఎక్కడ ఉండాలి, సెంటర్ లో ఉండాలి. సో ఈ హోల్ అనేది సెంటర్ లో ఉండాలి. సో మీరు స్మార్ట్ డైమెన్షన్ పెట్టుకోండి. స్మార్ట్ డైమెన్షన్ తీసుకొని ఇంకొంచెం చూసారా, సో ఇలాగా డైమెన్షన్ పెట్టుకోవచ్చు. సో ఎగ్జాక్ట్ గా ఎంత ఉండాలి, 20 లో ఉండాలి. 20 ఎంటర్. ఓకే, డైరెక్ట్ గా తీసుకోండి, హోల్ తీసుకోండి. హోల్ తీసుకున్న తర్వాత ఈ ఫేస్ మీద కావాలి, టాప్ ఫేస్ మీద. సో టాప్ ఫేస్ మీద కావాలి కాబట్టి జస్ట్ హోల్ పొజిషన్ లోకి వెళ్ళండి, ఆర్ఎల్స్ హోల్ పొజిషన్ లోకి వెళ్ళిన తర్వాత జస్ట్ చెక్ ద హోల్ పొజిషన్. సో ఎక్కడ హోల్ పొజిషన్ కావాలి, త్రూ ఆల్ హోల్ అంతా ఓకే. సో ఈ ఫేస్ మీద మనం పెట్టినప్పుడు సో ఎగ్జాక్ట్ గా మనకి సెంటర్ పాయింట్ అనేది మార్క్ అవ్వాలి. సెంటర్ పాయింట్ ఓకే. సో ఎక్కడ ఎగ్జాక్ట్ పెడుతున్నాం, సో ఇక్కడ యా ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు దీనికి హోల్ డయామీటర్ కూడా చేంజ్ చేయండి, సెలెక్ట్ చేసేసి యూ కెన్ ఎడిట్. సో స్మార్ట్ డైమెన్షన్, just select the diameter of the circle. So diameter 10 ఉంది. So actually you have to keep the 20 diameter. So select and give the diameter as 20. ఎంటర్. సో ఇదంటే ప్రీవియస్ గా చేసుకోవాలి హోల్ ఆప్షన్ లో. లైక్ అంటే హోల్ డయామీటర్ మనం ప్లేస్ చేసే ముందు చేంజ్ చేసుకోవాలి. హోల్ తీసుకున్న తర్వాత జస్ట్ టేక్ హోల్ ఆప్షన్. సో ఇన్ ద హోల్ ఆప్షన్స్ మనకి ఇక్కడే డయామీటర్ వస్తుంది. సో డయామీటర్ 20 ఓకే. సో ఇప్పుడు బై డిఫాల్ట్ గా మీరు మెజర్ చేయడం మొదలు పెట్టండి. సో లైక్ నాకు ఇక్కడ ఎటువంటి ఎడ్జ్ పాయింట్స్ లేవు కదా, సో బెటర్ మనకు ఒక పాయింట్ అనేది క్రియేట్ చేసుకుంటే బెస్ట్. సో ఎందుకంటే మనం ఎగ్జాక్ట్ గా పెట్టాలనుకుంటున్నాం కదా, సో ఎక్కడంటే ఒక పాయింట్ చూసారా, ఆ పాయింట్ ఎగ్జాక్ట్ గా మనం పెట్టాలనుకుంటున్నాం కానీ ఇక్కడ మనకి మెజర్ అవ్వట్లేదు. సో దానికోసం ఏం చేస్తారంటే ఒక రెఫరెన్స్ లైన్ తీసుకుంటారు. ఒక రెఫరెన్స్ లైన్ తీసుకొని సో ఎక్కడి నుంచి ఈ బేస్ పాయింట్
ఈ పాయింట్ నుంచి సమ్వేర్ ఇట్ సైడ్ ఎంత 20. సో నెక్స్ట్ మళ్ళీ 20 ఎంటర్. సో నెక్స్ట్ ఇట్ సైడ్ మనకి ఈ ఫేస్ మీద కావాలి, సేమ్ ఇదే ఫేస్ మీద అలైన్ అవ్వాలి. సో ఈ ఫేస్ మీద అలైన్ అవ్వాలంటే మనం ఈ ఫేస్ కి అలైన్ చేయాలన్నమాట. మన యొక్క ఏదైతే ఉందో ఇది, సో దీన్ని ఈ ఫేస్ కి అలైన్ చేయాలి. సో ఆర్ఎల్స్ మీరు మళ్ళీ లైన్ తీసుకోండి, లైన్ తీసుకొని ఈసారి ఎగ్జాక్ట్ గా ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఈ ఫేస్ సెలెక్ట్ చేసి లాక్ చేయండి, ఫంక్షన్ F3. సో ఇప్పుడు ఇక్కడ నుంచి సో ఎంతలో ఉంది ఎగ్జాక్ట్ గా, సో టోటల్ 70 కదా, సో ఇట్ నుంచి 20 ఉంటుంది, 20 ఎంటర్. సో మనకి సెంటర్ పాయింట్ అనేది వచ్చేసింది. సో మనకి హోల్ అనేది ఇక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడ ప్లేస్ అవ్వాలి. సో ఇప్పుడు హోల్ తీసుకోండి, హోల్ తీసుకొని జస్ట్ గివ్ ద డయామీటర్. హోల్ డయామీటర్ ఇక్కడ మెన్షన్ చేయండి ఆప్షన్స్ లో, హోల్ ఆప్షన్స్ లోకి వెళ్ళి సో డయామీటర్ 10 ఉంది కదా, సో 20 ఇచ్చేసి ఓకే క్లిక్ చేయండి. సో మీకు 20 డయామీటర్ హోల్ వస్తుంది. సో దాన్ని ఎక్కడ ప్లేస్ చేయాలో మీకు ఎగ్జాక్ట్ గా మీకు ఆల్రెడీ ఇక్కడ ఈ పాయింట్ ఉంటుంది కాబట్టి సో ఎగ్జాక్ట్ గా ఆ పాయింట్ దగ్గర ప్లేస్ చేసేయండి. ఓకే, సో అలాగే మీరు హోల్ ప్లేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి మనకి, సో ఇక్కడ రౌండ్స్ ఇవ్వాలి కదా, టూ రౌండ్స్ కావాలి మనకి. సో 2 రౌండ్స్ కావాలి కాబట్టి సో విల్ టేక్ రౌండ్ ఆప్షన్. సో రౌండ్ ఆప్షన్ తీసుకున్నాను, ఏ హెచ్ కి ఈ హెచ్ కి. సో రేడియస్ ఎంత, సో రేడియస్ ఈస్ 10. సో 10 రేడియస్ ఎంటర్. సో నెక్స్ట్ ఇంకొక రౌండ్ కావాలి, సో సేమ్ ఈ ఫేస్ కి సార్, సో 10 ఎంటర్. సో 2 రౌండ్స్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, సో చూడండి డయాగ్రామ్ లో, సో ఇక్కడ ఎల్ షేప్డ్ ఎక్స్ట్రూడ్ ఉంది. ఎల్ షేప్డ్ ఎక్స్ట్రూడ్ అంటే సో ఈ ఎల్ క్రాస్ సెక్షన్ డ్రా చేయాలి. ఏ ఫేస్ మీద, ఈ టాప్ ఫేస్ మీద. ఎంత ఎక్స్ట్రూడ్ చేయాలి, 20 టోటల్ లెంత్ ఎంత, ఇది 20 ఇది 20, సో 20 ఎక్స్ట్రూడ్ చేయాలి. అంటే ఈ ఎల్ క్రాస్ సెక్షన్ డ్రా చేసి మనం 20 పైకి ఎక్స్ట్రూడ్ చేయాలి. సో చూడండి, సో ఎల్ క్రాస్ సెక్షన్ దీని మీద డ్రా చేయాలి. సో దీని మీద డ్రా చేయాలంటే మనం ఏం చేయాలి, లైన్ తీసుకున్న తర్వాత ఈ ఫేస్ లాక్ చేసుకోవాలి. ఆల్రెడీ లాక్ అయిపోయింది చూడండి, ఈ ఫేస్ లాక్ అయిపోయింది. సో ఈ ఫేస్ లాక్ అయిపోయింది కాబట్టి మీరు కంట్రోల్ హెచ్ ప్రెస్ చేయండి, కంట్రోల్ హెచ్. సో కంట్రోల్ హెచ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ మీరు స్కెచ్ వ్యూలోకి వెళ్తారు. సో స్కెచ్ వ్యూలోకి వెళ్ళిన తర్వాత మీరు ఆ ఎల్ క్రాస్ సెక్షన్ డ్రా చేయండి ఇక్కడ నుంచి. సో ఇక్కడ డాటెడ్ లైన్ వస్తుంది, ఇది ఆఫ్ చేసేయండి. ఇది ఆఫ్ చేస్తే మళ్ళీ మీకు రెగ్యులర్ లైనే వస్తుంది ఇక్కడ వరకు. సో నెక్స్ట్ ఈ లెంత్ ఎంత, ఈ లెంత్ వచ్చేసి 30. సో ఇది 30. నెక్స్ట్ ఇటు సైడ్ ఎంత, విడ్త్ వచ్చేసి 10. ఓకే 10. సో ఇది 30 కాబట్టి 20. సో ఎగ్జాక్ట్ దీనికి మీట్ అవుతుంది. సో దీనికి మీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాయిన్ అవుతుంది. ఓకే, సో మన కాన్సెప్ట్ అయిపోయింది, స్కెచ్ కాన్సెప్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి, దీన్ని కన్స్ట్రైన్ చేయాలనుకుంటే ఇక్కడ కన్స్ట్రైన్. సో జస్ట్ డైమెన్షన్ తీసుకొని స్మార్ట్ డైమెన్షన్. సో డైమెన్షన్ పెట్టండి. సో డైమెన్షన్ అండ్ దీని డైమెన్షన్, నెక్స్ట్ దీని డైమెన్షన్. సో డైమెన్షన్స్ అన్ని పెట్టేసారు, కన్స్ట్రైన్ అయిపోయింది. సో కన్స్ట్రైన్ అయిపోయింది, స్కెచ్ ఎక్స్ట్రూడ్ చేయాలి. సో మళ్ళీ మీరు నార్మల్ వ్యూకి వెళ్ళాలంటే హోమ్ ప్రెస్ చేయండి. సో నార్మల్ కి వస్తారు. సో ఇప్పుడు ఎక్స్ట్రూడ్ చేయాలి, ఎక్స్ట్రూడ్ ఆప్షన్ తీసుకోండి. దేనైతే మీరు ఎక్స్ట్రూడ్ చేయాలో ఆ ఫేస్ సెలెక్ట్ చేయండి. సో మీరు ఎక్స్ట్రూడ్ చేయాల్సింది ఒక ఫేసే కదా, సో కంప్లీట్ గా సెలెక్ట్ అవుతుంది. సో ఆ ఒక్క ఫేస్ సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసేసి ఇప్పుడు ఎక్స్ట్రూడ్ తీసుకోండి. యా, సో ఇప్పుడు ఎంత ఎక్స్ట్రూడ్ చేయాలి, అది 20 ఎక్స్ట్రూడ్ చేయాలి, 20 ఎంటర్. సో అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి, ఇక్కడ కొంచెం కార్నర్ లో ఇంకోటి రిమైనింగ్. సో అదేంటో చూడండి. సో అదేంటి, ఇట్లాగా వెడ్జ్ షేప్ అన్నమాట, లైక్ ఇట్లా ఈ వెడ్జ్ షేప్. సో దీన్ని మనం స్టిఫ్నర్ తో అయినా చేయొచ్చు, లేదంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసి అటు సైడ్ కి ఎంత ఎక్స్ట్రూడ్ చేయాలి, 10 ఎక్స్ట్రూడ్ అయినా చేయొచ్చు. ఓకేనా, నో ప్రాబ్లం, మీరు ఎలా అయినా చేయొచ్చు. సో నేనైతే ఈ వే ఫాలో అవుతున్నాను. సో ఈ ఫేస్ తీసుకొని ఆ లైన్ గీసేసి లెంత్ ఇచ్చి ఎక్స్ట్రూడ్ చేస్తాను అనమాట. లైక్ చూడండి, సో లైన్ తీసుకుంటున్నాను. సో ఏ ఫేస్ నాకు లాక్ అవ్వాలి, ఈ ఫేస్ లాక్ అవ్వాలి. సో ఈ ఫేస్ లాక్ అవ్వాలి. సో ఈ ఫేస్ మీదకి వెళ్ళి సో ఫంక్షన్ F3 ప్రెస్ చేశాను. సో నా ఫేస్ లాక్ అయిపోయింది. ఫేస్ లాక్ అయిపోయిన తర్వాత నేను ఈ ఫేస్ లో క్లియర్ గా గీయాలి కదా, క్లియర్ కట్ లో. సో అందుకే నేను స్కెచ్ వ్యూ పెట్టుకుంటాను. స్కెచ్ వ్యూ కోసం కంట్రోల్ హెచ్ ప్రెస్ చేయండి. సో కంట్రోల్ హెచ్ ప్రెస్ చేస్తే మీకు స్కెచ్ వ్యూ వస్తుంది. సో ఆటోమేటిక్ గా మీకు కావాల్సింది డ్రా చేసేయండి. సో ఇక్కడ నుంచి సమ్వేర్ ఇక్కడికి. సో ఈ లెంత్ ఎంత ఉండాలనేది మీరు ఇక్కడ డైమెన్షన్ లో ఇవ్వండి, స్మార్ట్ డైమెన్షన్ లో. సో ఎక్కడి నుంచి, ఈ పాయింట్ నుంచి, లేదా డిస్టెన్స్ బిట్వీన్ తీసుకోండి. డిస్టెన్స్ బిట్వీన్ ఈ పాయింట్ నుంచి సో ఇలాగా. యా,
ఎంత ఉండాలి ఎగ్జాక్ట్ ఇది 20 ఉండాలి. 20 ఎంటర్. సో 20 ఉంది. నెక్స్ట్ దీన్ని మీరు డైరెక్ట్ గా లైన్ అన్నా మీరు చేసేయచ్చు. మనకి ఇక్కడ రిబ్ ఆప్షన్ ఉంది కదా, రిబ్ ఆప్షన్ యూజ్ చేసి ఆ లైన్ అన్నా మీరు రిబ్ చేసేయచ్చు. సో ఆర్ఎల్స్ ఇలా క్లోజ్ చేసేసి కంప్లీట్ గా క్లోజ్ చేసిన తర్వాత సో ఎస్కేప్ కొట్టేసి మీరు మళ్ళీ నార్మల్ వ్యూలో హోమ్ వ్యూలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఫేస్ ని ఎక్స్ట్రూడ్ చేయొచ్చు. ఎక్స్ట్రూడ్ ఆప్షన్ తీసుకొని ఏ ఫేస్ అయితే మీరు ఎక్స్ట్రూడ్ చేయాలో ఆ ఫేస్ ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో యూ కెన్ గివ్ ద ఎక్స్ట్రూడ్ లెంత్. సో లెంత్ ఇస్ 10, ఎంటర్. ఓకేనా. సో దిస్ ఈస్ హౌ టు మేక్ ఏ 3D మోడల్ ఇన్ సింక్రనస్ టెక్నాలజీ. సింక్రనస్ లో సో ఈ సింక్రనస్ లో మనకి యూజ్ ఏంటంటే సో స్కెచ్ కోసం వేరే ఇంటర్ఫేస్ కి, నెక్స్ట్ మళ్ళీ పార్ట్ కోసం ఇంకో ఇంటర్ఫేస్ కి, సో 2 డిఫరెంట్ ఇంటర్ఫేస్ కి మనం వెళ్ళక్కర్లేదు. సింపుల్ గా ఒకటే ఇంటర్ఫేస్ లో మనం మొత్తం అన్ని చేసేయచ్చు. దిస్ ఈస్ బై యూజింగ్ సింక్రనస్ టెక్నాలజీ అన్నమాట. సో సింక్రనస్ టెక్నాలజీ. సో ఇక్కడ వేరియబుల్స్ మీరు క్రియేట్ చేశారు కదా, అన్ని ఏ కలర్ లో వచ్చినాయి? బ్లూ కలర్ లో వచ్చినాయి. సో మళ్ళీ వేరియబుల్స్ లోకి వెళ్ళండి. సో ఆ వేరియబుల్స్ మొత్తం మీకు లాక్ అవ్వు అనమాట. సో లాక్ అవ్వవు. సో వాటిని లాక్ చేయండి. సో వేరియబుల్స్ లాక్ చేయండి. సో ఇప్పుడు మనకి పింక్ కలర్ లో వస్తాయి. సో వేరియబుల్స్ ఎప్పుడు మీకు పింక్ కలర్ లో ఉంటాయి. సో ఆ టైం ఇష్యూస్ ఉన్నాయి కదా, పింక్ కలర్ లో ఉంటాయి, బ్లూ కలర్ లో ఉండకూడదు. సో వేరియబుల్స్ ఎప్పుడు మీరు లాక్ చేయండి. ఓకేనా. సో దిస్ ఈస్ హౌ టు మేక్ ఏ 3D మోడల్ ఇన్ సింక్రనస్ టెక్నాలజీ. అదే పార్ట్ లో అయితే మీకు తెలుసు, జస్ట్ స్కెచ్ డ్రా చేస్తారు, ఏ వ్యూలో కావాల్సిన స్కెచ్ ఆ వ్యూలో డ్రా చేస్తారు. సో మీరు ఎక్స్ట్రూడ్ చేస్తారు, ఎక్స్ట్రూడ్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు 3D మోడల్ అనేది క్రియేట్ అవుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ సింక్రనస్ టెక్నాలజీ బై యూజింగ్ పార్ట్ మోడలింగ్. సో తర్వాత మీరు ఏం చేస్తారు, ఇలాగ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ అనేవి క్రియేట్ చేస్తారు. సో ఇలా పార్ట్ ని క్రియేట్ చేస్తాను కదా, ఇలాగ ఒక 3-4 పార్ట్స్ చేస్తారు. పార్ట్స్ చేసిన తర్వాత వాళ్ళని అసెంబుల్ చేయాలి కదా. సో దానికోసం ఏ ఇంటర్ఫేస్ లోకి వెళ్తారు? దానికోసం మనకు ఒక సపరేట్ మోడల్ అని ఉంది. సో ఆ మోడల్ ఏమంటారంటే ఐసోమెట్రిక్ అసెంబ్లీ డిజైన్ అంటారు. ఐసోమెట్రిక్ అసెంబ్లీ అంటారు. సో ఐసోమెట్రిక్ అసెంబ్లీ. ఓకేనా. సో ఇది ఐసోమెట్రిక్ అసెంబ్లీ. సో ఈ ఐసోమెట్రిక్ అసెంబ్లీలో ఏముంటాయి? సో మనం పార్ట్ లో ఐసోమెట్రిక్ పార్ట్ లో ఏవైతే పార్ట్స్ చేసామో, ఒక పార్ట్ కాదు, 2 పార్ట్స్ కాదు, లేదా 10 పార్ట్స్ కాదు, ఎన్ని పార్ట్స్ అయితే మనం అక్కడ పార్ట్ లో చేసామో సో అవన్నీ తీసుకొని వచ్చి దీంట్లో ఇన్సర్ట్ చేసుకొని వీ కెన్ అప్లై ద రిలేషన్స్. మన రిలేషన్షిప్స్ ఉన్నాయి కదా. సో అసెంబ్లీలో మనకు దిస్ ఇస్ కాల్డ్ అసెంబ్లీ ఇంటర్ఫేస్. జస్ట్ నేను ఓవర్వ్యూ ఇస్తాను. సో ఓవర్వ్యూ ఇచ్చిన తర్వాత సో విల్ స్టార్ట్ ద టుడేస్ క్లాస్. నేను ఏంటంటే జస్ట్ ఒక శాంపుల్ ఓవర్వ్యూ ఇస్తున్నాను. సో ఇక్కడ ఏంటి, దిస్ ఇస్ అసెంబ్లీ ఇంటర్ఫేస్. సో ఈ అసెంబ్లీ ఇంటర్ఫేస్ లో ఇవన్నీ మీకు తెలుసు. వీటిని ట్యాబ్స్ అంటారు, వీటిని గ్రూప్స్ అంటారు, లోపల టూల్స్ ఉంటాయి. సో ఇది పాత్ ఫైండర్. సో కాంపోనెంట్స్ తీసుకోవాలంటే ఇన్సర్ట్ కాంపోనెంట్ యూజ్ చేస్తాం. ఇన్సర్ట్ కాంపోనెంట్ యూజ్ చేస్తే ఆటోమేటిక్ గా లైబ్రరీలో వస్తుంది. సో ఈ లైబ్రరీలో మీకు ఎక్కడ ఉంటే అవి, సో మీకు ట్రైనింగ్ కావాలనుకోండి, అంటే ట్రైనింగ్ కొన్ని పార్ట్స్ క్రియేట్ అయి ఉంటాయి, అవి కావాలనుకోండి ఇలా బ్యాక్ వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ప్రోగ్రామ్ ఫైల్స్ ఉంటాయి. ప్రోగ్రామ్ ఫైల్స్ లో సాలిడ్ ఎడ్జ్ లో ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ ట్రైనింగ్ లో మీకు ఫైల్స్ అన్ని ఉంటాయి. మీకు అంటే జస్ట్ ప్రాక్టీస్ కోసం మీకు ఆల్రెడీ ప్రీవియస్ గా ఫైల్స్ క్రియేట్ చేసి ఉంటారు. సో ఆ ఫైల్స్ అన్ని మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. దిస్ అంటే అసెంబ్లీ, ఆ ఫైల్స్ యూజ్ చేసి మీరు అసెంబ్లీ ప్రాక్టీస్ చేయాలనుకుంటే యూ కెన్ గో ఫర్ ట్రైనింగ్. సో లేదు మీరు తెచ్చుకున్న పార్ట్స్ ఉన్నాయి సపరేట్ గా. సో ఇన్సర్ట్ కాంపోనెంట్ క్లిక్ చేయండి, ఈ హోమ్ లోకి వెళ్ళండి. సో ఇంకా నా స్క్రూ జాక్ ఎక్కడ ఉంది, డెస్క్టాప్ మీద స్క్రూ జాక్ అనే ఫోల్డర్ లో నేను ఈ పార్ట్స్ క్రియేట్ చేశాను. సో ఇలాగే ఈ పార్ట్స్ అన్ని ఇన్సర్ట్ చేసుకుని ఇక్కడ మీరు అసెంబ్లీ చేసుకోవచ్చు. సో అసెంబ్లీ చేయడానికి మనకి ఇక్కడ రిలేషన్షిప్స్ ఉంటాయి చూడండి. ఫ్లాష్ ఫిట్ అని, ఫ్లాష్ ఫిట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ యాక్సిస్ యాజ్ వెల్ యాజ్ మేట్, యాక్సిస్ అలైన్, మేట్, కనెక్ట్ అండ్ ప్లేనర్. ఓకేనా, ప్లేనర్. సో 4 జాయింట్స్ ని కలిపితే, 4 రిలేషన్షిప్స్ కలిపితే ఒకటే రిలేషన్షిప్, అది వచ్చేసి ఫ్లాష్ ఫిట్. సో ఇండివిజువల్ గా రిలేషన్షిప్ మీరు పర్ఫామ్ చేయాలనుకోండి, ఇండివిజువల్ గా రిలేషన్షిప్స్ మీరు పర్ఫామ్ చేయాలంటే వీ హ్యావ్ ఇండివిజువల్ టూల్స్ కాల్డ్ అలైన్ యాక్సిస్. ఇంకొంచెం చూడండి, 2 యాక్సిస్ అలైన్ చేస్తుంది. నెక్స్ట్ మేట్ ఇన్ ద సెన్స్ 2 సర్ఫేస్ ని జాయిన్ చేస్తుంది. ఓకేనా, 2 సర్ఫేస్ ని జాయిన్ చేస్తుంది, పై సర్ఫేస్ ని కింద సర్ఫేస్ ని. నెక్స్ట్ ఇదేంటి, ప్లేనర్ అలైన్ అంటే 2 ప్లేన్స్ ని సేమ్ ప్లేన్ మీదకి అలైన్ చేస్తుంది. సో ఇదేంటి, ఇన్సర్ట్ ఆ పార్ట్ ని దాంట్లోకి ఇన్సర్ట్ చేస్తుంది బై యూజింగ్ యాక్సిస్ యాజ్ వెల్ యాజ్ మేట్. సో 2 రిలేషన్షిప్స్ ఉంటాయి ఇక్కడ. కాంబినేషన్ ఆఫ్ ఫ్లాష్ ఫిట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ 4 రిలేషన్షిప్స్, బట్ ఇన్సర్ట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ 2 రిలేషన్షిప్స్. సో ఇక్కడ నెక్స్ట్ కనెక్ట్ ఉంటుంది. కనెక్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్పెరికల్ బాడీస్. స్పెరికల్ బాడీస్ ని కనెక్ట్ చేయడం కోసం కనెక్ట్ యూజ్ చేస్తాం. సో ఇది యాంగిల్ అనమాట. సమ్ యాంగిల్ క్రియేట్ చేయాలంటే యూజ్ చేస్తాం, ఇది యాంగిల్ టూల్. సో ఇదేంటి, నెక్స్ట్ టాంజెంట్. సో ఒక సిలిండ్రికల్ ఫేస్ కి లేదా ఫ్లాట్ ఫేస్ కి లేదా రెండు సిలిండ్రికల్ ఫేస్ కి టాంజెంట్ క్రియేట్ చేయాలంటే విల్ గో ఫర్ టాంజెంట్. సో ఇక్కడ 2 ఉంటాయి మళ్ళీ ఆప్షన్స్, పాత్, క్యామ్. సో క్యామ్ అంటే ఇరెగ్యులర్ లైక్ క్యామ్ ప్రొఫైల్ ఉంది అనుకోండి, లైక్ మనకి ఇప్పుడు ఉంటాయి కదా క్యామ్ ప్రొఫైల్స్. సో ఆ క్యామ్ ప్రొఫైల్స్ లో అంటే మనకి ఇప్పుడు వాల్స్ ఓపెనింగ్ అవుతూ ఉంటాయి.
మనకి ఇంజిన్ లో. సో ఎగ్జాస్ట్ గ్యాసెస్ వెళ్ళడం కోసం క్యామ్ మెకానిజం ఉంటుంది అక్కడ. సో ఆ క్యామ్ మెకానిజం లో క్రియేట్ చేయడానికి, క్యామ్స్ క్రియేట్ చేయడానికి ఆ మెకానిజం ఒకసారి ఫాలో చేసి చూసుకోవడం కోసం విల్ గో ఫర్ క్యామ్ అనమాట. సో నెక్స్ట్ పాత్ ఉంటది. పాత్ అంటే ఇరెగ్యులర్ పాత్ ఇచ్చి దాని మీద మీరు ఒక బాడీని వెళ్ళాలి అనుకున్నారు అనుకోండి. లైక్ ఇప్పుడు మన యొక్క రోబోట్ కార్ డిజైన్ చేసాం. కార్ డిజైన్ చేసిన తర్వాత దాన్ని ఆ పాత్ లో వెళ్ళాలనుకుంటున్నాం. సో కార్ డిజైన్ ఉంది. సో దాన్ని తీసుకొచ్చారు అసెంబ్లీ ఇంటర్ఫేస్ లోకి. సో ఇక్కడ మీరు ఒక పాత్ ఇచ్చారు. సో ఆ డిజైన్ కి మీరు ఈ పాత్ మెకానిజం అప్లై చేశారు. సో ఆటోమేటిక్ గా మీకు ఇంటి సో ఆ పాత్ అనేది ఫాలో అవుతూ వెళ్తారు అనమాట, ఆ బాడీ ఏదైతే మీరు డిజైన్ చేశారో అది. సో అలాగా నెక్స్ట్ ఇది వచ్చి ఉంటుంది ప్యారలల్, 2 ఫేసెస్ ని ప్యారలల్ చేయడానికి గేర్ మెకానిజం చూస్తారు కదా. సో అలాగా ర్యాక్ అండ్ పినియన్ కూడా చేసుకోవచ్చు దీంట్లో. నెక్స్ట్ ఇదేంటి మ్యాచ్ కోఆర్డినేట్ సిస్టమ్. 2 డిఫరెంట్ కోఆర్డినేట్ సిస్టమ్స్ మ్యాచ్ చేసి సేమ్ కోఆర్డినేట్ సిస్టమ్ చేస్తుంది. సో ఇది గ్రౌండ్ అంటే ఏంటి, ఏదైతే ఫస్ట్ పార్ట్ మీరు తీసుకొస్తారు, లైక్ ఇప్పుడు బాడీ తీసుకొచ్చారు అనుకోండి, స్క్రూ జాక్ లో బాడీ తీసుకొచ్చారు, బాడీ ఇస్ ద బేస్ పార్ట్. సో ఆటోమేటిక్ గా అది గ్రౌండ్ అవుతుంది అనమాట. సో అసలు రిలేషన్షిప్స్ ఏవి ఉన్నాయి చూసుకోవాలనుకున్నారు అనుకోండి. సో ఇక్కడ రిలేషన్షిప్ మేనేజర్ అని ఉంటుంది, అసెంబ్లీ రిలేషన్షిప్ మేనేజర్. సో దీంట్లోకి వెళ్తే మనకి ఏమేమి రిలేషన్షిప్స్ ఉన్నాయో ఈ అసెంబ్లీలో ఏమేమి రిలేషన్షిప్స్ క్రియేట్ చేశారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. లైక్ సమ్వన్ హ్యావ్ గివెన్ వన్ అసెంబ్లీ టు యూ. సో ఒక అసెంబ్లీ ఇచ్చారు మీకు. సో ఆ అసెంబ్లీని మీరు ఏవి రిలేషన్షిప్ అప్లై చేశారు వాళ్ళు చూడాలనుకున్నారు డీటెయిల్ గా. సో అప్పుడు మీరు అసెంబ్లీ రిలేషన్షిప్ మేనేజర్ లోకి వెళ్ళి మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చర్ ఫిట్ అని ఒకటి ఉంటుంది. సో ఇది కూడా దాని సబార్డినేట్ అనమాట, రిలేషన్షిప్ అసిస్టెంట్. నెక్స్ట్ ఇది ఏంటి క్యాప్చర్ ఫిట్. క్యాప్చర్ ఫిట్ అంటే ఏంటి, లైక్ ఇప్పుడు ఒక పార్ట్ తీసుకొచ్చారు, ఒక నట్ తీసుకొచ్చారు, ఒక బోల్ట్ కి అసైన్ చేశారు, మళ్ళీ ఇంకో నట్ తీసుకొచ్చి ఇంకో బోల్ట్ కి అసైన్ చేయాలి. సో సేమ్ దానికి రిలేషన్షిప్స్ ఒకటే, దీనికి రిలేషన్షిప్స్ ఒకటే. సో మీరు ఇప్పుడు క్యాప్చర్ చేయాలి. సో ఇప్పుడు క్యాప్చర్ ఫిట్ కొట్టి, సో ఏ బోల్ట్ కి అయితే మీరు క్యాప్చర్ కొట్టాలో ఆ క్యాప్చర్ క్లిక్ చేయండి. సో మళ్ళీ ఇప్పుడు సేమ్ బోల్ట్ గా మీరు తీసుకొచ్చారు అనుకోండి, సో ఆటోమేటిక్ గా ఆ ఫిట్స్ క్యాప్చర్ చేసేస్తుంది. సో ఆటోమేటిక్ గా అవి అడుగుతుంది. అంటే మీరు ఆప్షన్స్ తీసుకోక్కర్లా, ఇక్కడికి వెళ్ళి ఆప్షన్స్ తీసుకోక్కర్లా. క్యాప్చర్ ఫిట్ యూజ్ చేసి ఏదైనా ఒక బోల్ట్ నట్ అసెంబ్లీ చేసిన తర్వాత క్యాప్చర్ ఫిట్ తీసుకొని దాన్ని సెలెక్ట్ చేసి క్యాప్చర్ చేశారనుకోండి, ఆ రిలేషన్షిప్స్ లైక్ ఆ బోల్ట్ నట్ కంటే 2 ఉంటాయి. ఏంటి, ఒకటి యాక్సిస్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకోటి మేట్ ఉంటుంది. సో ఆ రెండింటిని క్యాప్చర్ చేశారనుకోండి మీరు. సో క్యాప్చర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా కానీ మీరు సేమ్ నట్ మళ్ళీ తీసుకొచ్చారంటే, ఈ అసెంబ్లీలోకి మళ్ళీ సేమ్ నట్ కానీ మీరు తీసుకొచ్చారంటే, సో ఆటోమేటిక్ గా మిమ్మల్ని మేట్ యాక్సిస్ 2 అడుగుతుంది. సో బై డిఫాల్ట్ గా ఇక్కడ మీరు టూల్స్ అని క్లిక్ చేయక్కర్లా, ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ క్యాప్చర్ చేశారు కాబట్టి ఆ ఫిట్ ని. సో మీకు ఆటోమేటిక్ గా ఆ యాక్సిస్ మేట్ అడుగుతుంది, ఇచ్చేసారనుకోండి ఆటోమేటిక్ గా బోల్ట్ అక్కడికి అసెంబ్లీ అయిపోతుంది. ఓకేనా. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద అసెంబ్లీ గ్రూప్ లో ఉన్న టూల్స్ అనమాట. లేదు ఇక్కడే మీరు టాప్ డౌన్ అసెంబ్లీ చేద్దాం అనుకున్నారు, ఇక్కడే పార్ట్స్ చేసి అసెంబ్లీ చేద్దాం అనుకున్నారు. సో అట్ దట్ టైం మీకు ఇది బాగా యూస్ అవుతుంది, క్రియేట్ పార్ట్ ఇన్ ప్లేస్ అని. దీన్ని క్లిక్ చేస్తారు, క్లిక్ చేయగానే అసెంబ్లీ సేవ్ చేయమని అడుగుతుంది. సో అసెంబ్లీ సేవ్ చేస్తారు. సేవ్ చేసిన తర్వాత జస్ట్ ఒకసారి చూపించడం కోసం సేవ్ చేస్తున్నాను. సో జస్ట్ అసెంబ్లీ సేవ్ చేస్తారు. సో సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం అడుగుతుంది, సో ఆరిజిన్ ఎక్కడ పెట్టాలని అడుగుతుంది. అంటే నెక్స్ట్ పార్ట్ ఒకటి తీసుకొస్తున్నాం కదా, మనం ఒక పార్ట్ తీసుకొస్తున్నాం కాబట్టి ఆ పార్ట్ యొక్క ఆరిజిన్ ఎక్కడ పెట్టాలి ఈ అసెంబ్లీలో అని అడుగుతుంది. సో బై డిఫాల్ట్ గా మీరు ఫస్ట్ పార్ట్ కాబట్టి కోఇన్సిడెంట్ విత్ అసెంబ్లీ ఆరిజిన్ అని కొట్టండి. సో ఓకే క్లిక్ చేస్తే ఫస్ట్ పార్ట్ ఇక్కడికి వస్తుంది. సో సెకండ్ పార్ట్ అంటే మళ్ళీ ఇంకో పార్ట్ క్రియేట్ చేయాలి కదా, మళ్ళీ క్రియేట్ పార్ట్ ఇన్ ప్లేస్ అని కొడతారు కదా. ఈసారి క్లిక్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే బై గ్రాఫిక్ ఇన్పుట్ అని కొట్టండి. బై గ్రాఫిక్ ఇన్పుట్ అని కొడితే ఏంటంటే, సో నెక్స్ట్ పార్ట్ కి సపరేట్ ఆరిజిన్ తీసుకుంటది. సపరేట్ ఆరిజిన్ మిమ్మల్ని అడుగుతుంది వేరే ఆరిజిన్ ఎక్కడ పెట్టాలి అని ఈ ఎన్విరాన్మెంట్ లో. సో ఫస్ట్ పార్ట్ కి ఆరిజిన్ ఇదే ఇచ్చి సెకండ్ పార్ట్ కి ఆరిజిన్ ఇదే ఇచ్చారు అనుకోండి, 2 పార్ట్స్ క్లమ్జీ అయిపోద్ది. ఐ మీన్ లైక్ ఒక దాంట్లో ఒకటి మర్జ్ అయిపోద్ది. సో 2 డిఫరెంట్ పార్ట్స్ కి 2 డిఫరెంట్ ఆరిజిన్స్ మనం మెన్షన్ చేయాలి కాబట్టి ఆటోమేటిక్ గా ఫస్ట్ పార్ట్ కి అయితే కోఇన్సిడెంట్ విత్ అసెంబ్లీ ఆరిజిన్ క్లిక్ చేయండి. సో సెకండ్ పార్ట్ ఏదైతే మీరు తీసుకుంటున్నారో సెకండ్ పార్ట్ కి ఎప్పుడు బై గ్రాఫిక్ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత సో ఓకే క్లిక్ చేయండి, మిమ్మల్ని ఆరిజిన్ అడుగుతుంది. చూసారా ఆరిజిన్ అడుగుతుందండి ఇప్పుడు. సో మీకు ఎక్కడ ఆరిజిన్ కావాలంటే అక్కడ ప్లేస్ చేయండి. సో ఆరిజిన్ అక్కడ ప్లేస్ అయిపోతుంది. అంటే సెకండ్ పార్ట్ కి ఇది ఆరిజిన్ అవుతుంది. ఓకేనా, సెకండ్ పార్ట్ కి ఇది ఆరిజిన్ అవుతుంది. సో అలాగే మీరు క్లియర్ చేయొచ్చు. సో కాంపోనెంట్స్ డ్రాగ్ చేయాలనుకోండి, లైక్ మూవ్ చేయాలనుకోండి, డ్రాగ్ కాంపోనెంట్ యూజ్ చేసి మూవ్ చేయొచ్చు. ఓకేనా. సో ఏదైనా రొటేషనల్ కానీ లేదంటే ఏదైనా లీనియర్ మోషన్స్ అప్లై చేయాలని అప్లై చేయొచ్చు. సో దాని యొక్క కైనమెటిక్స్ చూడాలన్నా సిమ్యులేట్ చేసి కైనమెటిక్స్ చూడొచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఇంకా ఉంటాయి లైక్ ఇవి చూడండి, ఫేజ్ రిలేట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. టోటల్ 9 టైప్స్ ఆఫ్ ఫేజ్ రిలేట్స్ మనం డిస్కస్ చేసాం, ఇక్కడ మనం పార్ట్ లో డిస్కస్ చేసాం. కోప్లానర్ అంటే 2 ఫేసెస్ సేమ్ ప్లేన్ మీద తీసుకొస్తుంది. సో 2 ఫేసెస్ సేమ్ ప్లేన్ మీద తీసుకొస్తుంది. చూడండి మీరు డయాగ్రామ్ లో చూస్తే అక్కడ మనకి పాపప్ బాక్స్ లో చూస్తే మీకు కనిపిస్తుంది 2 ప్లేసెస్ కి సేమ్ ప్లేన్ మీద తీసుకొస్తుంది. ప్యారల్ అంటే ఒక ఫేస్ కి ఇంకొక ఫేస్ ప్యారల్ గా తీసుకొస్తుంది. నెక్స్ట్ పర్పెండిక్యులర్, ఒక ఫేస్ కి ఇంకో ఫేస్ పర్పెండిక్యులర్ గా తీసుకొస్తుంది. సో ఇది కాన్సెంట్రిక్ అంటే 2 సర్కిల్స్ కి సేమ్ సెంటర్ పాయింట్ లో తీసుకొస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ కాన్సెంట్రిక్. నెక్స్ట్ ఇది ఏంటిది, అలైన్ హోల్స్
అంటే ఇర్రెగ్యులర్ గా హోల్స్ ఉన్నప్పుడు దాన్ని మొత్తాన్ని ఒక ప్లేన్ కి అలైన్ చేయడానికి అలైన్ హోల్స్ తీసుకుంటాం. నెక్స్ట్ ఇది వచ్చేసి టాంజెన్సీ. ఏదన్నా ఒక సైడ్ ఫేస్ కి ఒక సిలిండర్ కి టాంజెన్సీ ఇవ్వాలంటే టాంజెన్సీ ఇస్తాం, లేదా 2 సిలిండ్రికల్ ఫేస్ కి టాంజెన్సీ ఇవ్వాలంటే టాంజెన్సీ ఇస్తాం. సిమెట్రిక్ అంటే ఏంటి, లైక్ 2 సర్కిల్స్ ఉన్నప్పుడు మధ్యలో ఒక ప్లేన్ ఉంది అనుకోండి, ఆ 2 సర్కిల్స్ సెలెక్ట్ చేసి మధ్యలో ప్లేన్ సెలెక్ట్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా 2 సర్కిల్స్ సేమ్ లెంత్ లో వస్తాయి, సేమ్ డైరెక్షన్స్ లో వస్తాయి, సేమ్ డయామీటర్ లో వస్తాయి. బట్ ఒక కన్స్ట్రెయింట్ మాత్రం దాని మీద డిపెండ్ అవ్వదు. ఆ కన్స్ట్రెయింట్ ఏంటంటే ఎక్స్ట్రూడ్ లెంత్ ఎప్పుడు దాని మీద డిపెండ్ అవ్వదు. ఎందుకంటే 2 స్కెచెస్ ని మీరు ఇరెగ్యులర్ గా మీరు ఎక్స్ట్రూడ్ చేశారు, సో అందుకని ఎక్స్ట్రూడ్ లెంత్ మాత్రం డిపెండ్ అవ్వదు. సో సేమ్ డయామీటర్, సేమ్ లెంత్, సేమ్ విడ్త్ అండ్ సేమ్ డిస్టెన్స్ కూడా. ఈ ప్లేన్ నుంచి ఇటు సైడ్ అంత డిస్టెన్స్ ఉంది, ఇటు సైడ్ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఈక్వల్ అంటే ఏం లేదు, 2 సర్కిల్స్ ఎక్స్ట్రూడ్ చేశారు, 2 సర్కిల్స్ అప్పుడు 2 సిలిండర్స్ వచ్చినాయి మీకు, 2 సిలిండర్స్ రెండింటిని ఈక్వల్ చేశారు అనుకోండి, రెండు సేమ్ డయామీటర్స్ అయిపోతాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్. సో ఇది వచ్చేసి ఆఫ్సెట్ ఫేస్ అంటే ఏం లేదు, ఒక ఫేస్ నుంచి ఇంకో ఫేస్ ని ఆఫ్సెట్ చేస్తాం. ఆఫ్సెట్ చేస్తే ఆటోమేటిక్ మనకి ఏమవుతుంది, థిక్నెస్ పెరుగుతుంది. ఓకేనా. సో ప్యాటర్న్స్ మీకు తెలుసు. కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, సో కాన్ఫిగరేషన్ ఇన్ ద సెన్స్ మీకు ఇప్పుడు ఇక్కడ బోల్టెన్ నట్ ఉంది, బోల్టెన్ నట్ ఉంటే ఈ డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ లో మీకు అన్ని కనిపిస్తాయి అనమాట. సో ఒక న్యూ కాన్ఫిగరేషన్ మీరు క్రియేట్ చేసి దాంట్లో ఓన్లీ బోల్టే కనిపించాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేయండి, ఇక్కడ క్లిక్ చేసి న్యూ మీద క్లిక్ చేయండి, న్యూ మీద క్లిక్ చేస్తే ఒక న్యూ కాన్ఫిగరేషన్ అడుగుతుంది. ఈ న్యూ కాన్ఫిగరేషన్ ఓన్లీ బోల్ట్ కే పెట్టండి, బోల్ట్ మీ ఇష్టం నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఈ బోల్ట్ కాన్ఫిగరేషన్ పెట్టిన తర్వాత అప్లై కొట్టండి. అప్లై కొట్టిన తర్వాత ఇక్కడ అప్లై వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ మనకి పార్ట్స్ ఉంటాయి కదా, ఈ పార్ట్స్ లో నట్ ను ఆఫ్ చేయండి, మీకు బోల్ట్ ఒకటే కనిపించాలి కదా, అందుకని ఇక్కడ ఈ ట్రీలో నట్ ఆఫ్ చేయండి. నట్ ఆఫ్ చేసి ఇక్కడ సేవ్ కాన్ఫిగరేషన్ కొట్టండి. అప్పుడు ఏంటి, మీకు ఇక్కడ బోల్ట్ ఒకటే సేవ్ అయితే నట్ సేవ్ అవ్వదు అనమాట. ఓకేనా. సో దట్ ఈస్ ద కాన్ఫిగరేషన్ అంటే ఏం లేదు, మనం విజువలైజేషన్ కోసం అక్కడ ఒక పెద్ద అసెంబ్లీ ఉంది అనుకోండి, ఒక V6 ఇంజిన్ ఉంది, V6 ఇంజిన్ లో మనకి నెంబర్ ఆఫ్ 6 పిస్టన్స్ అలా ఉంటాయి. సో పిస్టన్స్ ఉన్నాయి, మన సిలిండర్స్ ఉండే, నాకు 6 పిస్టన్స్ వరకే కనిపించాలి, సిలిండర్ కనిపించకూడదు అండ్ సైడ్ వరకు ఏమీ కనిపించకూడదు. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ కాన్ఫిగరేషన్ లోకి వెళ్ళి ఒక న్యూ కాన్ఫిగరేషన్ తీసుకొని, న్యూ కాన్ఫిగరేషన్ 6 పిస్టన్స్ అని వేసి ఓకే క్లిక్ చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ 6 పిస్టన్సే మనకు ఉంటుంది కదా, పాత్ ఫైండర్ లో 6 పిస్టన్స్ ఏవైతే ఉన్నాయో అవి 6 మాత్రమే టిక్ చేసుకుంటా, రిమైనింగ్ మొత్తం అన్టిక్ చేసుకుంటే కనిపించవు కదా. సో అన్టిక్ చేసుకొని సేవ్ కాన్ఫిగరేషన్ కొడతాను. సో అప్పుడు ఏమవుతుంది, ఆ 6 పిస్టన్స్ మొత్తం ఒక కాన్ఫిగరేషన్ లో సేవ్ అవుతుంది. సో అప్పుడు మీకు ఎప్పుడైనా 6 పిస్టన్స్ కావాలనుకున్నప్పుడు సో అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా అది మాత్రమే మీకు కనిపిస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ కాన్ఫిగరేషన్. సో ఇదంతా మీరు అసెంబ్లీలో నేను మీకు డిస్కస్ చేశాను ఆల్రెడీ. సో ఇంకొంచెం మీకు క్లారిటీ కావాలనుకుంటే యూ కెన్ గో ఫర్ ఎస్టర్డే వీడియో. సో ఎస్టర్డే వీడియోలోకి వెళ్తే మీకు కంప్లీట్ గా ఒక క్లారిటీ వస్తుంది. సో నౌ విల్ గో ఫర్ టుడేస్ క్లాస్. సో జస్ట్ ఐ హావ్ టేకెన్ హాఫ్ అన్ అవర్ టు రీకాల్ ఎవ్రీథింగ్. సో మొత్తం రీకాల్ చేయడానికి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తీసుకున్నాను. సో టుడే విల్ స్టార్ట్ అవర్ క్లాస్. సో టుడే అవర్ క్లాస్ ఇస్ అబౌట్ ఐసోమెట్రిక్ డ్రాఫ్ట్. సో డ్రాఫ్ట్ ఇన్ ద సెన్స్ మనకి ప్రొడక్ట్ కి కాన్సెప్ట్ స్టేజ్ ఉంటుంది, కాన్సెప్ట్ స్టేజ్ నుంచి మనం వ్యూ స్టేజ్ కి వస్తాం. సో వ్యూ స్టేజ్ లో మనం ఏం చేస్తాం, ఏదైతే మనకి ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, టాప్ వ్యూ ఉందో ఆ వ్యూస్ ని జస్ట్ ఒక పేపర్ మీద రిప్రజెంట్ చేసుకుంటాం. తర్వాత ఏదో ఒక సాఫ్ట్వేర్ తీసుకొని ఆ సాఫ్ట్వేర్ లో మనకి కావాల్సిన వ్యూస్ అన్ని మనం డ్రా చేసుకుంటాం. సో డ్రా చేసుకున్న తర్వాత మోడలింగ్ సాఫ్ట్వేర్ వస్తాం, లైక్ సాలిడ్ ఎడ్జ్, కేటీఆర్, సాలిడ్ వర్క్స్, NX, అలా సో మెనీ మోడలింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో మోడలింగ్ సాఫ్ట్వేర్స్ లో మనం వాటిని 2D వ్యూస్ ఏదైతే ఉన్నాయో ఆ 2D వ్యూస్ ని 3D వ్యూస్ గా మనం మర్జ్ చేసేసుకొని మెటీరియల్ యాడ్ చేయడం కానీ, రిమూవ్ చేయడం కానీ, లేదా సమ్ ఎక్స్ట్రా ఫీచర్స్ కానీ పర్ఫామ్ చేసి సో అట్ లాస్ట్ మనకి పార్ట్స్ అన్ని బిల్డ్ చేస్తాం. సో ఈ పార్ట్స్ అన్ని కలిపి మనం అసెంబ్లీ చేస్తాం. సో దట్ ఈస్ అసెంబ్లీ ఈస్ కాల్డ్ ఏ ఫోన్ అసెంబ్లీ. సో అట్ లాస్ట్ మీరు అసెంబ్లీ చేసి ఒక ప్రొడక్ట్ తయారు చేశారు, పార్ట్స్ అన్ని అసెంబ్లీ అయితే దాన్ని ఇట్ ఇస్ కాల్డ్ ఏ ప్రొడక్ట్. సో ప్రొడక్ట్ అంటారు, అసెంబ్లీని ఎప్పుడు ప్రొడక్ట్ అంటారు. సో ఆ ప్రొడక్ట్ కి మీరు డ్రాఫ్ట్ చేయాలి. డ్రాఫ్ట్ ఇన్ ద సెన్స్ మళ్ళీ ఆ ఫైనల్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఆ ఫైనల్ ప్రొడక్ట్ కి మీరు మళ్ళీ వ్యూస్ గీయాలి. బట్ దిస్ టైమ్ విత్ రెస్పెక్ట్ టు పర్టికులర్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ with respect to dimensions on a sheet. That sheet should be given to the vendor or for floor shop drawing. Okay na. So మనం వెండర్ కి ఇస్తాం. సో వెండర్ ఏం చేస్తారంటే నీట్ గా ఆ డ్రాయింగ్ చూసి సో ఎక్కడ ఏ పార్ట్ ఉండాలి, ఏ పార్ట్ కి ఏ డైమెన్షన్స్ ఉండాలి, ఈచ్ అండ్ ఎవ్రీ మొత్తం నీట్ గా మెజర్ చేసుకొని అప్పుడు ఆ డ్రాయింగ్ ని కన్సిడర్ చేసి మనకి మీరు ఇండస్ట్రీకి వెళ్తే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ చిన్న బేరింగ్ కూడా మనకి డ్రాయింగ్ అనేది నెసరీ అన్నమాట. సో డ్రాయింగ్ లేనిదే మనం ఆటోమేటిక్ గా ఏం చేయలేం. So it is a communication that the drafting sheet is a communication between the designer and as well as the vendor who is going to build the product. So a product and build chese company ki and the designing person who has designed. So iddhariki madhya communication enti.
సో వర్డ్స్ కమ్యూనికేట్ చేస్తే ఇట్ ఈస్ ఏ బిగ్ ప్రాబ్లం. సో అంటే జస్ట్ కమ్యూనికేషన్ గా ఒక హోల్ పెట్టేసి హోల్ డయామీటర్ 50 పెట్టేసి ఆర్ఎల్స్ హోల్ డయామీటర్ 20 పెట్టేసి అని చెప్పేస్తే సో ఈ విల్ ఫర్గెట్ ఆఫ్టర్ సమ్ టైం మనం మర్చిపోతాం. సో అలా కాకుండా సో మనం వెండర్ కి ఏం చేస్తామంటే ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఇస్తాం, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ విత్ రెస్పెక్ట్ టు షీట్ ఇస్తాం. సో దట్ షీట్ ఈస్ కాల్డ్ డ్రాఫ్టింగ్ షీట్. మనం నేను అసెంబ్లీ చేసాం కదా, లైక్ స్క్రూజాక్ అసెంబ్లీ చేసాం కదా, ఆ స్క్రూజాక్ అసెంబ్లీని సో టుడే వీఆర్ గోయింగ్ టు డ్రాఫ్ట్ ఇట్. సో కంప్లీట్ గా డ్రాఫ్ట్ చేద్దాం, డ్రాఫ్ట్ చేసి మనం వెండర్ కి ఇద్దాం సో దట్ హీ విల్ బి ఏబుల్ టు మ్యానుఫ్యాక్చర్ ఇట్. సో దట్ ఈస్ ద ఫోర్త్ స్టేజ్. ఫస్ట్ వన్ is sketch stage, next part stage, and third one is assembly stage, and the fourth one is drafting stage. సో ఇక్కడ ఐసోమెట్రిక్ పార్ట్ ఉంటుంది, నెక్స్ట్ అసెంబ్లీ ఉంటుంది, డ్రాఫ్ట్ ఉంటుంది. ఈ రోజుతో మనం ఈ 3 మాడ్యూల్స్ కంప్లీట్ చేస్తాం. సో రేపు మనం ఇక్కడ ఐసోమెట్రిక్ షీట్ మెటల్ లోకి వెళ్దాం. సో ఈ షీట్ మెటల్ అనేది ఇది ఒక సపరేట్ డొమైన్ అన్నమాట. సో టుమారో విల్ గో ఫర్ షీట్ మెటల్. సో టుడే విల్ కంప్లీట్ ఐసోమెట్రిక్ డ్రాఫ్ట్ అన్నమాట. సో ఐసోమెట్రిక్ డ్రాఫ్ట్ కి వెళ్ళాలంటే జస్ట్ క్లిక్ ఆన్ ఐసోమెట్రిక్ డ్రాఫ్ట్. సో ఆటోమేటిక్ గా మీకు ఒక షీట్ వస్తుంది అనమాట, డిఫాల్ట్ షీట్. సో దిస్ షీట్ ఈస్ కాల్డ్ ఏ డిఫాల్ట్ షీట్ బిల్డ్ బై ద సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్ అనేది డిఫాల్ట్ గా షీట్. సో ఈ షీట్ మీకు ఏ షీట్ అంటే A2 మనకి నెంబర్ ఆఫ్ షీట్స్ ఉంటాయి కదా, A4 షీట్, A0 షీట్, A1 షీట్, A2 షీట్. అలాగా ఈ షీట్ మీరు తెలుసుకోవాలనుకున్నారు అనుకోండి ఎంత సైజ్ అని. సో జస్ట్ గో ఫర్ ఇక్కడ అప్లికేషన్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ గో ఫర్ సెట్టింగ్స్. ఇన్ ద సెట్టింగ్స్ జస్ట్ గో ఫర్ ఆప్షన్స్. సో ఈ ఆప్షన్స్ లో మనకి అసెంబ్లీ ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ లేదు, సో డైరెక్ట్ గా మనకి ఇక్కడే వస్తుంది. సో నో ప్రాబ్లం. సో అక్కడ మీకు కనిపించలేదు అనుకోండి, జస్ట్ ఇక్కడ షీట్ ఉంది చూసారా, ఇక్కడ షీట్ 1 అని, ఈ షీట్ 1 మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి జస్ట్ గో ఫర్ షీట్ సెటప్. షీట్ సెటప్ లోకి వెళ్ళండి, ఓకేనా. సో ఆర్ఎల్స్ ఇక్కడ కూడా మనకు వస్తుంది. దీని మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ దీని మీద క్లిక్ చేసినప్పుడు సెట్టింగ్స్ లోకి వెళ్తారు కదా, సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఆప్షన్స్ లోకి వెళ్ళకుండా జస్ట్ గో ఫర్ షీట్ సెటప్. షీట్ సెటప్ లోకి వెళ్తే ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. దిస్ డైలాగ్ బాక్స్ రిప్రజెంట్స్ ఇంకోటి స్టాండర్డ్ A2 షీట్. సో మీకు A1 కావాలి లేదా A4 కావాలనుకోండి, దీన్ని క్లిక్ చేసి మీరు A4 కావాలంటే A4 పెట్టుకోవచ్చు, లేదా A2 కావాలంటే A2 పెట్టుకోవచ్చు, మీకు ఏ షీట్ కావాలంటే ఆ షీట్ పెట్టుకోవచ్చు. ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఆ షీట్ వచ్చేస్తుంది, ఓకేనా. సో బై డిఫాల్ట్ గా మీకు పర్టికులర్ షీట్ కావాలి అంటే, నేను ఎప్పుడు ఓపెన్ చేసినా, ఎప్పుడు ఐసోమెట్రిక్ డ్రాఫ్ట్ ఓపెన్ చేసినా నాకు A4 షీటే కావాలనుకోండి. సో ఏం చేస్తారు, దీంట్లోకి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్ లోకి వెళ్ళి షీట్ సెటప్ లోకి వెళ్ళి సో మీకు డైలాగ్ బాక్స్ వస్తుంది. ఈ డైలాగ్ బాక్స్ లో మీకు A4 షీట్ మీద పెట్టుకొని సేవ్ డిఫాల్ట్ కొట్టండి. సేవ్ డిఫాల్ట్ కొడితే ఏంటంటే డిఫాల్ట్ గా మీరు సాలిడ్ ఎడ్జ్ ఓపెన్ చేసినా కానీ మీకు A4 షీట్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు డిఫాల్ట్ గా ఏమొస్తుంది, A2 వస్తుంది. ఎందుకంటే A2 ని డిఫాల్ట్ చేసి పెట్టారు కాబట్టి సో A2 వస్తుంది. సో మీరు A2 డిఫాల్ట్ గా వద్దు, నాకు A4 షీట్ కావాలనుకోండి, సో షీట్ సెటప్ లోకి వెళ్ళి మీరు A4 ని డిఫాల్ట్ గా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనం యాక్సెస్ చేసిన ఆప్షన్స్ ఉంది చూసారా, సెట్టింగ్స్ లోకి వెళ్ళి సెట్టింగ్స్ లో షీట్ సెటప్ అంటే షీట్ సెటప్ లోకి వెళ్ళి మనం షీట్ చేంజ్ చేసుకున్నాం కదా, సో అలా కాకుండా ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి జస్ట్ గో ఫర్ షీట్ సెటప్. షీట్ సెటప్ లోకి వెళ్తే ఆటోమేటిక్ గా మనకి అదే సేమ్ డైలాగ్ బాక్స్ ఇక్కడ కూడా ఓపెన్ అవుతుంది, ఓకేనా. సో దిస్ ఈస్ అబౌట్. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ లో A2 షీట్ కావాలా లేదా A4 షీట్ కావాలా, A1 షీట్ కావాలా, ఇవి కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఈ షీట్ ఏంటంటే ఇది సైజ్ మన డ్రాయింగ్ షీట్ ఇది. సో ఇదేంటి బ్యాక్గ్రౌండ్ షీట్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో షీట్ ఉంది కదా, మనం అట్లా ప్రింటింగ్ అప్పుడు మనకి ఏంటి బ్యాక్గ్రౌండ్ షీట్ ఉంటే మనం డ్రాయింగ్ షీట్. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ షీట్స్ ఉంటాయి సార్, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ షీట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి డ్రాయింగ్ షీట్, ఇంకోటి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ షీట్. సో డ్రాయింగ్ షీట్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు సైజ్ చేసినప్పుడు కనిపిస్తుంది చూడండి, సైజ్ A4 లో పెట్టి ఓకే క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా. సో దిస్ ఈస్ ద డ్రాయింగ్ షీట్. ఇది డ్రాయింగ్ షీట్ అన్నమాట. సో ఇలా నెక్స్ట్ దీని వెనకాల చూసారా, ఇదేంటిది, ఇది బ్యాక్గ్రౌండ్ షీట్ అన్నమాట. ఇది బ్యాక్గ్రౌండ్ షీట్. సో బ్యాక్గ్రౌండ్ షీట్, డ్రాయింగ్ షీట్ రెండు ఉంటాయి, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇది డ్రాయింగ్ షీట్, ఇది లోపల బ్యాక్గ్రౌండ్ షీట్, రెండు అంటే ఈక్వల్ సేమ్ సైజ్ లో పెట్టుకున్నాం నీట్ గా. సో బెటర్ ఇది ప్రిఫర్ చేయండి ఎప్పుడు, ఓకేనా. సో ప్రిఫర్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఏం కావాలి, ఫ్రంట్ వ్యూ కావాలి, డ్రాయింగ్ యొక్క ఫ్రంట్ వ్యూ కావాలి. సో షీట్ సెటప్ అది, ఓకేనా. సో లేదు ఇంకా ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే నెక్స్ట్ చెప్తాను చూడండి. సో లైక్ ఇప్పుడు మీరు ఫ్రంట్ వ్యూ పెట్టుకోవాలనుకున్నారు. సో మీరు అసెంబ్లీ చేశారు కదా, అసెంబ్లీకి ఫ్రంట్ వ్యూ పెట్టుకోవాలనుకున్నారు. సో ఫ్రంట్ వ్యూ పెట్టుకోవాలంటే మీరు ఇక్కడికి వెళ్ళాలి, వ్యూ విజార్డ్ లోకి వెళ్ళాలి. సో ఈ గ్రూప్ మీకు ఆల్రెడీ తెలుసు, క్లిప్ బోర్డ్ గ్రూప్, సెలెక్ట్ గ్రూప్ మీకు ఆల్రెడీ తెలుసు. సో మీకు కొత్తగా వచ్చిన గ్రూప్ ఏది, డ్రాయింగ్ వ్యూస్ గ్రూప్ ఒకటి కొత్తగా వచ్చింది, టేబుల్స్ గ్రూప్ ఒకటి కొత్తగా వచ్చింది. సో డైమెన్షన్స్ గ్రూప్ మీకు తెలుసు, యానిటేషన్స్ గ్రూప్ తెలుసు, ఇవన్నీ మీకు తెలిసినవి, ఓకేనా. మీకు డిస్కస్ చేయాల్సింది ఏంటిది,
ఇక్కడ డ్రాయింగ్ వ్యూ గ్రూప్, టేబుల్స్ గ్రూప్, ఈ రెండు మీకు కొత్తవి. ఓకేనా? సో ప్రతి దాంట్లో మీరు మాడ్యూల్స్ చేంజ్ అయితే మనకు కొన్నే కొత్త టూల్స్ వస్తాయి, కొత్త గ్రూప్స్ వస్తాయి. రిమైనింగ్ ఆల్ అన్ని పాతవే ఉంటాయి. ఓకేనా? సో జస్ట్ మీకు ఫ్రంట్ వ్యూ కావాలి, మీరు చేసిన అసెంబ్లీ యొక్క ఫ్రంట్ వ్యూ కావాలి. ఏం చేస్తారు? వ్యూ విజార్డ్ లోకి వెళ్ళండి. వ్యూ విజార్డ్ లోకి వెళ్తే ఇట్ విల్ ఓపెన్ ద ఫైల్ మేనేజర్. ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. ఎందుకు? మోడల్ సెలెక్ట్ చేయమని. సో మోడల్ నా స్క్రూ జాక్ లోకి వెళ్ళి, సో స్క్రూ జాక్ సెలెక్ట్ చేశాను అంటే మీరు డెస్క్టాప్ పెట్టుకుంటే డెస్క్టాప్ మీద సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసేసి ఓపెన్ క్లిక్ చేశాను. ఓపెన్ క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. వచ్చింది కానీ నాకు ఐసోమెట్రిక్ వచ్చింది, లైక్ 3D వ్యూ వచ్చింది. నాకు 3D వ్యూ కావాలి, వద్దు, నాకు ఏ వ్యూ కావాలి? ఫ్రంట్ వ్యూ కావాలి. సో ఫ్రంట్ వ్యూ పెట్టుకోవాలన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వ్యూ ఆప్షన్స్ ఉంటాయి. వ్యూ విజార్డ్, డ్రాయింగ్ వ్యూ, లేఅవుట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి యూజర్ డిఫైన్డ్ ఉంది. సో యూజర్ డిఫైన్డ్ ని మీరు ఫ్రంట్ వ్యూ పెట్టుకోండి. ఫ్రంట్ వ్యూ పెడితే మీకు ఫ్రంట్ వ్యూ వస్తుంది. ఫ్రంట్ వ్యూ పెట్టుకొని ఓకే క్లిక్ చేయండి. సో చూసారా ఫ్రంట్ వ్యూ వచ్చింది. దిస్ ఈస్ ద ఫ్రంట్ వ్యూ ఆఫ్ ద అసెంబుల్డ్ స్క్రూ జాక్. ఓకే, సో దిస్ ఈస్ ద ఫ్రంట్ వ్యూ. క్లిక్ చేశాను, ఎస్కేప్ కొట్టేశాను. ఇప్పుడు నాకు సైడ్ వ్యూ కావాలి. ఎస్కేప్ కొట్టకపోయినారు అనుకోండి ఆటోమేటిక్ గా సైడ్ వ్యూ వస్తుంది. సో చూడండి ఎలా వస్తుంది, నేను చూస్తాను. డిలీట్ చేస్తాను. డిలీట్. వ్యూ విజార్డ్ లోకి వెళ్ళాను. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద స్క్రూ జాక్, ఓపెన్. సో ఆటోమేటిక్ గా 3D వ్యూ లో వస్తుంది. సో 3D వచ్చింది. మీ ఫ్రంట్ వ్యూ కావాలనుకోండి ఇక్కడ వ్యూ లేఅవుట్ లోకి వెళ్ళండి. వ్యూ లేఅవుట్ లోకి వెళ్ళి మీకు కావాల్సిన ఫ్రంట్ వ్యూ పెట్టుకోండి. మీకు టాపిక్ కావాలి టాప్ వ్యూ పెట్టుకోండి. మీకు ఏది కావాలంటే అది. నా ఫ్రంట్ వ్యూ కావాలి, ఓకే క్లిక్ చేశాను. సో ఇక్కడ ప్లేస్ చేశాను. ఆటోమేటిక్ దీన్ని ఇక్కడ సైడ్ కన్నారు అనుకోండి మీకు సైడ్ వ్యూ వస్తుంది. సో కింద కన్నారు అనుకోండి టాప్ వ్యూ వస్తుంది. అన్ని వ్యూస్ మీకు ఇక్కడ వచ్చేస్తాయి. టోటల్ 3 వ్యూస్ వస్తాయి. సో ఇంకో వ్యూ కూడా వస్తుంది. మళ్ళీ ఐసోమెట్రిక్ వ్యూ కూడా వస్తుంది దీనికి. ఓకేనా? ఐసోమెట్రిక్ వ్యూ కూడా వస్తుంది. సో అలాగా చూడండి. మళ్ళీ డిలీట్ చేస్తున్నాను. టోటల్ మనకి 4 వ్యూస్ వస్తాయి. ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, టాప్ వ్యూ, ఐసోమెట్రిక్ వ్యూ, 4 వ్యూస్ వస్తాయి. చూడండి. వ్యూ విజార్డ్ లోకి వెళ్ళాను. సో స్క్రూ జాక్ మీద సెలెక్ట్ చేశాను, ఓపెన్ క్లిక్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇప్పుడు బై డిఫాల్ట్ గా 3D వ్యూ వస్తుంది. సో నేను ఇక్కడ వ్యూ లేఅవుట్ లోకి వెళ్ళి సో దాన్ని 3D వ్యూలో కలిపి ఫ్రంట్ వ్యూ పెట్టుకుంటున్నాను. ఫ్రంట్ వ్యూ, ఓకే. సో ఫ్రంట్ వ్యూ పెట్టాను. నెక్స్ట్ సైడ్ వ్యూ ఇచ్చాను. సో ఆ తర్వాత టాప్ వ్యూ ఇచ్చాను. నెక్స్ట్ ఐసోమెట్రిక్ వ్యూ కూడా వచ్చింది. సో అన్ని వ్యూస్ వచ్చేసినాయి. సో టోటల్ 4 వ్యూస్ వచ్చేసినాయి. కానీ నేను ఇట్లా క్లిక్ చేసే మధ్యలో నేను డిలీట్ అయిపోయింది. అనగా సైడ్ వ్యూ డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ టాప్ వ్యూ కూడా డిలీట్ అయిపోయింది. ఐసోమెట్రిక్ వ్యూ కూడా డిలీట్ అయిపోయింది. సో జస్ట్ ఫ్రంట్ వ్యూ ఒకటే క్లిక్ చేసి ఎస్కేప్ క్లిక్ చేశాను నేను. కమాండ్ మిస్ అయిపోయింది. సో మళ్ళీ వ్యూ విజార్డ్ లోకి వెళ్తే మళ్ళీ కొత్తగా అడుగుతుంది మిమ్మల్ని. సో అలా కాకుండా ఇక్కడ నుంచి మీకు రిమైనింగ్ వ్యూస్ కావాలనుకోండి, దీని పక్క నుంచి రిమైనింగ్ వ్యూస్ కావాలి. సో ఇక్కడ ప్రిన్సిపల్ వ్యూలోకి వెళ్ళండి. ప్రిన్సిపల్ వ్యూలోకి వెళ్ళి దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇలా అన్నారు అనుకోండి, దీని సైడ్ వ్యూ వస్తుంది, దీని టాప్ వ్యూ వస్తుంది, దీని ఐసోమెట్రిక్ వ్యూ కూడా ఇలా వస్తుంది. సో ప్రిన్సిపల్ వ్యూ అందుకు వాడతారు. ప్రిన్సిపల్ వ్యూ ఎందుకు వాడతారంటే బై మిస్టేక్ మీరు కమాండ్ లో ఎస్కేప్ క్లిక్ చేశారనుకోండి, సో మళ్ళీ మీరు వెళ్ళి వ్యూ విజార్డ్ లో తీసుకోలేరు కదా. సో అందుకని ప్రిన్సిపల్ వ్యూ క్లిక్ చేస్తే సైడ్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ అన్ని వ్యూస్ వచ్చేస్తాయి. సో దిస్ ఈస్ అబౌట్ ప్రిన్సిపల్ వ్యూ. ఓకేనా? ఇది ప్రిన్సిపల్ వ్యూ అనమాట. నెక్స్ట్ వ్యూ విజార్డ్ అంటే మీకు తెలుసు, మనకి ఏ వ్యూ కావాలంటే వ్యూ విజార్డ్ లోకి వెళ్తాం, ఆటోమేటిక్ గా మీకు అక్కడ సెట్ చేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ ఏంటి? కటింగ్ ప్లేన్. కటింగ్ ప్లేన్ అంటే ఏంటి? లైక్ ఇప్పుడు దీన్ని కట్ చేయాలి. మీరు కట్ చేసి సెక్షన్ వ్యూ చూడాలనుకున్నారు, దీన్ని కట్ చేసి సెక్షన్ వ్యూ చూడాలనుకున్నారు. సో సెక్షన్ వ్యూ చేసే ముందు మనకు ఒక కటింగ్ ప్లేన్ అనేది ఉండాలి. సో కటింగ్ ప్లేన్ తీసుకోండి. కటింగ్ ప్లేన్ దేనికి అప్లై చేయాలి? కటింగ్ ప్లేన్ ఈ డయాగ్రామ్ కి. సో డయాగ్రామ్ కి అప్లై చేసిన తర్వాత సో లైన్ డ్రా చేయండి, కటింగ్ లైన్. సో ఇక్కడ కాదు, కటింగ్ లైన్ డ్రా చేస్తున్నాను. లైన్ తీసుకొని సో ఇక్కడ ఇలా కటింగ్ లైన్ ఉండాలి. ఓకే, కటింగ్ లైన్ డ్రా చేశాను. క్లోజ్ కటింగ్ ప్లేన్ కొట్టేశాను. సో ఇప్పుడు నేను ఏంటి, ఒక కటింగ్ ప్లేన్ అనేది డ్రా చేశాను అనమాట. కటింగ్ ప్లేన్ అనేది డ్రా చేశాను. సో ఇప్పుడు నాకు సెక్షన్ వ్యూ కావాలనుకోండి, సెక్షన్ వ్యూ కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ కటింగ్ ప్లేన్ ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసేసి ఏదైతే మీకు కటింగ్ ప్లేన్ ఉందో దాన్ని సెలెక్ట్ చేయాలి. దాన్ని సెలెక్ట్ చేసేసి రైట్ కో లెఫ్ట్ కో తీసుకెళ్తే ఆటోమేటిక్ గా మీకు కటింగ్ ప్లేన్ వస్తుంది. చూసారా? దిస్ ఈస్ ద సెక్షన్ వ్యూ. ఇంకోటి సెక్షన్ అని కనిపిస్తుంది, సెక్షన్ వ్యూ. ఓకే. సో ఇంటర్నల్ కట్ చేసినప్పుడు మీకు ఎలా కనిపిస్తుంది అని చెప్పి ఇది సెక్షన్ వ్యూ అనమాట. ఓకేనా? లోపల వాషర్, కట్ చేసినప్పుడు వాషర్, ఇంకో కట్ చేసినప్పుడు బోల్ట్, ఇవన్నీ. సో ఇది సెక్షన్ వ్యూ. సెక్షన్ వ్యూ క్రియేట్ చేయాలంటే ముందు కటింగ్ ప్లేన్ ఉండాలి. కటింగ్ ప్లేన్ తర్వాత మీకు సెక్షన్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మీకు సెక్షన్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ డీటెయిల్డ్ వ్యూ. డీటెయిల్డ్ వ్యూ అంటే ఏంటి? లైక్ ఇప్పుడు ఈ కొంచెం నేను సపరేట్ గా డీటెయిల్ చేసి పక్కన పెట్టాలి. అప్పుడప్పుడు మీరు చూస్తే సమ్ డీటెయిల్ వ్యూస్ ఉంటాయి. సో ఆ డీటెయిల్ చేయాలంటే డీటెయిల్ వ్యూ తీసుకోండి. డీటెయిల్ వ్యూ తీసుకొని ఏ స్కెచ్ కి డీటెయిల్ వ్యూ చేయాలి, ఈ స్కెచ్ కి.
ఓకే, ఈ స్కెచ్ కి ఇక్కడ నుంచి ఇక్కడ డీటెయిల్ చేయాలి. సో తీసుకెళ్ళి ఎక్కడ మీకు కావాల్సిన ప్లేస్ లో పెట్టేసేయండి. ఇక్కడ పెడుతున్నాను, ఓకేనా. సో ఒక రౌండ్ సింబల్ లో డీటెయిల్ వ్యూ అనమాట, అది చూసారా, దిస్ ఇస్ నథింగ్ బట్ డీటెయిల్ వ్యూ. సో అలా కాదు, మీరు దీన్ని డీటెయిల్ చేయాలి. సో డీటెయిల్ వ్యూ తీసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత సర్కిల్లో వచ్చేటట్టు సెలెక్ట్ చేయండి. మీరు ఏదైతే అనుకున్నారో ఆ సర్కిల్లో వచ్చేటట్టు సెలెక్ట్ చేయండి. ట్రాక్ చేసి మీకు ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేయండి. సో దిస్ ఈస్ నథింగ్ బట్ డీటెయిల్డ్ వ్యూ అనమాట. ఓకే, సో డీటెయిల్ బి, డీటెయిల్ సి, అలాగే డీటెయిల్డ్ వ్యూ ఇది. ఓకే, నెక్స్ట్ బ్రోకెన్ అవుట్ వ్యూ. బ్రోకెన్ అవుట్ వ్యూ అంటే ఏంటి? లైక్ ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేద్దాం అనుకున్నాను, ఇక్కడ కట్ చేసి బ్రోక్ అయినప్పుడు లోపల ఎలా ఉందో చూడాలనుకున్నాను. సో అప్పుడు నాకు కావాల్సిన బ్రోకెన్ అవుట్ వ్యూ. సో బ్రోకెన్ అవుట్ వ్యూ తీసుకుంటాను. తీసుకొని దేన్ని కట్ చేయాలి? దీన్ని కట్ చేయాలి. ఈ వ్యూని కట్ చేస్తాను. నేను కట్ చేస్తున్నాను చూడండి, ఒక బాక్స్ షేప్ లో కట్ చేస్తాను. ఒక బాక్స్ షేప్ లో కట్ చేశాను. క్లోజ్ బ్రోకెన్ వ్యూ క్లిక్ చేశాను. సో ఇప్పుడు ఏమడుగుతుంది? అది డెప్త్ అడుగుతుంది. సో డెప్త్ మీకు ఎంతో కొంత డెప్త్ ఇచ్చేసాను. లైక్ డెప్త్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ 200. ఎంటర్. సో డెప్త్ ఇచ్చేసాను. సో డెప్త్ ఇచ్చిన తర్వాత సెలెక్ట్ చేయండి, డయాగ్రామ్ సెలెక్ట్ చేయండి. సో ఓకే యా, డెప్త్ అనేది మీరు ఇచ్చిన దానికంటే కొంచెం, అంటే 200 డెప్త్ అంటే ఎక్కువైపోయిందంట, కొంచెం డెప్త్ తగ్గించాను. సో నో నెట్ మనకి ఎలా అయితే బ్రోకెన్ వ్యూ వచ్చింది. ఓకేనా, ఇటు సైడ్ బ్రోకెన్ ఏం చూసారా మీరు, అటు సైడ్ బ్రోకెన్ ఏం చూసారా? సో దట్ ఈస్ నథింగ్ బట్ బ్రోకెన్ వ్యూ. సో లేదు, మీరు ఇటు సైడ్ బ్రోకెన్ చేస్తే మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇటు సైడ్ మనం ఇటు సైడ్ కూడా బ్రోక్ చేద్దాం. సో మళ్ళీ బ్రోకెన్ వ్యూ చేద్దాం, ఇటు సైడ్ చేద్దాం. చూడండి, బ్రోకెన్ వ్యూ తీసుకున్నాను. సో ఈ డయాగ్రామ్ కావాలి. బాటమ్ ఎక్కడికి వెళ్ళిపోయింది. ఓకే, ఒక రెక్టాంగులర్ గా బ్రోక్ చేశాను, క్లోజ్ బ్రోకెన్ వ్యూ. సో ఇప్పుడు డెప్త్ అడుగుతుంది. డెప్త్ 200 అంటే బాగా ఎక్కువ అయిపోయింది. సో 200 కాకుండా కొంచెం తగ్గించండి. సో లైక్ ఇంకోండి మిడిల్ ఇస్తున్నాను, మిడిల్ డెప్త్. సో ఇప్పుడు దేనికి అప్లై అవ్వాలి? దీనికి అప్లై అవ్వాలి. ఓకేనా, సో ఇలా బ్రోకెన్ ఏం చూసారా? సో దిస్ ఈస్ నథింగ్ బట్ బ్రోకెన్ వ్యూ. సో ఇలాగ పార్ట్ ని బ్రోక్ చేసి చూసుకోవచ్చు అనమాట. మనకి ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో దాన్ని బ్రోక్ చేసుకోవచ్చు పార్ట్ ని. ఓకే, సో లైక్ దిస్ వీ కెన్ అప్లై ఫర్ బ్రోకెన్ వ్యూ. నెక్స్ట్ ఆక్సిలరీ వ్యూ. ఆక్సిలరీ వ్యూ అంటే ఏంటి? లైక్ ఇప్పుడు ఈ వ్యూ ఉంది, ఈ వ్యూలో మీకు అన్ని కనిపిస్తున్నాయి. ఏమేమి కనిపిస్తున్నాయి? లైక్ టామీ బార్ కనిపిస్తుంది, నెక్స్ట్ పైన టాప్ క్యాప్ కనిపిస్తుంది, దీని లోపల స్క్రూ కనిపిస్తుంది, అండ్ నెక్స్ట్ లోపల వాషర్ కనిపిస్తుంది, అన్ని కనిపిస్తున్నాయి. కానీ నేను ఒక ఆక్సిలరీ వ్యూ పెడుతున్నాను చూడండి, ఒక ఆక్సిలరీ వ్యూ పెడుతున్నాను. ఆక్సిలరీ వ్యూ తీసుకొని నాకు ఆక్సిలరీ వ్యూ ఇక్కడ వరకు కావాలి. ఇక్కడ వరకు సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోండి. నాకు ఎక్కడ ప్లేస్ చేస్తానంటే కొంచెం కింద ప్లేస్ చేస్తాను. ఇక్కడ ప్లేస్ చేశాను, దీనికి ఇబ్బందిగా ఉంటుంది. సో కొంచెం కింద ప్లేస్ చేస్తాను. సో ఆక్సిలరీ వ్యూ తీసుకున్నాను. ఎక్కడ ఆక్సిలరీ తీసుకున్నాను? ఇక్కడ ఆక్సిలరీ వ్యూ తీసుకున్నాను. ఇక్కడ ఈ మధ్యలో ఆక్సిలరీ వ్యూ తీసుకున్నాను, ఇక్కడ తీసుకున్నాను. సో నాకు ఈ ఆక్సిలరీ వ్యూలో నాకు ఈ టామీ బార్ కనిపించకూడదు. నాకు ఆక్సిలరీ వ్యూలో ఏమి కనిపించాలంటే జస్ట్ ఆ పైన క్యాప్, లోపల వాషర్ కూడా కనిపించకూడదు. సో వాషర్ కనిపించకూడదు, బోల్ట్ కనిపించకూడదు, టామీ బార్ కనిపించకూడదు. నాకు కనిపించాల్సింది ఏంటి? జస్ట్ ఓన్లీ నాకు క్యాప్ వరకే కనిపించాలి ఈ ఆక్సిలరీ వ్యూలో. సో అప్పుడు ఏం చేస్తానంటే, సో ఈ ఆక్సిలరీ వ్యూని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి జస్ట్ ఒక ప్రాపర్టీస్ లోకి వెళ్ళండి. సో ప్రాపర్టీస్ లో మీకు ఇక్కడ ఏమేమి కనిపించాలో అది సెలెక్ట్ చేసుకోండి. లైక్ నాకు టామీ బార్ కనిపించకూడదు. సో టామీ బార్ కనిపించకూడదు. నెక్స్ట్ స్పిండిల్ కనిపించకూడదు. కప్ ఒకటి కనిపించాలి పైన, బాడీ అవసరం లేదు. స్క్రూ నట్ అన్ని ఆఫ్ చేయండి. ఒక కప్ తప్పితే మిగతా అన్ని ఆఫ్ చేయండి. ఓకేనా, సో వాష్ అన్ని కనిపించకూడదు, ఒక కప్పే కనిపించాలి. సో కప్ ఒకటి పెట్టుకొని షో. సో కప్ ఒకటే నేను ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. జస్ట్ గో ఫర్ అప్లై. ఓకే, ఒకసారి వ్యూ అప్డేట్ వ్యూ కొట్టండి. అప్డేట్ వ్యూ చూసారా, కప్ ఒకటే కనిపిస్తుంది మీకు. సో ఈ ఆక్సిలరీ వాళ్ళ వ్యూ వాళ్ళ యూజ్ ఏంటంటే, మనకి ఏదైతే కావాలో అదొక్కటే ఆన్ చేసుకోవచ్చు, రిమైనింగ్ మొత్తం ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు కప్ ఒకటే కనిపించాలి. సో కప్ ఒకటే నేను ఆన్ లో పెట్టుకొని రిమైనింగ్ మొత్తం షో ఆఫ్ చేశాను.
సో షో ఆఫ్ చేసి అప్డేట్ కొట్టగానే ఆటోమేటిక్ ఏమైంది, నాకు కప్ ఒకటే కనిపిస్తుంది ఈ ఆక్సిలరీ వ్యూలో. సో రిమైనింగ్ ఏమైనా కనిపిస్తున్నాయా, దీనిపైన స్క్రూ కానీ నెక్స్ట్ దానిపైన వాషర్ కానీ టామీ బార్ కానీ ఏమీ కనిపించవు. వై? బికాస్ నేను ఆక్సిలరీ వ్యూ తీసుకున్న తర్వాత దీన్ని సెలెక్ట్ చేసి సో దీని ప్రాపర్టీస్ లోకి వెళ్ళి దీని ప్రాపర్టీస్ లో ఇక్కడ కప్ ఒకటే నేను షో చేశాను చూడండి, కప్ ఒకటే షోలో ఉంది. సో రిమైనింగ్ మొత్తం షో ఆఫ్ లో ఉన్నాయి, ఇవన్నీ షో ఆఫ్ లో ఉన్నాయి చూడండి, ఇవన్నీ షో ఆఫ్ లో ఉన్నాయి. సో అప్లై చేశాను. సో ఇప్పుడు నాకు టామీ బార్ కూడా కనిపించాలి. సో టామీ బార్ కూడా షో చేస్తాను, టామీ బార్ కూడా షో చేశాను, కప్ టామీ బార్ రెండు కనిపించాలి. జస్ట్ గో ఫర్ అప్లై. ఓకే, సో అప్లై ఓకే చేస్తే మీకు కనిపించదు. మరి ఏం చేయాలి, మీరు తర్వాత అప్డేట్ చేసుకోవాలి వ్యూస్ ని అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్, ఇప్పుడు టామీ బార్ కూడా కనిపిస్తుంది. ఓకేనా, ఇలాగే కనిపిస్తుంది మీకు. సో దిస్ ఈజ్ అబౌట్ ఆక్సిలరీ. ఆక్సిలరీ అంటే మనకు కావాల్సినవి మనం చూసుకోవచ్చు. ఓకే, ఏదైతే కావాలో పర్టికులర్ గా దాన్ని మనం చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పార్ట్ లిస్ట్. సో పార్ట్ లిస్ట్ అంటే ఏంటి, లైక్ ఇప్పుడు ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, టోటల్ 6 పార్ట్స్ ఉన్నాయి కదా. సో 6 పార్ట్స్ కి నాకు నెంబరింగ్ విత్ రెస్పెక్ట్ టు పార్ట్ లిస్ట్ కావాలనుకోండి, పార్ట్ లిస్ట్ తీసుకోండి. పార్ట్ లిస్ట్ తీసుకొని దేని నెంబరింగ్ దేని పార్ట్స్ కావాలో అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ మీకు పార్ట్ లిస్ట్ వస్తుంది, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోండి. చూసారా, ఇలాగా ఫస్ట్ బాడీ, కప్, నట్టు, స్క్రూ, స్పిండిల్, వాషర్, ఇవన్నీ ఫైల్ నేమ్, అంటే అది ఏం సేవ్ చేస్తుంటే ఆ ఫైల్ నేమ్ వస్తుంది. సో ఎవరు క్రియేట్ చేశారు, క్వాంటిటీ ఎన్ని, ఇంకొన్ని అన్ని క్వాంటిటీ ఒకటి, ఎవరు క్రియేట్ చేశారు అవన్నీ వస్తుంది దీంట్లో ఫైల్ నేమ్ లో. సో ఇక్కడ మీకు బుల్ వేస్తుంది, ఇంకోటి 1. సో ఇలా క్వాంటిటీ కూడా మెసేజ్ చేస్తుంది. పైదేమో నెంబరింగ్, పైనేమో నెంబరింగ్ ఇన్ ద సెన్స్ పార్ట్ నెంబరింగ్, పార్ట్ 6 పార్ట్ 3 పార్ట్ 4. కింద ఏంటంటే క్వాంటిటీ 1, 2, 3, 4. ఓకేనా, దిస్ ఈస్ హౌ యూ కెన్ గో ఫర్ పార్ట్ లిస్ట్. మనకు పార్ట్ లిస్ట్ కావాలంటే ఇలా పార్ట్ లిస్ట్ లోకి వెళ్ళొచ్చు. సో లైక్ ఇప్పుడు మీరు ఏదన్నా చేంజ్ చేశారు, లెంత్ చేంజ్ చేశారు, లైక్ ఏంటంటే నేను ఇప్పుడు బాడీ ఉంది కదా, బాడీ డయాగ్రామ్ లో యాక్చువల్గా ఏంటి, ఇక్కడ ఫిల్లెట్ లేదు కదా. సో ఇప్పుడు నేను బాడీ ఓపెన్ చేస్తాను. సో బాడీ ఎక్కడ ఉంది, నాకు డెస్క్టాప్ అయితే సమ్వేర్ ఎక్కడ ఉంది. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ స్క్రూ జాక్. ఇందులో బాడీ ఉంది కదా, ఈ బాడీని ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను బాడీని ఓపెన్ చేసి ఏంటంటే అక్కడ నాకు పైన ఫిల్లెట్ లేదు కదా. సో ఇప్పుడు ఆ ఫిల్లెట్ ఇచ్చిన తర్వాత నేను సేవ్ చేస్తాను. సేవ్ చేసి ఆటోమేటిక్ అది నాకు ఆ డ్రాయింగ్ వ్యూలో వస్తుందా రాదా చెక్ చేస్తాను. సో బాడీ డయాగ్రామ్ లోకి వచ్చాం. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ రౌండ్ అప్లై చేస్తున్నాను, రౌండ్ తీసుకున్నాను, ఇక్కడ అప్లై చేస్తాను. ఇక్కడ ఆ పై ఫేస్ కాదే, ఈసారి ఇక్కడ అప్లై చేద్దాం. ఈ బాటమ్ లో ఇక్కడ రౌండ్ అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ కూడా రౌండ్ అప్లై చేస్తాను. అయిపోయింది. ఇక్కడ 2 రౌండ్స్ అప్లై చేశాను. ఇప్పుడు ఈ కర్వ్డ్ లా కావాలి. ఓకేనా, ఇలా రావాలి. సో అక్కడ ఎట్లా ఉంటుంది, యాక్చువల్ వ్యూ ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు యాక్చువల్ వ్యూ ఎలా ఉంది చూడండి. సో యాక్చువల్లీ మీకు స్ట్రైట్ గా ఉంది. ఓకేనా, సో నేను కర్వ్డ్ పెట్టేశాను. ఇప్పుడు ఈ పార్ట్ ని సేవ్ చేస్తాను. కంట్రోల్ ఎస్ ప్రెస్ చేశాను, సేవ్ అయిపోతుంది. పార్ట్ సేవ్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ డ్రాయింగ్ లోకి వెళ్ళాను. సో ఇప్పుడు ఇక్కడ అప్డేట్ అయిందా, అప్డేట్ అవ్వాలా. సో ఒకసారి అప్డేట్ వ్యూ క్లిక్ చేయండి. అప్డేట్ దీన్ని సెలెక్ట్ చేసి అప్డేట్ క్లిక్ చేయండి. అప్డేట్ అవ్వట్లేదు. సో ఎందుకు అప్డేట్ అవ్వట్లేదు, యాక్చువల్గా అప్డేట్ అవుతుంది. 1 minute. సో మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. అప్డేట్ యూస్. సో జస్ట్ గో ఫర్ డేటా మేనేజ్మెంట్. అప్డేట్ యూస్ లోకి వెళ్ళండి. అప్డేట్ యూస్. సో ఈ పార్ట్ ని సేవ్ చేసి ఇక్కడ మనం అప్డేట్ చేస్తే ఆటోమేటిక్ అసెంబ్లీ కూడా అప్డేట్ అవ్వాలి. వన్స్ మన అసెంబ్లీ చేస్తాం కదా, అసెంబ్లీలో అప్డేట్ అయిందో లేదు చూద్దాం ఒకసారి. పార్ట్ అయితే చేంజ్ చేశాను.
సో దీని స్క్రూ జాక్ అసెంబ్లీ ఉంది కదా, సో స్క్రూ జాక్ అసెంబ్లీ ఓపెన్ చేద్దాం. సో స్క్రూ జాక్ అసెంబ్లీ కూడా అక్కడే ఉంటుంది. సో దిస్ ఇస్ స్క్రూ జాక్ అసెంబ్లీ. సో స్క్రూ జాక్ అసెంబ్లీ ఓపెన్ చేస్తాం. సో స్క్రూ జాక్ అసెంబ్లీలో కూడా అప్డేట్ అయ్యింది. ఓకే, అసెంబ్లీలో అప్డేట్ అయిపోయింది. సో చూడండి, నేను పార్ట్లో చేంజ్ చేస్తే ఆ చేంజ్ అసెంబ్లీలో అప్డేట్ అయిపోయింది. సో జస్ట్ కంట్రోల్ ఎస్ క్లిక్ చేయండి అసెంబ్లీని కూడా. అంటే అసెంబ్లీని కూడా సేవ్ చేస్తాను మళ్ళీ ఒకసారి. జస్ట్ కంట్రోల్ ఎస్ ప్రెస్ చేశాను అంతే. సో ఇప్పుడు డ్రాఫ్ట్ ఓపెన్ చేస్తాను ఒకసారి. సో డ్రాఫ్ట్. సో ఇప్పుడు ఒకసారి అప్డేట్ చేయండి. అప్డేట్ యాక్చువల్గా అప్డేట్ మేము క్లిక్ చేయగానే ఇక్కడ వ్యూస్ అప్డేట్ అవ్వాలి. సో డ్యూ టు ఐ థింక్ సమ్ ఎర్రర్స్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు అప్డేట్. వన్స్ అగైన్ మనం కొత్త వ్యూ తీసుకోకూడదు. ఆటోమేటిక్ అప్డేట్ క్లిక్ చేయగానే ఇట్ షుడ్ క్రియేట్ సమ్ లింక్. ఒక లింక్ క్రియేట్ అయి ఉంటుంది అనమాట. లైక్ మనం ఆటోమేటిక్ అక్కడ ఏదైతే చేంజ్ చేస్తామో ఆ చేంజెస్ ఇక్కడ అప్డేట్ అవుతాయి. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అప్డేట్. అప్డేట్ వ్యూస్ వల్ల అది ఓకే, నో ప్రాబ్లం. సో అది డ్యూ టు ఐ థింక్ సమ్ ఏదైనా ఎర్రర్స్ వల్ల అప్డేట్ అవ్వట్లేదు. అదే ప్రొసీజర్ మాత్రం అది మీకు అలా అప్డేట్ అవుతుంది ఆటోమేటిక్ గా. మనం పార్ట్లో చేంజ్ చేసింది ఎలా అయితే అసెంబ్లీలో పార్ట్లో ఏదైతే చేంజ్ చేసామో ఆ పార్ట్లో చేంజ్ అయింది అసెంబ్లీలో అప్డేట్ అయిపోయింది. సో అలాగే ఈ అప్డేట్ అయింది ఇక్కడ మనకి వ్యూస్ లో కూడా అప్డేట్ అవ్వాలి. సో ఎప్పుడైతే మనం ఇక్కడ అప్డేట్ వ్యూస్ క్లిక్ చేస్తామో అప్డేట్ వ్యూస్ క్లిక్ చేసి సో ఆటోమేటిక్ ఇది అప్డేట్ అయిపోతుంది. సో ఇక్కడ అప్డేట్ అవ్వట్లేదు డ్యూ టు మై నాకు ఏదైనా ఇంటర్నల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. సో అందువల్ల అప్డేట్ అవ్వట్లేదు. బట్ డెఫినెట్లీ ఇట్ విల్ అప్డేట్. ఒకసారి మీ సిస్టమ్స్ లో ట్రై చేయండి. సో ఆటోమేటిక్ మనం ఏదైతే పార్ట్ లో చేంజెస్ చేస్తామో సో దట్ విల్ బి అప్డేటెడ్. అప్డేట్ ఆలో హలో మేడం గారు, ప్రాపర్టీ టెక్స్ట్ లో అప్డేట్ ఆల్ ఉంది. అది కూడా అప్డేట్ ఆల్ రైట్ సైడ్ దాని అప్డేట్ అవ్వట్లేదు మేడం, నాకు అప్డేట్ అవ్వట్లేదు. సో దట్ అదే సమ్ ఇంటర్నల్ ఎర్రర్స్ వరకు అయ్యి ఉండొచ్చు. సో నో ప్రాబ్లం, అంటే ప్రొసీజర్ అయితే అదే. సో మీరు అదే ఫాలో అవ్వండి, అప్డేట్ అవుతుంది. సమ్ కేసెస్ కొన్ని ఎర్రర్స్ వస్తాయి, దట్ అవి మన ప్రాబ్లం అయితే కాదు. ఓకేనా? సో మాక్సిమం మనకి అలాగే అప్డేట్స్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో వ్యూ విజార్డ్ ఓకే, నెక్స్ట్ డ్రాయింగ్ వ్యూస్ ఓకే, ప్రిన్సిపల్, ఆక్సిలరీ వ్యూ, డీటెయిల్ వ్యూ, సెక్షన్ వ్యూ, పార్ట్ లిస్ట్. సో డైమెన్షనింగ్. సో డైమెన్షనింగ్ పెట్టాలంటే జస్ట్ గో ఫర్ స్మార్ట్ డైమెన్షన్. ఏదైనా ఒక పార్ట్ తీసుకుందాం, పార్ట్ తీసి దాని డైమెన్షన్స్ కూడా మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. లైక్ ఇది క్లోజ్ చేస్తున్నాను. జస్ట్ గో ఫర్ న్యూ ఐసోమెట్రిక్ గ్రాఫ్. Just go for view wizard. I'm going to take any one of the part in the screw jack. ఈ స్క్రూ జాక్ ఫోల్డర్ లోనే ఇక్కడ మీకు పార్ట్స్ కావాలనుకోండి, ఇక్కడ మీరు చేంజ్ చేయండి, ఫార్మాట్ చేంజ్ చేయండి. అసెంబ్లీ డాక్యుమెంట్ నుంచి పార్ట్ డాక్యుమెంట్ పెట్టండి. సో ఏదైతే పార్ట్స్ ఉన్నాయో పార్ట్స్ అన్ని మీకు వస్తాయి. ఓకేనా? సో లైక్ ఇప్పుడు నాకు కప్ కావాలి, కప్ సెలెక్ట్ చేశాను, ఓపెన్. ఓకేనా? కప్ ఓపెన్ అవుతుంది. సో మీకు 3D వచ్చింది, నాకు ఫ్రంట్ వ్యూ ఆటోమేటిక్ ఫ్రంట్ వ్యూ వచ్చేసింది, నో ప్రాబ్లం. ఫ్రంట్ వ్యూ పెట్టేసేయండి, నెక్స్ట్ దాని సైడ్ వ్యూ పెట్టండి, నెక్స్ట్ దాని యొక్క టాప్ వ్యూ పెట్టండి, అండ్ నెక్స్ట్ ఐసోమెట్రిక్ వ్యూ. అన్ని వ్యూస్ మీరు ఇట్లా ప్లేస్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఒకసారి అప్డేట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు ఏదైనా మోడిఫికేషన్ చేసి ఆ పార్ట్ లో వీ కెన్ అప్డేట్. సో ఇప్పుడైనా అప్డేట్ అవుతుంది, విల్ చెక్ వన్స్. సో జస్ట్ గో ఫర్ ఓపెన్, బ్రౌజ్. సో కప్ ఓపెన్ చేస్తున్నాను. సో కప్ ఓపెన్ చేశాను. ఇక్కడ ఏం చేస్తానంటే ఐ విల్ గివ్ సమ్ నా ఫిల్లెట్ ఇద్దాం, ఆర్ఎల్స్ లేకపోతే ఈ టాప్ ఫేస్ మీద నా హోల్ అవుట్ పెడతాం. జస్ట్ సింపుల్ హోల్ పెట్టాను. ఓకే, ఇటు కూడా ప్లేస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ హోల్ అనేది మనకు అప్డేట్ అవ్వాలి. సో కంట్రోల్ ఎస్ సేవ్ చేయండి, కంట్రోల్ ఎస్
సేవ్ చేశాను, పార్ట్ ని సేవ్ చేశాను. సో ఆటోమేటిక్ ఇప్పుడు ఒకసారి డ్రాఫ్టింగ్ లోకి వెళ్ళండి. స్విచ్ విండో, జస్ట్ గో ఫర్ డ్రాఫ్ట్. సో విండో షిఫ్ట్ చేసుకొని డ్రాఫ్ట్ క్లిక్ చేయండి. ఓకే, నో జస్ట్ గో ఫర్ అప్డేట్ వ్యూస్. సో ఓకే, చూసారా అప్డేట్ అయింది. సో నేను ఏదైతే అక్కడ చేశాను అప్డేట్ చేశాను, సో అది ఇక్కడ అప్డేట్ అయిపోయింది. సో ఇన్ సమ్ కేసెస్ కొన్ని ఇంటర్నల్ రీజన్స్ ఉంటాయి, అది జస్ట్ సాఫ్ట్వేర్ రీజన్ అవ్వచ్చు, లేదంటే సమ్ డ్రాయింగ్ షీట్ రీజన్ అయి ఉండొచ్చు. సో అలాగా అప్డేట్ అవ్వకపోవచ్చు. సో మన ఎర్రర్ అయితే కాదు ఇప్పుడు. సో మనం చేసే ప్రొసీజర్ అయితే కరెక్ట్ గా ఉంటే సో నో నీడ్ టు వరీ. సో అది డ్యూ టు సమ్ ఎక్స్టర్నల్ కానీ ఇంటర్నల్ రీజన్స్ వల్ల కానీ అది అయి ఉండకపోవచ్చు ఇందాక. సో ఇప్పుడైతే మనం ఏదైతే అప్డేట్ చేసామో సో జస్ట్ అది మొత్తం ఇక్కడ అప్డేట్ అయిపోయింది. దిస్ ఇస్ ద హిడెన్ లైన్స్ ఫర్ దట్ హోల్ అండ్ దిస్ ఇస్ ద టాప్ వ్యూ ఫర్ దట్ హోల్. సో మనం ఇక్కడ హోల్ చేసాం కదా, సో దిస్ ఇస్ ద హోల్ అండ్ దిస్ ఇస్ ద ఇంటర్నల్ హిడెన్ లైన్స్ ఫర్ దట్ హోల్. సో మీకు ఈ హిడెన్ లైన్స్ ఉన్నాయి చూసారా, ఈ హిడెన్ లైన్స్ అనేవి మీకు కనిపించకూడదు అనుకోండి, జస్ట్ రైట్ క్లిక్ ఇవ్వండి, సెలెక్ట్ చేసి జస్ట్ గో ఫర్ రైట్ క్లిక్, just go for properties. So in the properties just go for hidden lines off చేయండి. సో ఆఫ్ చేసి అప్లై. ఓకే, సో హిడెన్ లైన్స్ కనిపించు. సో అలాగే మీరు అన్నిటికీ హిడెన్ లైన్స్ అనేవి ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ హౌ టు టర్న్ ఆఫ్ ద హిడెన్ లైన్స్. సో హిడెన్ లైన్స్ అలా మనం ఆఫ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఇంకా మీరు ఈ డయాగ్రామ్ ఉంది. సో ఈ డయాగ్రామ్ మీకు ఎలా కనిపిస్తుంది, జస్ట్ ఒక వైర్ ఫ్రేమ్ మోడల్ లా కనిపిస్తుంది. సో మీకు ఇది 3D షేడింగ్ లా కావాలనుకోండి, సో షేడింగ్ లా కావాలంటే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ మనకి స్మార్ట్ స్టెప్ వస్తుంది కదా, ఈ స్మార్ట్ స్టెప్ లో ఇక్కడ మనకి వైర్ ఫ్రేమ్ అని ఉంటుంది. షేడింగ్ ఆప్షన్స్ లోకి షేడెడ్ పెట్టుకోండి. సో షేడెడ్ పెట్టుకొని చూడండి. సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ అప్డేటెడ్. సో ఇక్కడ మీరు షేడెడ్ పెట్టుకుంటే ఆటోమేటిక్ మీకు అప్డేట్ అవుతుంది. సో మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ షేడెడ్ ఉంది కదా, ఈ షేడెడ్ పెట్టుకుంటే షేడెడ్ విత్ ఎడ్జెస్, సో మీరు ఏదైతే పెడతారో సో ఆటోమేటికల్లీ ఇట్ విల్ బి అప్డేటెడ్ హియర్. ఇక్కడ మీకు అప్డేట్ అవుతుంది. ఓకేనా, దిస్ ఇస్ ఐసోమెట్రిక్ వ్యూ. సో ఇక్కడ వైర్ ఫ్రేమ్ తీసేసి షేడెడ్ పెడితే సో ఆటోమేటిక్ గా ఇట్ విల్ బి అప్డేటెడ్. సో ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఇక్కడ మీకు షేడింగ్ వస్తుంది అనమాట డయాగ్రామ్ లో. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ నెక్స్ట్ డైమెన్షన్స్ పెట్టుకోవడం. సో డైమెన్షన్స్ పెట్టుకోవడం ఎలా అంటే ఇక్కడ మనకి రిట్రీవ్ డైమెన్షన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే ప్రీవియస్ గా మీరు ఏదైతే క్రియేట్ చేశారో, మీరు పార్ట్ లో క్రియేట్ చేసి ఉంటారు కదా డైమెన్షన్స్, సో పార్ట్ లో క్రియేట్ చేసిన డైమెన్షన్స్ ఆటోమేటిక్ ఇక్కడ అప్డేట్ అవ్వాలనుకోండి. సో రిట్రీవ్ డైమెన్షన్స్ అని మనకు ఒక టూల్ ఉంటుంది ఇక్కడ, అది కొత్తగా యాడ్ అయి ఉంటుంది. సో రిట్రీవ్ డైమెన్షన్స్ తీసుకోండి, దేనికి రిట్రీవ్ అవ్వాలి. సో సెలెక్ట్ చేస్తే కొన్ని డైమెన్షన్స్ వస్తాయి చూసారా, నాకు ఇక్కడ ఒక డైమెన్షన్ వచ్చింది. సో లైక్ దీనికి రిట్రీవ్ చేద్దాం. జస్ట్ గో ఫర్ రిట్రీవ్ డైమెన్షన్ ఫర్ దిస్ వన్. రిట్రీవ్. సో కొన్ని డైమెన్షన్స్ మాత్రమే వస్తాయి. సో బెటర్ మీకు డైమెన్షన్స్ మొత్తం క్లియర్ గా కావాలి అనుకుంటే సో అది కూడా మనకి ప్రిన్సిపల్ వ్యూ ఏదైతే ఫస్ట్ వ్యూ తీసుకుంటామో ఫ్రంట్ వ్యూ, సో దానికి మాత్రం మనకి డైమెన్షన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకేనా, సో వీటికి కావాలనుకోండి మీకు సపరేట్ గా, సో మీరు మళ్ళీ స్మార్ట్ డైమెన్షన్ తీసుకొని మనం జనరల్ గా ఎప్పుడు మనం పెట్టుకుంటాం కదా, సో అలాగే మనం జనరల్ గా డైమెన్షన్ పెట్టుకోవడం. లైక్ ఇప్పుడు ఇలా ప్రతి దానికి ఈచ్ అండ్ ఎవ్రీ దానికి మనం డైమెన్షన్స్ పెట్టుకోవడం. సో లేదు, సో మాక్సిమం టు మాక్సిమం ఒక పార్ట్ కి ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయో అన్ని డైమెన్షన్స్ డెఫినెట్లీ రిట్రీవ్ అవుతాయి. సో రిట్రీవ్ డైమెన్షన్స్ తీసుకుంటే ఆటోమేటిక్ మన పార్ట్ లో ఏదైతే డైమెన్షన్స్ అప్లై చేస్తామో అన్ని ఇక్కడ రిట్రీవ్ అవుతాయి. దట్ టు ఫర్ ప్రిన్సిపల్ వ్యూ మాత్రమే అప్డేట్ అవుతాయి. ఓకేనా, ప్రిన్సిపల్ వ్యూ వస్తుంది చూస్తారా, ఈ ప్రిన్సిపల్ వ్యూ కి సో వీరికి అప్డేట్ అవుతాయి, ఇంకా ఎక్కువ వస్తాయి దీనికి. ఎందుకంటే సో దట్ ఈస్ ద ఫస్ట్ వ్యూ కదా, మనం ఫస్ట్ గా ఏదైతే వ్యూ పెడతామో సో ఆ వ్యూ కి మెజారిటీ డైమెన్షన్స్ అనేవి మనకి క్రియేట్ అవుతాయి. ఓకేనా, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రిట్రీవ్ డైమెన్షన్స్. అంటే ప్రీవియస్ గా క్రియేట్ అయిన యొక్క డైమెన్షన్స్ ని మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. లేదు బై డిఫాల్ట్ గా మీరు స్మార్ట్ డైమెన్షన్ యూజ్ చేసి కూడా సో ఇలా పెట్టుకోవచ్చు డైమెన్షన్స్. సో నో నీడ్ ఇలా అయినా పెట్టచ్చు, లేదంటే బై డిఫాల్ట్ గా మీరు క్రియేట్ చేసినా పెట్టచ్చు. ఓకేనా, దిస్ ఈస్ హౌ టు క్రియేట్ ద డైమెన్షన్స్. సో ఇదంతా ఇట్లాగా మనకి ఈ షీట్ లో ఏమేమి ఉండాలంటే ఒక ఫ్రంట్ వ్యూ, ఒక సైడ్ వ్యూ, ఒక టాప్ వ్యూ అండ్ ఒక ఐసోమెట్రిక్ వ్యూ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈ ఐసోమెట్రిక్ వ్యూ కూడా అయిపోయిన తర్వాత సో మనకు ఒక పార్ట్ లిస్ట్ ఉండాలి, పార్ట్ లిస్ట్. అండ్ ఇంకోటి వచ్చేసి ఒక డీటెయిలింగ్ వ్యూ, అంటే లైక్ ఏదన్నా లోపల డీటెయిలింగ్ పార్ట్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, లైక్ ఇక్కడ స్క్రూ ఉంది. సో మన టాప్ వ్యూ నుంచి చూస్తే ప్రీవియస్ కింద ఇక్కడ స్క్రూ కనిపించలేదు, స్క్రూని డీటెయిలింగ్ చేయాలనుకోండి సో ఒక డీటెయిలింగ్ వ్యూ తీసుకొని ఇక్కడ పెట్టుకుంటాం. సో ఇన్ కేస్ ఏదైనా సెక్షన్ వ్యూ కావాలనుకోండి ఒక సెక్షన్ వ్యూ కూడా పెట్టుకుంటాం. ఓకేనా,
సో ఇలాంటి వ్యూస్ అన్ని పెట్టిన తర్వాత సో ఈ ఫైల్ ని సేవ్ చేసి ఈ ఫైల్ ని సింపుల్ గా మనం డ్రాఫ్ట్ మ్యాన్ కి ఇస్తాం. సో దట్ ఈస్ ద ప్రొసీజర్. సో నెక్స్ట్ ఇక్కడ ఈ టైటిల్ బ్లాక్ చూసారా? సో ఈ టైటిల్ బ్లాక్ ని మీరు ఎడిట్ చేసుకోవాలనుకోండి, లైక్ ఈ టైటిల్ బ్లాక్ లో నేమ్స్ ఎడిట్ చేయాలి, సో డ్రాన్ బై ఎడిట్ చేయాలి, ఈ రెఫరెన్స్ ఎడిట్ చేయాలనుకోండి. సో రెఫరెన్స్ ఎడిట్ చేయాలంటే ఇదంతా షీట్ బ్యాక్గ్రౌండ్, ఇదంతా షీట్ బ్యాక్గ్రౌండ్ లో కాబట్టి మీరు షీట్ బ్యాక్గ్రౌండ్ లో ఎడిట్ చేయాలి. ఎలా ఎడిట్ చేస్తారు? జస్ట్ గో ఫర్ వ్యూ. ఈ వ్యూ లోకి వెళ్ళి ఈ వర్కింగ్ వ్యూస్ ఉంది చూసారా? వర్కింగ్ వ్యూస్ ఆఫ్ చేయండి. సో వర్కింగ్ వ్యూస్ ఆఫ్ చేసి షీట్ బ్యాక్గ్రౌండ్ ఆన్ చేయండి. ఓకేనా? షీట్ బ్యాక్గ్రౌండ్ ఆన్ చేస్తే మీకు ఇలా వస్తుంది. సో ఇది షీట్ బ్యాక్గ్రౌండ్. సో వర్కింగ్ వ్యూస్ అన్ని ఆఫ్ చేశాను. సో చూడండి మీకు క్లియర్ కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ అని. సో వర్కింగ్ వ్యూస్ ఆఫ్ చేశాను, షీట్ బ్యాక్గ్రౌండ్ ఒకటి ఆన్ చేశాను. ఎక్కడ ఆన్ చేయాలి? వ్యూ లోకి వెళ్ళి ఆన్ చేయాలి. సో ఇక్కడ మీకు కావాల్సినవన్నీ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సాలిడ్ ఎడ్జ్ ఉంది, ఇది తీసేసి మీ నేమ్ కావాలంటే మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. సో డిలీట్ చేస్తున్నాను, డిలీట్ APSSDC. ఓకేనా? సో మీకు ఎలా కావాలంటే అలా మీరు సేవ్ చేసుకొని అప్డేట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. సో ఈ నేమ్స్ అనేవి సేవ్ చేసుకోవచ్చు. సో ఈ టైటిల్ బ్లాక్ లో ఏమేమి ఉండాలంటే నేమ్, ఎవరు డ్రా చేశారు, ఏ డేటా డ్రా చేశారు, చెక్డ్ బై, ఎవరు చెక్ చేశారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రా చేశారంటే సో నెక్స్ట్ దాన్ని ఎవరో ఒకరు చెక్ చేస్తారు. సో ఎవరు చెక్ చేశారు. సో నెక్స్ట్ మేనేజర్ ఇంజనీర్ అప్రూవ్ చేశారా లేదా, మేనేజర్ అప్రూవ్ చేశారా లేదా, సో ఎవరు అప్రూవల్ చేశారు. సో రివిజన్స్ ఎన్ని. సో రివిజన్స్ ఎక్కడ మెన్షన్ చేశారంటే ఇక్కడ టాప్ లో మెన్షన్ చేశారు. రివిజన్ హిస్టరీ ఇన్ ద సెన్స్ సో ఎన్నిసార్లు దాన్ని రివిజన్ చేశారు. లైక్ ఒక డయాగ్రామ్ ఉంటే ఒక ప్రొడక్ట్ కి, లైక్ ఒక చిన్న బేరింగ్ తయారు చేయాలంటే మీకు ఆ బేరింగ్ మీరు డిజైన్ చేస్తారు. సో తర్వాత మీ మేనేజర్ లోకి వెళ్తుంది. సో మేనేజర్ నుంచి నెక్స్ట్ ఇంకొక టీమ్ లీడ్ దగ్గర నుంచి మేనేజర్ లోకి వెళ్తుంది. మేనేజర్ దగ్గర నుంచి ఇంకొక ఆయన పైన ఉంటారు. సో వాళ్ళందరూ దాన్ని చెక్ చేస్తారు. సో చెక్ చేసి ఏమైనా మోడిఫికేషన్స్ ఉన్నాయి అనుకోండి, ఆ మోడిఫికేషన్స్ మొత్తం మీకు రివిజన్ హిస్టరీలో ప్రొవైడ్ చేస్తారు. సో దిస్ ఈస్ ద రివిజన్ హిస్టరీ. ఓకేనా? సో ఈ రివిజన్ హిస్టరీలో ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేసి సింపుల్ గా మీరు ఎన్ని రివిజన్స్ చేశారు. సో ఫస్ట్ రివిజన్ లో మీకు అప్రూవ్ అయిందా లేదా, సెకండ్ రివిజన్ ఎప్పుడు చేశారు, సెకండ్ రివిజన్ లో అప్రూవ్ అయిందా లేదా. సో అలాగే మనం రివిజన్ హిస్టరీ అనేది ఇక్కడ మెయింటైన్ చేస్తాం. సో ఈ మాత్రం కంపల్సరీగా ఉండాలి. సో నెక్స్ట్ ఇది కంపెనీ నేమ్. ఇది సో టైటిల్ అంటే దాని యొక్క టైటిల్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ ఉంటుంది కదా. సో బాల్ బేరింగ్ ఆర్ఎల్స్ లైక్ సమ్ అదర్ ఏదన్నా వెహికల్ బేరింగ్ అనుకున్నది అలా. షీట్ సైజ్ ఎంత, డ్రాయింగ్ నెంబర్ ఎంత, ఫైల్ నేమ్ ఏంటి, సో స్కేల్ ఎంత. స్కేల్ ఎప్పుడు 1:1 ఉంటే బెటర్. సో 1:1 ఉంటే ఏంటంటే మనకి స్కేలింగ్ చేసే, అంటే ఇప్పుడు మనం ఈ స్కేల్ ని బట్టి సో అక్కడ మ్యానుఫ్యాక్చర్ స్కేల్ చేస్తారు అనమాట. డైమెన్షన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు వాళ్ళు డైమెన్షన్ స్కేల్ చేస్తారు. సో స్కేల్ ఎప్పుడు బేస్డ్ అప్ డైమెన్షన్స్ ఉండండి. సో ఇప్పుడు ఒక డైమెన్షన్స్ మీరు తగ్గించాలనుకోండి స్కేల్ తగ్గించండి. సో డైమెన్షన్స్ పెట్టారనుకోండి మీరు స్కేల్ పెంచాలి. సో షీట్ 1 ఎన్ని షీట్స్ ఉన్నాయి, 1/1 షీట్. అంటే ఈ ప్రొడక్ట్ ఉంది అనుకోండి, ఈ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 2 షీట్స్ ఉన్నాయి అనుకోండి. సో షీట్ నెంబర్ 1 అని, లేదంటే షీట్ 2 అని అలా ఇక్కడ మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ ఇది డైమెన్షన్స్ మెన్షన్ చేయడానికి. సో మనం ఇక్కడ కాలేజ్ లో వాటిలో మెన్షన్ చేస్తాం కదా, ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ mm అని. సో అలాగా మనకి ఇక్కడ డైమెన్షన్స్ ఎక్కడ ఉన్నాయి, యాంగిల్ ఎంత, సో ఇలాగా. అండ్ ఇది ప్రిసిషన్ ఎంత, సో ప్రిసిషన్ 2 ప్రిసిషన్ 3 ప్రిసిషన్, సో ఇలాగా మెన్షన్ చేస్తాం. సో దిస్ ఇస్ అబౌట్ టైటిల్ బ్లాక్. సో టైటిల్ బ్లాక్ ఎడిట్ చేయడానికి మీరు బ్యాక్గ్రౌండ్ లోకి రావాలి. సో మళ్ళీ మీరు వర్కింగ్ వ్యూస్ లోకి వెళ్ళాలనుకోండి, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చేయండి, వర్కింగ్ వ్యూస్ లోకి వెళ్ళండి. ఓకేనా? వర్కింగ్ వ్యూస్ ఆన్ చేయండి, ఆన్ చేసి బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చేయండి. సో ఆటోమేటిక్ గా మళ్ళీ మీరు వర్కింగ్ వ్యూస్ లోకి వచ్చేస్తారు. సో దీస్ ఆర్ ద వర్కింగ్ వ్యూస్. సో కంప్లీట్ గా మీరు అంతా చేసిన తర్వాత సో ఫైల్ ని సేవ్ చేసుకుంటారు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ డ్రాఫ్టింగ్. సో ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక అసెంబ్లీ తీసుకుందాం, ఏదన్నా ఒక చిన్న అసెంబ్లీ తీసుకుందాం. సో అసెంబ్లీ తీసుకొని సో లెస్ నెంబర్ ఆఫ్ పార్ట్స్, అంటే పార్ట్స్ తక్కువ ఉండే ఏదైనా చిన్న అసెంబ్లీ తీసుకొని ఆ అసెంబ్లీకి స్టార్టింగ్ స్టేజ్ స్కెచ్ స్టేజ్ నుంచి సో అసెంబ్లీ స్కెచ్ ఎలా చేయాలి, తర్వాత పార్ట్స్ ఎలా చేయాలి, పార్ట్స్ ఎలా చేసిన తర్వాత అసెంబ్లీ ఎలా చేయాలి, మళ్ళీ అట్లాస్ దాన్ని డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి, మొత్తం ఈ 4 స్టేజెస్ అనేవి నేను ఇంకొక హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ చేస్తాను. సో ఈ రోజు క్లాస్ అయితే డ్రాఫ్టింగ్ క్లాస్ ఇది కంప్లీట్ అయిపోయింది. సో ఈ ఎగ్జాంపుల్ ఎవరైనా విజువలైజ్ చేయాలంటే యూ కెన్ బీ ఇన్ ద క్లాస్ ఆర్ ఎల్స్ యువర్ అటెండెన్స్ విల్ బి పోస్టెడ్. యూ కెన్ గివ్ ద అటెండెన్స్. సో అటెండెన్స్ పోస్ట్ చేస్తారు. సో యూ కెన్ చెక్ ఫర్ అటెండెన్స్. సో దీస్ ఆర్ ద 4 మాడ్యూల్స్. సో స్కెచ్ మాడ్యూల్ కంప్లీట్ చేసాం అండ్ పార్ట్ మాడ్యూల్ కంప్లీట్ చేసాం. పార్ట్ మాడ్యూల్ విత్ రెస్పెక్ట్ టు ఆర్డర్ టెక్నాలజీ యాజ్ వెల్ as synchronous టెక్నాలజీ అండ్ అసెంబ్లీ మాడ్యూల్ కంప్లీట్ చేసాం. అండ్ నౌ వీఆర్ ఇంటూ డ్రాఫ్టింగ్ మాడ్యూల్. డ్రాఫ్టింగ్ మాడ్యూల్ కూడా కంప్లీట్ చేసాం. అండ్ నౌ టుడే వీఆర్ గోయింగ్ విత్ అన్ ఎగ్జాంపుల్. With that example, everything will be covered in these 4 modules. Sketch, part, assembly, drafting will be covered. So example కూడా చేసి చూస్తాను చూడండి. So we'll take a small assembly and we'll draw all of the parts and at last we'll assemble those things and at last we'll go for
ద డ్రాఫ్టింగ్ ఆల్సో. ఈ 4 స్టేజెస్. సో చూడండి ఐసోమెట్రిక్ పార్ట్. సార్ చెప్పండి సార్, చెప్పండి సార్. అంటే యాక్చువల్లీ నిన్న వీడియోలోని లాస్ట్ లో మీరు చెప్పారు కదా, అసెంబ్లీలో టాప్ అసెంబ్లీ బాటమ్ అసెంబ్లీ. యా చెప్పండి సార్, చెప్పండి. వీడియోలోని కంప్లీట్ గా డిస్టర్బ్ ఉంది సార్. అది టాప్ అసెంబ్లీ బాటమ్ అసెంబ్లీ అర్థం అవ్వలేదు. ఇప్పుడు చెప్తాను సార్, చెప్తాను సార్. ఇప్పుడు లేదంటే ఇప్పుడు మనం ఒక ఇన్ పార్ట్ అసెంబ్లీ చేద్దాం. నిన్న యాక్చువల్గా ఏం చేసామంటే బాటమ్ అప్ అసెంబ్లీ చేసాం కదా. సో బాటమ్ అప్ ఏం చేసామంటే ఇండివిజువల్ పార్ట్స్ అన్ని మనం క్రియేట్ చేసి, స్క్రూ జాక్ యొక్క పార్ట్స్ మనం క్రియేట్ చేసి, సో నెక్స్ట్ ఏం చేసాం, ఆ స్క్రూ జాక్ పార్ట్స్ అన్ని మనం అసెంబుల్ చేసాం. ఓకే రైట్. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సో టాప్ డౌన్ అసెంబ్లీ చేద్దాం. ఇక్కడ అసెంబ్లీలోనే పార్ట్స్ చేసేసి అసెంబ్లీలోనే దాన్ని అసెంబుల్ చేసేద్దాం. సో దానికోసం మనకు ఒక రెఫరెన్స్, మనకి ఏదైనా ఒక పీడిఎఫ్ కావాలి కాబట్టి ఐ విల్ డౌన్లోడ్ వన్ పీడిఎఫ్. సో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి ఒక అసెంబ్లీ పీడిఎఫ్ ని, సో దట్ నెక్స్ట్ విల్ గో ఫర్ డ్రాయింగ్. సార్ మహేష్ సార్. సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఒక పార్ట్ కానీ అసెంబ్లీకి కానీ మనం సెక్షన్ చేయగలమా? డ్రాఫ్ట్ లో చేసాం కదా ఆ రకంగా ముందే చేయగలం సార్, చేయగలం. అదొకసారి చెప్తారు సార్? యా చెప్తాను సార్. సో ఇలా సెక్షన్ చేయొచ్చు సార్. సో ఇలా సెక్షన్ చేసి చూడవచ్చు అనమాట. మనం అంటే మనం గీసుకొని దాని తర్వాత ఏంటంటే సో ఆ ఇంటర్నల్ పార్ట్స్ ఎక్కడ వరకు మనం చూడాలంటే అక్కడ చూడొచ్చు. లైక్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కప్ లోపల ఈ మిడిల్ చూడాలనుకున్నారు. సో ఈ మిడిల్ ప్లాట్ చూడాలనుకున్నారు అనుకోండి. లైక్ మనం ఏం చేయాలంటే సెక్షన్ తీసుకోవాలి. సో సెక్షన్ తీసుకొని సో మీకు ఎక్కడైతే కావాలో సో ఆ ప్లేన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సో మీరు అక్కడ కట్ చేయాలనుకుంటున్నారు. సో కట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి సో మీరు ఒక ప్రొఫైల్ గీయండి. ఇది రెక్టాంగులర్ ప్రొఫైల్ కావచ్చు, సర్కులర్ ప్రొఫైల్ కావచ్చు. సో నేను సర్కులర్ ప్రొఫైల్ గీస్తున్నాను ఈసారి. సో సర్కులర్ ప్రొఫైల్ గీసాను. సో క్లోజ్ కి క్లిక్ చేయండి. దాన్ని ఎంత డెప్త్ కట్ చేయాలి, లైక్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్. సో ఇంటర్నల్, సో డెప్త్ కిందగా పైకి ఈ డెప్త్. ఓకేనా, జస్ట్ గో ఫర్ కట్ ఆల్ పార్ట్స్. సో ఇలా కట్ చేస్తాను అనమాట. సో కట్ చేసి లోపల ఇంటర్నల్ ఇంకా చూడండి ఇలా పైకి కిందకి ఇలా చెక్ చేసుకోవచ్చు మనం. సో దిస్ ఈస్ ద హౌ సెక్షన్ విల్ బి. సో ఇలా చెక్ చేస్తాం. సో అదే మీరు ఇక్కడ సెక్షన్ చేశారనుకోండి, ఈ మధ్యలో సెక్షన్ చేశారనుకోండి, మీకు ఇది కనిపిస్తుంది. ఈ హోల్ అను అండ్ ఈ టామీ బార్ క్లియర్ కనిపిస్తుంది. మనం ఇక్కడ సెక్షన్ చేసాం కాబట్టి పైన ఏం కనిపిస్తుంది. సో ఇంకొంచెం చూడండి ఇక్కడ ఈ దీనికి బాల్ దీనికి ఇది ఎందుకు కదా ఈ స్పిండిల్ కి ఈ స్పిండిల్ టాప్ లో ఉన్నది చూసారా. సో ఈ సెక్షన్ కనిపిస్తుంది చూడండి పైన ఇక్కడ. ఓకే, సో ఈ సెక్షన్ కనిపిస్తుంది. సో అలాగే మీరు సెక్షన్ వ్యూ చేసి చూడవచ్చు. అదే మీరు ఇక్కడ సెక్షన్ చేశారనుకోండి, సో ఇక్కడ సెక్షన్ చేస్తే మీకు ఈ టామీ బార్ కాను నెక్స్ట్ ఈ స్పిండిల్ కి మధ్యలో ఉన్న ఇంటర్సెక్షన్ కనిపిస్తుంది. డెప్త్ ఇవ్వాలి సార్ మనం. డెప్త్ అంటే ఎంతవరకు కట్ అవ్వాలి మీకు. సో ఆ కట్ అయిన డెప్త్ బేస్ చేసుకుని ఉంటుంది. లైక్ మీరు ఇక్కడ వరకు కట్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ వరకు పార్ట్స్ మీకు కనిపిస్తాయి, ఇక్కడ కనిపిస్తుంది మీకు పార్ట్స్. సో అలాగే మీరు సెక్షన్ చేసుకోవచ్చు. వెర్టికల్ ప్లేన్ చేయొచ్చు సార్ అది. వెర్టికల్ ప్లేన్ అని చేయొచ్చు సార్. ఇప్పుడు నేను ఇందాక ఏం సెలెక్ట్ చేశాను, ఈ ప్లేన్ సెలెక్ట్ చేశాను కదా, అలాగే మీరు వర్టికల్ ప్లేన్ సెలెక్ట్ చేసి సెక్షన్ చేసుకోవచ్చు. ఓకే సార్. సార్ ఇప్పుడు మన సెక్షన్ చేసాక దాన్ని మన ఫ్రంట్ వ్యూ చూడగలం ఇక్కడ. దీని ఫ్రంట్ వ్యూ సార్, దీని ఫ్రంట్ వ్యూ చూడగలం సార్. మనం డ్రాఫ్టింగ్ లోకి చూడొచ్చు. మీరు ఇక్కడ చెక్ చేయాలనుకున్నారు అనుకోండి, సో ఏముంది ఈ పార్ట్ ని హైడ్ చేయండి. ఈ పార్ట్ ని హైడ్ చేసేసి సో ఇలా పెట్టేసారు అనుకోండి, ఆటోమేటిక్ మీకు ఆ వ్యూ కనిపిస్తుంది. సో ఇక్కడ చెక్ చేయాలనుకోండి, ఈ పార్ట్ ని ఆఫ్ చేసేసి క్లియర్ కనిపిస్తుంది. ఓకే సార్. మనకి ఇక్కడ పాత్ ఫైండర్ ఉంది కదా, సో పాత్ ఫైండర్ లో మీకు ఇక్కడ ఆఫ్ చేశాను. ఇది కూడా బాడీ కూడా ఆఫ్ చేస్తాను.
సో టామిక్ బార్ కూడా ఆఫ్ చేసాం. సో నెక్స్ట్ వాషర్. సో ఇప్పుడు ఇది కావాలనుకోండి, సో ఇలా పెట్టేసి, సో ఇలాగే మీరు సెక్షన్ వ్యూ కూడా చూడొచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సార్ ఇక్కడ సాలిడ్ లా కాకుండా వైర్ ఫ్రేమ్ లా కూడా చూడగలం సార్ ఇక్కడ. సో వైర్ ఫ్రేమ్ లో కావాలంటే మనం ఇక్కడ చేంజ్ చేసుకోవాలి సార్, వ్యూ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ వ్యూ ఉంటుంది, ఈ వ్యూ స్టైల్ తీసుకొని ఇక్కడ వైర్ ఫ్రేమ్ పెట్టున్నారు అనుకోండి, వైర్ ఫ్రేమ్ వచ్చేసి. ఓకే ఓకే, కంప్లీట్ వైర్ ఫ్రేమ్ కూడా. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. So this is our assembly. So in this assembly, just check the parts list. So the first part is dimensions of base. Base in the sense base plate anamata. So second part is dimensions of side support. Side support in the sense ఇక్కడ side లో support ఉంది చూసారా, సో ఈ support part అన్నమాట. నెక్స్ట్ పార్ట్ ఈస్ వీల్, ఈ మిడిల్ వీల్ అన్నమాట. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇక ఈ షోల్డర్ స్క్రూ అండ్ నట్ బుష్ వాషర్. సో టోటల్ ఐ థింక్ 6-7 పార్ట్స్ ఉంటాయి. సో ఈ పార్ట్స్ మొత్తం డ్రా చేద్దాం, అట్ లాస్ట్ దీన్ని అసెంబుల్ చేద్దాం, అండ్ అట్ లాస్ట్ దీన్ని డ్రాఫ్టింగ్ కూడా చేద్దాం. సో దిస్ డ్రాయింగ్ విల్ షో యాస్ అన్ ఎగ్జాంపుల్ నో. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ వాచ్. సో ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ ఉండండి ఆ మీటింగ్ లో. సో 11:30కి 12కి అలా అటెండెన్స్ పోస్ట్ చేస్తారు.
ఓకే. సో ఇప్పుడు నేను నిన్న ఏం చూపించానంటే బాటమ్ అప్ అసెంబ్లీ చేశాను. లైక్ ఎలాగా స్క్రూజాక్ పార్ట్స్ అని నేను చేసి వాటిని సేవ్ చేసి అట్ లాస్ట్ అవి మొత్తం మళ్ళీ అసెంబ్లీ ఇంటర్ఫేస్ లో తీసుకొచ్చి వాటి మొత్తాన్ని అసెంబుల్ చేశాను. సో అలాగే ఈ రోజు టాప్ డౌన్ అసెంబ్లీ చేస్తాను. టాప్ డౌన్ ఇన్ ద సెన్స్, సో ఇక్కడే పార్ట్స్ చేసేసి అసెంబ్లీలోనే, ఇంకా నేను ఏ మాడ్యూల్లోకి వెళ్ళను, సపరేట్ వేరే మాడ్యూల్లోకి వెళ్ళను, ఇక్కడే అసెంబ్లీ చేసి ఇక్కడే పార్ట్స్ చేసి ఇక్కడే అసెంబ్లీ చేస్తాను. దిస్ ఇస్ కాల్డ్ టాప్ డౌన్ అసెంబ్లీ. సో ఐసోమెట్రిక్ అసెంబ్లీలోకి తీసుకున్నాను నేను ముందు. అసెంబ్లీ తీసుకోగానే నాకు అసెంబ్లీ ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఈ అసెంబ్లీ ఇంటర్ఫేస్ లో ఏం చేస్తానంటే జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ న్యూ పార్ట్. సో న్యూ పార్ట్ కావాలి కదా. సో న్యూ పార్ట్ చేయాలంటే ఫస్ట్ పార్ట్ ఏంటి నాకు ఇక్కడ బేస్ పార్ట్. సో ఈ బేస్ ప్లేట్ చేయాలి కదా. సో బేస్ ప్లేట్ చేయాలంటే ఏం చేయాలి, ఒక 40 విడ్త్ 150 mm లెంత్ రెక్టాంగిల్ గీసేసి దాన్ని పైకి అంతా పైకి ఎక్స్ట్రూడ్ చేసేసి 4 హోల్స్ పెట్టాలి. సో దట్ ఈస్ అవర్ ఫస్ట్ పార్ట్ అనమాట. సో అది చేయాలి కాబట్టి ఫస్ట్ పార్ట్ క్రియేట్ పార్ట్ ఇన్ ప్లేస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అసెంబ్లీ సేవ్ చేయమంటది. సేవ్ అసెంబ్లీ చేయండి. సో డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. మై అసెంబ్లీ నేమ్ ఇస్ వీల్ సపోర్ట్ అసెంబ్లీ WSA. సేవ్. సో ఇక్కడ పార్ట్ ఎక్కడ ప్లేస్ చేయాలంటుంది. పార్ట్ ఎక్కడ ప్లేస్ చేయాలి, ఫస్ట్ పార్ట్ కాబట్టి మాక్సిమం టు మాక్సిమం పొజిషన్ ప్లేన్ తీసుకొని ఓకే క్లిక్ చేయండి. సో రైట్ చేయండి. ఈ పార్ట్ కూడా సేవ్ చేయమడుతుంది. సో ఎక్కడ సేవ్ చేస్తారు ఈ పార్ట్ ని, డెస్క్టాప్ మీదే సేవ్ చేయండి. డెస్క్టాప్ మీద దీని ప్లేయర్ 1 అని ఇవ్వండి. 1. సో ఆర్ఎల్స్ ప్లేట్ అని ఇచ్చేయండి. బేస్ ప్లేట్ BASE PLAT. ఓకే, సేవ్. సో ఇప్పుడు అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ డ్రాయింగ్ అనేది చేయాలి. పార్ట్లోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. సో దట్ విల్ బి టేకెన్ ఇన్ టు ద పార్ట్. సో పార్ట్ లో తీసుకెళ్ళిపోతుంది. సో ఎవ్రీథింగ్ మీరు పార్ట్ టూల్స్ వచ్చేస్తే, సో మీరు సింక్రస్ యూజ్ చేస్తారా లేదంటే ఆర్డర్డ్ యూజ్ చేస్తారా, దట్ ఈస్ యువర్ విష్. సో బెటర్ టు ప్రిఫర్ ఆర్డర్డ్, ఎందుకంటే మీకు ఇది ఒక స్టెప్ బై స్టెప్ ఉంటుంది కాబట్టి. లేదా మీకు ఫాస్ట్ అప్ లో ఉన్నారు, నేను చేయగలను అనుకుంటే మీరు సింక్రస్ లో యూజ్ చేయండి. సో అందరికి అర్థం అవ్వాలి కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ టు ఆర్డర్డ్ లో చేంజ్ చేశాను. సో ఎందుకంటే అప్పుడే సింక్రస్ లో గెయిన్ చేయడం ఉంటారు కొంతమంది. సో ఆర్డర్ చేంజ్ చేశాను. స్కెచ్ తీసుకున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద టాప్ లైన్. సో టాప్ లైన్ తీసుకున్నాను. టాప్ లైన్ తీసుకొని ఒక రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఏ 2-point rectangle from here to here. So my width is length is 115 and next my width is 40. Enter. ఇంతేనా. సో 115 40 రైట్. నెక్స్ట్ 4 హోల్స్ ఉండాలి. హోల్స్ ఎక్కడెక్కడ ఉండాలి, హోల్ డయామీటర్ వచ్చేసి 5, ఇట్ ఈస్ 10, ఇట్స్ 25. హోల్ డయామీటర్ 5. సో ముందు డైమెన్షన్స్ పెట్టేసుకోండి. ఫర్ ద లెంత్ అండ్ ఫర్ ద విడ్త్ ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు కీప్ ద డైమెన్షన్. సో నెక్స్ట్ వచ్చేసి ఒక సర్కిల్ పెట్టేస్తున్నాను. ఎక్కడో చోట పెట్టేస్తున్నాను. జస్ట్ పెట్టేసిన తర్వాత స్మార్ట్ డైమెన్షన్స్ లోకి వెళ్ళిపోయి సో డిస్టెన్స్ బిట్వీన్ తీసుకొని, సో దీని సెంటర్ పాయింట్ కి దీనికి ఎంత 25 చెప్పారు కదా. సో 25 ఇచ్చేసాను. నెక్స్ట్ మళ్ళీ దీని సెంటర్ పాయింట్ నుంచి మళ్ళీ డిస్టెన్స్ బిట్వీన్, సో దీని సెంటర్ పాయింట్ నుంచి దీనికి 10 చెప్పారు కదా. సో 10 అండ్ దీని యొక్క డయామీటర్ ఎంత 5. సో అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, సో ఇక్కడ ఇంకోటి కావాలి. సో దీన్ని మూవ్ చేయండి. మూవ్ చేసి సో ఇది ఆన్ చేసి పెట్టండి, అంటే కాపీ అవుతుంది. సో ఎక్కడి నుంచి ఏ పార్ట్ మూవ్ అవ్వాలి, ఈ పార్ట్ మూవ్ అవ్వాలి. ఎక్కడి నుంచి, ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్, సమ్ ఎక్స్ లో డిస్టెన్స్ ఏముండదు, ఎక్స్ లో 0, వైలో ఎంత ఉండాలి, డయాగ్రామ్ చూస్తే తెలుస్తుంది. వైలో 20 ఉండాలి. జస్ట్ గో ఫర్ 20 ఎంటర్. ప్లేస్ అవ్వలేదు, ప్లేస్ అయింది. ఇది ఫ్రమ్ హియర్ టు హియర్, యా ప్లేస్డ్. సో జస్ట్ గో ఫర్ ఆటోమేటిక్ ఇక్కడ ఒక డూప్లికేట్ ప్లేస్ అయింది, డిలీట్ చేసేయండి. ఓకే, దీని మీద క్లిక్ చేశాను కదా, సో అందుకే డూప్లికేట్ క్రియేట్ అయింది. స్మార్ట్ డైమెన్షన్, సో 5. సో డిస్టెన్స్ బిట్వీన్ తీసుకోండి. డిస్టెన్స్ బిట్వీన్, సో దీని సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడికి 10. నెక్స్ట్ దీని మళ్ళీ
డిస్టెన్స్ బిట్వీన్ దీని సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడికి 25. క్లియర్. సో ఒక మిర్రర్ లైన్ తీసేసి మిర్రర్ చేస్తే పోయిద్దేమో కదా. సో ఒక మిర్రర్ లైన్ తీసుకుంటాం ఇక్కడ నుంచి ఇక్కడికి, జస్ట్ ఈ మిర్రర్ లైన్ అంతే. సో ఇప్పుడు మిర్రర్ చేస్తాను. సో రెండింటిని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసేసి జస్ట్ గో ఫర్ మిర్రర్ విత్ రెస్పెక్ట్ టు దిస్ లైన్. మిర్రర్ అయిపోయింది. సో కంప్లీట్. సో నాకు టాప్ స్కెచ్ కంప్లీట్ అయిపోయింది. ఈ స్కెచ్ కంప్లీట్ అయిపోయింది. సో దీన్ని ఏం చేయాలి ఇప్పుడు, ఈ ప్లేట్ ని పైకి ఎక్స్ట్రూడ్ చేయాలి. ఎంత 5. సో జస్ట్ గో ఫర్ క్లోజ్ స్కెచ్. సో క్లోజ్ కి క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఎక్స్ట్రూడ్ ప్రిఫర్ చేయండి. దీనికి ఈ డయాగ్రామ్ కి ఈ హోల్ కి ఎంటర్. సో ఎంత 5 కదా, 5 ఎంటర్. పైన కింద పైకి అయిపోయింది. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ పార్ట్. సో అయిపోయింది, ఫినిష్. సో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సో క్లోజ్ అండ్ రిటర్న్ టు అసెంబ్లీ. క్లోజ్ అండ్ ఫస్ట్ పార్ట్ అయిపోయింది, దెన్ క్లోజ్ అండ్ రిటర్న్ టు అసెంబ్లీ. సో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సో మళ్ళీ సెకండ్ పార్ట్ ఇన్సర్ట్ చేయాలి కదా. సో సెకండ్ పార్ట్ ఇన్సర్ట్ చేయాలంటే మళ్ళీ సేమ్ ప్రొసెసర్. ఏం చేస్తారు, జస్ట్ గో ఫర్ క్రియేట్ పార్ట్ ఇన్ ప్లేస్. క్లిక్ చేసిన తర్వాత సో ఇప్పుడు బై గ్రాఫిక్ ఇన్పుట్ తీసుకోండి. సెకండ్ పార్ట్ కూడా సేమ్ ఆరిజిన్ అయితే సో రెండు పార్ట్స్ మర్జ్ అవుతాయి. సో బై గ్రాఫిక్ ఇన్పుట్ తీసుకోండి. ఓకే. సో ఇక్కడ ఎక్కడ వచ్చాడో మీరు ప్లేస్ చేసుకోండి. ఎక్కడ వచ్చాడో ప్లేస్ చేసి టిక్ మార్క్ చేసేయండి. సో దిస్ ఈస్ పార్ట్ 2. పార్ట్ 2 ఏంటి మనకి ఇక్కడ సపోర్ట్ కదా. సో పార్ట్ 2 ఈజ్ సపోర్ట్ ఇస్తున్నాను. SUPO పార్ట్. సో ఆటోమేటిక్గా మళ్ళీ పార్ట్లోకి వెళ్ళిపోతాను. సో ఆ పార్ట్లోకి వెళ్ళిపోయాను అనుకోండి, ఈ పార్ట్ డల్ అవుతుంది. బేస్ పార్ట్ ఏదైతే ఉందో బేస్ పార్ట్ డల్ అయిపోతుంది. చూడండి ఈ పార్ట్ డల్ అయిపోయింది. సో ఇప్పుడు సెకండ్ పార్ట్. సో ఏంటి, సింపుల్ గా మళ్ళీ ఆర్డర్ లోకి గీస్తాను. మీకు ఏంటంటే ఆర్డర్ లో గీస్తే ఒక స్టాండర్డ్ గా మీకు ఒక ఐడియా ఉంటుంది. సో మీరు ఆల్రెడీ సింక్రస్ టెక్నాలజీ ఐడియా చెప్పాను కదా. సో సింక్రస్ లో గీయాలనుకుంటే సింక్రస్ లో కూడా గీసేయచ్చు, నో ప్రాబ్లం. సో 3D స్కెచ్ తీసుకున్నాను. బై మిస్టేక్ స్కెచ్ క్లిక్ చేయబోయి 3D స్కెచ్ క్లిక్ చేశాను. సో అందుకే ఎర్రర్ వచ్చింది. సో జనరల్ స్కెచ్ తీసుకోండి. మీకు ఈ పార్ట్ ఎలా కనిపిస్తుంది, ఈ పార్ట్ ఇలా కనిపిస్తుంది కదా. సో అందుకనే ఫ్రంట్ ప్లేన్ తీసుకోండి, బెటర్. సో ఇవన్నీ చూడండి ఇలా ఉంది కదా. సో ఇదంటే టాప్ లో ఉంది కాబట్టి టాప్ లైన్ తీసుకొని పైకి ఎక్స్ట్రూడ్ చేశాను. సో ఇది సైడ్ ప్లేన్ లో తీసుకొని అటు సైడ్ ఎక్స్ట్రూడ్ చేయొచ్చు కదా. సో అందుకే సైడ్ ప్లేన్ తీసుకుంటున్నాను దీనికి. సో ఈ సైడ్ ప్లేన్ తీసుకుంటాను. జస్ట్ చెక్ చేయండి. సో ఇలా ఈ లెంత్ ఎంత 40, పైకి ఎంత 40, 5 ఇక అది ఓకే. ఎల్ షేప్ వచ్చేస్తుంది. సో లైన్ తీసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇటు సైడ్ ఎంత ఉండాలి, 40 ఉండాలి. సరే 40 ఎంటర్. నెక్స్ట్ పైకి కూడా 40. సో మళ్ళీ పక్కకి ఎంత 5 కదా, 5 కిందకి ఎంత 35 కదా, 35. మరి ఇటు పక్కకి 35 కిందకి క్లిక్ చేసేయండి. సో వీటన్నిటికీ డైమెన్షన్స్ పెట్టండి క్లియర్ గా. సో డైమెన్షన్స్ ఉంటే ఏంటంటే మనకు కన్స్ట్రైన్ అయినట్టు ఒక క్లారిటీ వస్తుంది. సో ఎప్పుడైనా కన్స్ట్రైన్ చేసుకోవాలి. కన్స్ట్రైన్ చేసిన తర్వాత సో వీ హ్యావ్ టు గో ఫర్ ఫర్దర్ స్టెప్స్. సో వితౌట్ కన్స్ట్రైనింగ్ మనం అసలు స్కెచ్ డ్రా చేసినా కానీ వేస్ట్. సో బెటర్ అన్నిటికీ కన్స్ట్రైన్ అయిన తర్వాత, సో పర్ఫెక్ట్ కన్స్ట్రైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫిల్లెట్స్ కానీ ఫిల్లెట్స్ ఉన్నాయంటే లాస్ట్ లో ఇచ్చుకోవచ్చు. 3D లో కూడా ఇవ్వచ్చు కదా. సో ఇక్కడ చూడండి మనకి రౌండ్ ఉంది కదా 6.25, ఈ రౌండ్ లాస్ట్ లో కూడా ఇవ్వచ్చు కదా, నో ప్రాబ్లం. సో కానీ ఇక్కడ ఏమన్నా మళ్ళీ ఇక్కడ హోల్స్ ఉన్నాయి. ఇది ఎక్స్ట్రూడ్ చేసిన తర్వాత ఎంత ఎక్స్ట్రూడ్ చేయాలి, 40 ఎక్స్ట్రూడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక హోల్, ఇక్కడ ఒక 2 హోల్స్ ఉన్నాయి. సో అవి కూడా చేయాలి. సో క్లోజ్ స్కెచ్ కొట్టాను. సో క్లోజ్ స్కెచ్ కొట్టి మరి 3D లోనే ఉంటాను నేను ఇప్పుడు. ఎప్పుడైతే ఆ రెడ్ కలర్ క్లోజ్ అండ్ రిటర్న్ టు అసెంబ్లీ కొడతామో అప్పుడే అసెంబ్లీలోకి వెళ్తాం. సో అప్పటి వరకు మీరు 3D లోనే ఉంటారు. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఎక్స్ట్రూడ్ చేయాలి. ఎక్స్ట్రూడ్ దీన్ని ఈ స్కెచింగ్ ఎంత ఎక్స్ట్రూడ్ చేయాలి, 40 అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి, ఈ ఫేస్ మీద ఒక హోల్ ఉండాలి, ఈ ఫేస్ మీద ఒక హోల్ ఉండాలి, నెక్స్ట్ ఈ ఫేస్ మీద ఒక హోల్ ఉండాలి. సో అది డ్రా చేద్దాం. ఆ హోల్స్ పెట్టాలి కదా. సో స్కెచ్ ఈ ఫేస్ మీద హోల్ వచ్చేసి హోల్ డయామీటర్ 10, 20, 15. హోల్ డయామీటర్ 10, 20, 15.
డైరెక్ట్ మనం హోల్ కూడా ప్రెస్ హోల్ యూజ్ చేయొచ్చు కదా. ఓకే, సో నో నీడ్. అంటే మనకి హోల్ ఉంది కదా, హోల్ ఆప్షన్ ఉంది కదా, హోల్ ఆప్షన్ యూజ్ చేస్తేనే చేసేయచ్చు. బట్ స్కెచర్లోకి వచ్చేసాం కదా, నో ప్రాబ్లం. ఒక సర్కిల్ తీసుకుంటున్నాను. ఒక సర్కిల్ తీసుకొని దీని డయామీటర్ ఎంత? సో డయామీటర్ 10 ఇచ్చారు. డయామీటర్ 10, పైనుంచి ఏమో 15, పక్క నుంచి 20. డిస్టెన్స్ బిట్వీన్ తీసుకోండి. ఈ పక్క నుంచి 20, పైనుంచి ఏమో 15. అయిపోయింది హోల్. క్లోజ్ చేసి కొట్టండి. ఫినిష్, క్యాన్సిల్, కట్ చేసేయండి. కట్. దీన్ని కట్ చేయాలి, దీన్ని కట్ చేయాలి. ఇక్కడ స్కెచ్ పెట్టుకోండి. సెలెక్ట్ ఫ్రమ్ స్కెచ్, దీన్ని కట్ చేయాలి. బ్యాక్ సైడ్ ఎంత విడ్త్? 5 కదా, 5 ఎంటర్. అయిపోయింది, కట్ అయిపోయింది. సో ఇటు సైడ్ ఉంది కదా, ఇది కూడా చేయండి. సో ఎలా చేస్తారు? సేమ్ మళ్ళీ ఆప్షన్ తీసుకోండి. సో స్కెచ్ ఆప్షన్ తీసుకోండి, ఈ ఫేస్ సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ హోల్ డయామీటర్ అంతా చెక్ చేయండి. హోల్ డయామీటర్ వచ్చేసి ఈ ఫేస్ లో హోల్ డయామీటర్ 5, 2 హోల్స్, పక్క నుంచి 10, పై నుంచి 15. హోల్ డయామీటర్ 10. సో సర్కిల్ తీసుకోండి. సర్కిల్ హోల్ డయామీటర్ 10, సారీ హోల్ డయామీటర్ 5 అనుకుంటా, సారీ హోల్ డయామీటర్ 5 సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్గా సింగిల్ క్లిక్ మీకు 8 వస్తుంది. 5 ఎంటర్. సో నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ పై నుంచి ఎంత? 15. సో మళ్ళీ డిస్టెన్స్ బిట్వీన్ ఇక్కడి నుంచి ఇక్కడికి 10. సో ఇదే ఇటు సైడ్ కూడా రావాలి కదా. సో ఇటు సైడ్ కూడా మూవ్ అవ్వాలి కదా. సో మూవ్ ఆప్షన్ తీసుకోండి. లేదంటే అసలు సేమ్ దాన్ని కూడా అలాగే పెడుతున్నాం కాబట్టి నో నీడ్. డైరెక్ట్ గా సర్కిల్ చేసుకోండి. సో దీనికి స్ట్రైట్ గా ఇలా తీసుకెళ్ళండి. డ్రాగ్ చేసేసి ఇలా ప్లేస్ చేయండి. సో డయామీటర్ వచ్చేసి 5 ఎంటర్. నెక్స్ట్ డైమెన్షన్స్ పెట్టండి, స్మాల్ డైమెన్షన్. సో నెక్స్ట్ స్మాల్ డైమెన్షన్ 15. ఓకేనా. సో ఈ డైమెన్షన్ బ్లూ కలర్ లో వచ్చింది. సో లాక్ అవ్వలేదు. రైట్ క్లిక్ ఇచ్చి జస్ట్ గో ఫర్ వేరియబుల్స్ లో 15 డైమెన్షన్ చూడండి. సెకండ్ డైమెన్షన్ అన్లాక్ అయి ఉంటుంది. యా, దాన్ని లాక్ చేయండి. ఎందుకు లాక్ అవ్వట్లేదు ఇది? సో ఓకే ఆల్రెడీ ఈ డైమెన్షన్ 10 అని ఉంది కదా, 15 అని ఉంది కదా ఇక్కడ. సో ఇది అంటే మోర్ దాన్ 1 డైమెన్షన్ కదా. సో ఇట్ ఈస్ ఎక్స్ట్రా కన్స్టెంట్, అంటే ఎక్స్ట్రా డైమెన్షన్ అనమాట. సో అందుకని అది బ్లూ కలర్ లో వచ్చింది. సో ఆల్రెడీ ఇక్కడ 15 ఇచ్చేసాము, దీనికి ట్రాకింగ్ చేసుకుంటే ఇక్కడ పెట్టాము. సో దట్ ఈస్ ఎక్స్ట్రా డైమెన్షన్. సో క్లోజ్ స్కెచ్ కొట్టేసేయండి, అవి కూడా కట్ చేసేయండి. జస్ట్ గో ఫర్ కట్, ఈ స్కెచ్ ఎంటర్. 5 ఎంటర్ దిస్ సైడ్. సో సెకండ్ పార్ట్ అయిపోయింది. సో సెకండ్ పార్ట్ లో ఇక్కడ రౌండ్స్ మిగిలిపోయినాయి. రౌండ్స్ సో దీనికి ఎంత? 6.25 అనుకుంటా. 6.25 ఎంటర్. సో ఈ రౌండ్ ఎంత? సో ఇంకొక రౌండ్ ఉంది కదా ఇక్కడ. సో ఫర్ దిస్ వన్ జస్ట్ గో ఫర్, ఇది కూడా 6.25 పెట్టేస్తారా? 6.25 అంటే మరీ ఎక్కువ అయిపోయిందండి. సో 3 ఒక 3 కానీ 4 కానీ 3.25 పెట్టండి. ఓకే. సో ఇక్కడ రౌండ్ పెట్టేసాం, పైన కూడా రౌండ్ పెట్టేసాం. 2 పార్ట్స్ అయిపోయింది. సో 2 పార్ట్స్ అయిపోయినాయి. జస్ట్ గో ఫర్ క్లోజ్ అండ్ రిటర్న్ టు అసెంబ్లీ.
నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఏంటి, వీల్ కదా. సో వీల్ పార్ట్. సో ఈ వీల్ పార్ట్ కి మనం ఈ స్కెచ్ డ్రా చేసి ఇలా రివాల్వ్ చేయొచ్చు కదా, ఒక యాక్సిస్ చుట్టూ స్కెచ్ డ్రా చేసి, ఫ్రంట్ ప్లేన్ స్కెచ్ డ్రా చేసి ఇలా రివాల్వ్ చేయొచ్చు కదా. సో అది చేద్దాం. సో మళ్ళీ క్రియేట్ పార్ట్ ఇన్ ప్లేస్. సార్ ఆరిజిన్ ఇక్కడ ఇస్తున్నాను, ఎంటర్. సో దిస్ ఈస్ మై వీల్ పార్ట్. So again I am going to take into art interface. I am going to change this to ordered. I am going to take revolve command, this revolve command. So coincidentally దీని మీద revolve చేయాలి. సో ఇది జస్ట్ మీకు అలా కనిపిస్తుంది అంటే విజువాలిటీకి మీకు మధ్యలో కనిపిస్తుంది అంటే నో ప్రాబ్లం. మీ స్కెచ్ మీద డ్రా చేసేయండి, మీ స్కెచ్ మీదే, ఓకేనా. సో స్కెచ్ వచ్చేసి ఈ పైన గ్యాప్ ఎంత ఉండాలి, సో 6.25 డివైడ్ బై 2. సో అంటే ఇది టోటల్ 6.25. సో 6.25 బై 2 అంటే 3 ప్లస్ 2.5 బై 2 అంటే 125. ఓకే, 3.125. సో ఇక్కడ నుంచి ఈ గ్యాప్ 3.125 అంటే 3.125 పైన ఒక వర్టికల్ లైన్ ఉండాలి. ఆ వర్టికల్ లైన్ ఎంత ఉండాలి, సో 15/2 అంటే 7.5. సో మనం ఆరిజిన్ లో నుంచి, ఇది ఆరిజిన్ అనుకుంటే జస్ట్ ఒక యాక్సిస్ లైన్ తీసుకోండి. సో ఎందుకంటే కొంచెం హైట్ జస్ట్ నార్మల్ లైన్ కదా. సో ఈ హైట్ ఎంత ఉండాలి, 3.125. సారీ 3.125. సో దీని తర్వాత ఇటు పక్కన గీసే లైన్ మొత్తం మళ్ళీ నార్మల్ లైన్. 15/2 అంటే 7.5 ఎంటర్. సో మళ్ళీ దీనిపైన హైట్ ఎంత, ఈ హైట్ ఎంత చూడండి, ఈ హైట్ వచ్చేసి 6.25 మైనస్ 10. సో ఎంత, 3.75. రైట్. ఓకే, మనం హాఫ్ తీసుకుంటున్నాం కదా. సో ఇది వచ్చేసి టోటల్ ఎంత అవుతుంది, ఈ పైన డయామీటర్ 10/2 అంటే 5. అంటే ఈ ఆరిజిన్ నుంచి ఇది 5 ఉంటుంది, ఓకేనా. ఇదేమో 3.25 గీసాం కదా, ఇదేమో 5 ఉంటుంది, ఇక్కడ వరకు 5 ఉంటుంది. సో ఏం చేద్దామంటే, సో 3.125 గీసాం. సో రిమైనింగ్ గీయాలి. సో ఎంతో కొంత అలా పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే డిస్టెన్స్ బిట్వీన్ తీసుకోండి. సో డిస్టెన్స్ బిట్వీన్ తీసుకొని ఈ పాయింట్ నుంచి దీనికి 5 పెట్టండి సరిపోతుంది. 5 ఎంటర్. సో ఆటోమేటిక్ ఏంటంటే మీకు అప్పుడు టోటల్ డయామీటర్ కవర్ కింద 10 కదా, సో రేడియస్ అంటే 5. సో అట్ ఏ టైం డైమెన్షన్స్ కూడా పెట్టుకుంటే వెళ్ళండి, అంటే కన్స్ట్రక్ట్ అవుతుంది. ఓకే సార్, 3.125 7.5 యా. సో కన్స్ట్రక్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ మళ్ళీ లోపలికి ఎంత రావాలి, సో ఈ లోపలికి ఎంత, సో ఈ సెంటర్ లో 5 అంటే ఇది 5 లోపలికి వచ్చి మళ్ళీ హైట్ ఎంత, హైట్ చూడండి ఇక్కడ వరకు ఎంత ఉంది, 33/2 అంటే ఎంత, 33/2 అంటే లైక్ 16.5 అంటే సెంటర్ 16.5 ఉండాలి. ఓకే, సో లోపలికి 5 రావాలి. సో లైన్ తీసుకుంటున్నాను, లైన్ ఇక్కడ నుంచి లోపలికి 5 రావాలి. 5 ఎంటర్. సో 5 ఏనా, చెక్ చేయండి. యా 5. సో మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. పైకి ఎంత కొంత ఇలా పెట్టేసేసిన తర్వాత ఇప్పుడు స్మార్ట్ డైమెన్షన్ గా డిస్టెన్స్ బిట్వీన్ తీసుకోండి. సో ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉండాలి, సో టోటల్ ఎంత వచ్చేసి 33/2. సో 33 అంటే 16.5. సో 16.5 ఉంటే ఎగ్జాక్ట్ గా మనం అక్కడికి వెళ్తాం. సో 16.5 ఎంటర్. సో ఇప్పుడు దీనికి డైమెన్షన్స్ పెట్టేసేయండి, స్మార్ట్ డైమెన్షన్. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఎట్ సైడ్ వెళ్ళాలి చూడండి. ఇటు సైడ్ బయటికి 5 వచ్చి మళ్ళీ పైకి ఎంత వెళ్ళాలి, పైకి ఎంత వెళ్ళాలంటే ఇక్కడ తెలుస్తుంది. 33 మైనస్
40 minus 33 అంటే గ్యాప్ ఎంత 7. ఓకే, సో ఆర్ఎల్ డైరెక్ట్ గా పై లైన్ 40 పెట్టుకోవచ్చు మనం ఇక్కడ నుంచి. సో మళ్ళీ పక్క ఇక్కడ నుంచి ఈ పాయింట్ దగ్గర నుంచి 5 రావాలి. 5 అంటారు. సో ఎంత కొంత ఇలా పెట్టేసిన తర్వాత సో ఇప్పుడు ఏం చేయాలంటే డిస్టెన్స్ బిట్వీన్ తీసుకోవాలి. సో డిస్టెన్స్ బిట్వీన్ తీసుకొని ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 40లో హాఫ్ అంటే 20. ఓకే, ఇప్పుడు స్మార్ట్ డైమెన్షన్ తీసుకొని దీనికి డైమెన్షన్ పెట్టేసాను. నెక్స్ట్ ఇప్పుడే మళ్ళీ ఇది ఎంత చూడండి. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము. సో ఇది గీయాలి. సో ఇది గీయాలంటే ఇది ఎంత ఇచ్చాడు, 4 ఇచ్చారు. 4 వచ్చేసి ఇలా మిడిల్లో ఒక లైన్ జాయిన్ చేయాలి. 4 వచ్చేసిన తర్వాత ఎగ్జాక్ట్ మిడిల్ యాక్సిస్ కి జాయిన్ చేయాలి. లైన్ తీసుకోండి. సో ఇక్కడ నుంచి 4 కదా, సో ఇక్కడ నుంచి 4 అండి. 4 డబుల్ ఎంటర్. సో ఎగ్జాక్ట్ గా ఈ వర్టికల్ లైన్ కి మ్యాచ్ అవ్వాలి. ఈ వర్టికల్ లైన్ కి ఇలా మ్యాచ్ అవ్వండి, ఇలా మ్యాచ్ చేయండి. సో ఇప్పుడు ఈ డైమెన్షన్ పెట్టండి 4. నెక్స్ట్ ఈ యాంగిల్ ఎంత ఉండాలి, సో ఈ లెంత్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా దీని మీద మ్యాచ్ అయిపోయింది. 90 ఇచ్చారు సార్. యాంగిల్ 90 ఇచ్చారు. ఓకే ఓకే. సో మిర్రర్ చేసి ఒకేసారి యాంగిల్ 90 పెట్టాలి. సో మిర్రర్ చేయాలి, మొత్తం మిర్రర్ చేయాలంటే మొత్తం సెలెక్ట్ చేద్దాం. సో మొత్తం సెలెక్ట్ చేశాను. బెస్ట్ గో ఫర్ మిర్రర్ తీసుకొని విత్ రెస్పెక్ట్ ఈ లైన్ జస్ట్ మొత్తం మిర్రర్ అయిపోయింది. సో మిర్రర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు కనెక్ట్ దీస్ 2. ఈ రెండు కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేసి యాంగిల్ పెట్టేస్తాను. ఆర్ఎల్స్ లేదంటే యాంగిల్ పెట్టేసి ట్రిమ్ కూడా చేసేయచ్చు. అంటే యాంగిల్ పెట్టిన తర్వాత కొంచెం ఎక్స్ట్రాస్ వస్తాయి కదా, ఎక్స్ట్రా ట్రిమ్ కూడా చేసేయచ్చు. కనెక్ట్ చేద్దాం. సో లెట్స్ గో ఫర్ డైమెన్షన్, స్మార్ట్ డైమెన్షన్. ఈ లైన్ కి అండ్ ఈ లైన్ కి లెంత్ కాదు, జస్ట్ గో ఫర్ యాంగిల్. సపరేట్ యాంగిల్ తీసుకోండి. దీనికి అండ్ దీనికి 90 అండ్ ఓకే 90 ఇచ్చిన తర్వాత ఈ పాయింట్ కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు కనెక్ట్ ఆప్షన్ తీసుకోండి. కనెక్ట్ తీసుకొని సో ఈ పాయింట్ కనెక్ట్ అవుతుంది. సో రెండు వచ్చేసి అలా కనెక్ట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ప్రొఫైల్ టు రివాల్వ్. సో ఇప్పుడు రివాల్వ్ అరౌండ్ యాక్సిస్ ఇవ్వాలి కదా, సో దానికోసం మనం ఇప్పుడు యాక్సిస్ గీద్దాం. సో నార్మల్ లైన్ తీసుకుంటున్నాం, జస్ట్ నార్మల్ లైన్. సో ఎంత తీసుకుంటే జస్ట్ సింపుల్ గా చిన్న లైన్ తీసుకుంటున్నాను. ఇంతవరకు 7.5 తీసుకుంటా. 7.5. సో నార్మల్ లైన్ తీసుకున్నాను. సో దాని డైమెన్షన్ దాన్ని కూడా కన్స్ట్రైన్ చేస్తున్నాను, యాక్సిస్ లైన్ కూడా. సో దీన్ని కూడా డైమెన్షన్ బట్టి కన్స్ట్రైన్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ లైన్ నేను రివల్యూట్ లైన్ గా మార్చాలి. సో రివల్యూట్ లైన్ గా మార్చాలంటే ఇక్కడ మనకి యాక్సిస్ ఆఫ్ రివల్యూషన్ ఉంటుంది. ఈ యాక్సిస్ ఆఫ్ రివల్యూషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు ఈ లైన్ సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేస్తే ఆ లైన్ యాక్సిస్ ఆఫ్ రివల్యూషన్ అయింది. ఇప్పుడు క్లోజ్ స్కెచ్ కొట్టండి. సో ఆటోమేటిక్ గా మన స్కెచ్ అంతా ఆ యాక్సిస్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. Profile is not closed. The highlighted elements. Profile is not closed. Complete. Sketch. Sir, revolve option using revolve. Select from sketch. E sketch ke next E axis. Yeah. Just go for angle 360. 360. Enter. కంప్లీట్ గా ఇచ్చేసేయండి. సో యువర్ స్కెచ్ ఇస్ ఫార్మ్డ్. సో ఫినిష్ అయిపోయింది. సో థర్డ్ పార్ట్ కూడా అయిపోయింది.
సో నెక్స్ట్ ఏంటి, జస్ట్ గో ఫర్ క్లోజ్ అండ్ రిటర్న్ టు ఫోర్త్ పార్ట్. సో 3 పార్ట్స్ అయిపోయినాయి కదా. సో నెక్స్ట్ పార్ట్ ఏంటి, ఫోర్త్ పార్ట్ ఏంటంటే ఇట్ ఈస్ షోల్డర్ స్క్రూ. ఇది ఒక్కటి చేద్దాం. సో రిమైనింగ్ ఈ నట్స్ ఉన్నాయి కదా, సో ఆ నట్స్ అన్ని అంటే టైం 11:42 అయింది కదా, సో నేను అసెంబ్లీ అని కూడా చెప్పలేదు. సో 3 పార్ట్స్ చేసేసి దాన్ని ఇక్కడ షోల్డర్ స్క్రూ ఒకటి గీద్దాం. షోల్డర్ స్క్రూ గీసేసి దాన్ని అసెంబ్లీ చేసేద్దాం. ఇంకా ఈ చిన్న నట్స్ అన్ని మీరు ట్రై చేయండి ఒకసారి. సో ఇంకో పార్ట్ కదా, సో జస్ట్ గో ఫర్ క్రియేట్ పార్ట్ ఇన్ ప్లేస్ జస్ట్ బై గ్రాఫిక్ ఇన్పుట్. ఓకే, సో ఎక్కడ చోట ప్లేస్ చేసేసి క్లిక్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ మై ఫోర్త్ పార్ట్, షోల్డర్ స్క్రూ. షోల్డర్ సేవ్, ఫోర్త్ పార్ట్ కూడా సేవ్ చేశాను. సో ఆటోమేటిక్గా నేను మళ్ళీ పార్ట్ ఇంటర్ఫేస్ లోకి వెళ్ళిపోతాను. సో హియర్ ఐ విల్ చేంజ్ టు ఆర్డర్డ్. సో షోల్డర్ స్క్రూ చూడండి, డైమెన్షన్స్ చూడండి. సో ఈ డయామీటర్ వచ్చేసి 10 డయామీటర్ 4 ఎక్స్ట్రూడ్ అవ్వాలి. 10 డయామీటర్ వచ్చి 4 ఎక్స్ట్రూడ్ అవ్వాలి. సో ఇవన్నీ ఎక్స్ట్రూడ్సే కాబట్టి బెటర్. మళ్ళీ మన స్కెచ్ లో కూడా వెళ్ళకుండా సింపుల్ గా సింక్రస్ లో చేసేయచ్చు ఈజీగా, అంటే చిన్నవే కదా. సో వీటి కోసం స్టెప్ బై స్టెప్ అంటే ఈజీగా అండర్స్టాండ్ అవుతాయి మీకు. జస్ట్ సింపుల్ గా సర్కిల్ తీసుకోండి, ఏ ప్లేన్ ఈ ప్లేన్ లో, ఈ నార్మల్ ప్లేన్ లో లాక్ చేయండి. ఫంక్షన్ F3 పెట్టి లాక్ చేయండి, లాక్ అవుతుంది. సో ఈ సెంటర్ పాయింట్ తీసుకోండి ఇక్కడ నుంచి. సో ఫస్ట్ డయామీటర్ ఎంత 10. సో 10 డయామీటర్. సో దీన్ని ఎక్స్ట్రూడ్ చేయండి. ఎంత ఎక్స్ట్రూడ్ చేయాలి, 4 ఎక్స్ట్రూడ్ చేయాలి, అంతేనా? యా. నెక్స్ట్ 6.25 డయామీటర్ 27 ఎక్స్ట్రూడ్ చేయాలి. 6.25. సో దీని మీదే జస్ట్ మళ్ళీ సర్కిల్ తీసుకోండి. సిక్స్ పాయింట్ 6.25 ఎంటర్. సో దీన్ని ఎంత ఎక్స్ట్రూడ్ చేయాలి, 27 ఎక్స్ట్రూడ్ చేయాలి. 27. సో నెక్స్ట్ లాస్ట్ సర్కిల్ డయామీటర్ ఎంత, 4 డయామీటర్ ఎంత ఎక్స్ట్రూడ్ చేయాలి, 27 ప్లస్ 4 ఎంత, 31 మైనస్ 6 ఎక్స్ట్రూడ్ చేయాలి. సో 4 డయామీటర్ 6 ఎక్స్ట్రూడ్ చేయాలి. సర్కిల్ ఈసారి ఈ సిలిండ్రికల్ ఫేస్ మీద డయామీటర్ 4, ఎక్స్ట్రూడ్ చేయాల్సిన లెంత్ 6. పర్టికులర్గా ఇలా సెలెక్ట్ అవ్వలేదు అనుకోండి, సెలెక్ట్ చేసిన తర్వాత ఆ ఫేస్ సెలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు ఎక్స్ట్రూడ్ చేయండి. సో 6 అయిపోయింది. సో దిస్ ఈస్ అవర్ షోల్డర్ స్క్రూ. సో ఇంతవరకు అయిపోయింది. సో 4 పార్ట్స్ చాలు. సో ఈ 4 పార్ట్స్ ని అసెంబుల్ చేద్దాం. అసెంబుల్ చేసి నెక్స్ట్ విల్ గో ఫర్ డ్రాఫ్ట్. సో జస్ట్ మనకి 2 పార్ట్స్ కావాలి కదా, ఇంకో సైడ్ సపోర్ట్ కావాలి కదా. సో మళ్ళీ ఆల్రెడీ సేవ్ అయిపోయింది కదా డెస్క్టాప్ మీద, మళ్ళీ ఇన్సర్ట్ చేసుకుందాం. ఇన్సర్ట్ కాంపోనెంట్. సో డెస్క్టాప్ మీద ఉంది, డెస్క్టాప్ మీద సపోర్ట్. సో డ్రాగ్ చేసి ప్లేస్ చేస్తాం. ఓకే, సో ప్లేస్ అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు బేస్ ప్లేట్ ఏం చేయాలి, గ్రౌండ్ చేయాలి కదా. సో ఇక్కడంటే ఇక్కడే చేసాం కాబట్టి సో ఇది ఫస్ట్ తీసుకురాలేదు, సెకండ్ తీసుకురాలేదు, ఎంత ఏముండదు. సో ఇప్పుడు దీనికి గ్రౌండ్ చేయాలంటే ఇక్కడ గ్రౌండ్ తీసుకోండి. గ్రౌండ్ తీసుకొని దేనికి గ్రౌండ్ చేయాలో దాన్ని సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్గా బేస్ ప్లేట్ గ్రౌండ్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద ఇవి అసెంబ్లీస్ చేయాలి. సో ఫస్ట్ ఈ పార్ట్ ఎక్కడ పెట్టేద్దాం. సో ఈ పార్ట్ ఎక్కడ పెట్టాలంటే ఈ యాక్సిస్ దీని యాక్సిస్ మీట్ అవ్వాలి, దీని యాక్సిస్ దీని యాక్సిస్ మీట్ అవ్వాలి. అప్పుడే ఫ్లిప్ కరెక్ట్ గా. జస్ట్ గో ఫర్ జస్ట్ ఫ్లాష్ ఫిట్ తీసుకోండి. ఫ్లాష్ ఫిట్ అయితే ఈజీగా ఉంటుంది. ఫ్లాష్ ఫిట్ అయితే అన్ని ఒకేసారి యాక్సెప్ట్ అవుతాయి కాబట్టి. సో ఈ యాక్సిస్ వచ్చేసి దేనికి మీట్ అవ్వాలి, దీనికి మీట్ అవ్వాలి. నెక్స్ట్ ఈ యాక్సిస్ వచ్చేసి దీనికి మీట్ అవ్వాలి. యా. ఇప్పుడు నెక్స్ట్ సర్ఫేస్.
ఈ సర్ఫేస్, ఈ బాటమ్ సర్ఫేస్ వచ్చేసి ఈ టాప్ సర్ఫేస్ మీద ప్లేస్ అవ్వాలి. సో ఫ్లిప్ చేయండి ఒకసారి. దీని మీద ఏమేమి సపోర్ట్స్ ఉన్నాయి చూడండి. సపోర్ట్ మీద ఏమేమి ఉన్నాయి ఆపరేషన్స్ ఉంటాయి. ఒక రొటేషన్, ఒక టూ రొటేషన్స్ ఉన్నాయి. సో ఓకే, 2 రొటేషన్స్ ఓకే. సో నెక్స్ట్ దీన్ని కొంచెం డ్రాగ్ చేయండి. డ్రాగ్ కాంపోనెంట్. సో దేన్ని డ్రాగ్ చేస్తారు, దీన్ని డ్రాగ్ చేయండి. విత్ రెస్పెక్ట్ టు జెటర్ కొంచెం డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మేట్ తీసుకొని క్లియర్ గా దీనికి నెక్స్ట్ దీనికి మేట్ చేయండి. సో మేట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి, ఇది కదా, ఈ పార్ట్ వచ్చేసి ఎక్కడ ప్లేస్ అవ్వాలి, ఇక్కడ ప్లేస్ అవ్వాలి. జస్ట్ గో ఫర్ ఫ్లాష్ ఫిట్ తీసుకోండి. ఫ్లాష్ ఫిట్ తీసుకొని ఈ యాక్సిస్ దేనికి మీట్ అవ్వాలి, ఆ యాక్సిస్ వచ్చి ఈ దీనికి మీట్ అవ్వాలి. ఓకే, 2 యాక్సిస్ అయిపోయినాయి. నెక్స్ట్ మేట్ తీసుకోండి. మేట్ తీసుకొని ఈ బాటమ్ ఫేస్ కి ఈ టాప్ ఫేస్ మేట్ ఇచ్చేసింది, అయిపోతుంది. సో నెక్స్ట్ ఏం అవ్వాలి, సో ఈ వీల్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి యాక్సిల్ లైన్ అవ్వాలి. సో యాక్సిల్ లైన్ తీసుకోండి. ఈ పార్ట్ దీనికి యాక్సిల్ లైన్ అవ్వాలి. సో ఓకే, నెక్స్ట్ మేట్ తీసుకోండి. మేట్ తీసుకొని ఈ సర్ఫేస్, ఈ ఫేస్ వచ్చేసి దీనికి మేట్ అవ్వాలి. జస్ట్ గో ఫర్ అసెంబ్లీ. సో నెక్స్ట్ షోల్డర్ స్క్రూ. సో షోల్డర్ స్క్రూకి మధ్యలో ఈ బుషింగ్స్, ఈ నట్స్ ఇవన్నీ మీరు తర్వాత మీరు సెర్చ్ చేసి అసెంబుల్ చేయండి. జస్ట్ టైం లేదు కాబట్టి సో ఐఎమ్ షోయింగ్ దిస్ థింగ్. జస్ట్ ఫ్లాష్ ఫిట్ తీసుకోండి. సో ఈ యాక్సిస్ మ్యాట్ అవ్వాలి. నెక్స్ట్ ఇది లోపలికి మర్జ్ అయిపోయింది కాబట్టి కొంచెం డ్రాగ్ చేయండి. డ్రాగ్ కాంపోనెంట్ యూజ్ చేసి ఓకే. సో దీన్ని లీనియర్ గా కొంచెం డ్రాగ్ చేయండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మేట్ చేయండి. మేట్ తీసుకొని ఈ ఫేస్ కి నెక్స్ట్ ఈ ఫేస్ కి మేట్ అయిపోయింది. ఓకేనా, పార్ట్ అంతా అయిపోయింది. సో ఇంకా మీకు ఈ అసెంబ్లీలో రిమైనింగ్ ఏంటంటే ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ 4 బోల్ట్స్, ఈ లోపల బుషింగ్, ఇంకా 3 పార్ట్స్ మిస్ అయిపోయింది. సో మీరు ట్రై చేసి చేయండి. సో ఈ అసెంబ్లీ అయిపోయింది కదా. సో మీకు స్కెచ్ అయిపోయింది, పార్ట్ అయిపోయింది, అసెంబ్లీ కూడా అయిపోయింది. మీకు లాస్ట్ మిగిలిన డ్రాఫ్టింగ్. సో డ్రాఫ్టింగ్ ఆల్రెడీ ఈరోజు చెప్పాం కాబట్టి సో వన్స్ ఒక 2 minutes చేస్తాను కూడా చూడండి. దీన్ని సేవ్ చేయండి. సేవ్ చేస్తాను. సో నెక్స్ట్ జస్ట్ గో ఫర్ అప్లికేషన్ బటన్, న్యూ ఐసోమెట్రిక్ డ్రాఫ్ట్. సింపుల్ గా జస్ట్ గో ఫర్ వ్యూ విజార్డ్ తీసుకొని దేనికి కావాలి మీకు, అసెంబ్లీ డాక్యుమెంట్ కాబట్టి అసెంబ్లీ పెట్టుకోండి. సో WSA ఓపెన్. సో 3D వస్తుంది మీకు. ఇక్కడ వ్యూ లేఅవుట్ లెక్క చేంజ్ చేసుకోండి. ఫ్రంట్ ఓకే. సో ఫ్రంట్ వ్యూ, నెక్స్ట్ దీని టాప్ వ్యూ, నెక్స్ట్ దీని సైడ్ వ్యూ అండ్ దీని యొక్క ఐసోమెట్రిక్. ఓకేనా, అన్ని వ్యూస్ ప్లేస్ చేశాను. సో విత్ రెస్పెక్ట్ అన్ని వ్యూస్ ప్లేస్ చేసిన తర్వాత క్లియర్ గా డీటెయిల్ వ్యూస్ కావాలి, డీటెయిల్ వ్యూస్ పెట్టుకోండి. డైమెన్షన్స్ కావాలంటే డైమెన్షన్స్ పెట్టండి. సో ఒకసారి డైమెన్షన్స్ దీనికి రిట్రీవ్ చేద్దాం. రిట్రీవ్ డైమెన్షన్స్. సో ఈ పార్ట్ క్లిక్ ఆన్ ద డ్రాయింగ్ చేశాను. ఓకే, సో మళ్ళీ వర్క్ చేస్తుంది అది కొంచెం. జస్ట్ గో ఫర్ యువర్ సెల్ఫ్ డైమెన్షన్. నార్మల్ గా డైమెన్షన్స్ పెట్టుకోండి. మీకు ఏ డైమెన్షన్ కావాలంటే అది సింపుల్ గా పెట్టే చేస్తారు డైమెన్షన్స్ తో.
కాకపోతే ఏంటంటే కొంచెం రెట్రివ్ డైమెన్షన్స్ దీనికి కొంచెం టైం పడుతుంది. అదైతే ఏంటంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కాబట్టి ఒకసారి మీరు చెక్ చేయండి, మీ దాంట్లో వర్క్ చేస్తుంది, నో ప్రాబ్లం. సో ఇదైతే ఏంటంటే కొంచెం మనం సెల్ఫ్తో పెట్టుకోవాలి డైమెన్షన్స్ ఇవన్నీ. సో డైమెన్షన్స్ పెట్టడానికి పెద్ద టైమే ఉండదు. బెటర్ మన ఓన్గా మనం పెట్టుకుంటే ఏంటంటే ఈజీగా, ఇప్పుడు యాంగిల్ పెట్టాలనుకోండి, యాంగిల్ తీసుకొని ఈ లైన్కి ఇలా. సో మనం ఓన్గా పెట్టుకుంటే ఏంటంటే డైమెన్షన్స్ మీద ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఆటోమేటిక్గా రిట్రీవ్ చేసిన దానికి అంటే కొన్ని డైమెన్షన్స్ మిస్ అవుతాయి. సో మనం ఓన్గా పెట్టుకుంటే సో రిక్వైర్డ్ డైమెన్షన్స్ అన్ని ఇచ్చామా లేదని చెప్పి ఇంకొంచెం మనకు కొంచెం క్లారిటీ కూడా ఉంటుంది. సో బెటర్ ఎప్పుడు మన ఓన్ డైమెన్షన్స్ ప్రిఫర్ చేయండి. ఇన్ కేస్ ఇంకా లేదు, చాయిస్ లేదు అనుకుంటే సో జస్ట్ గో ఫర్ రిట్రీవ్ డైమెన్షన్. రిట్రీవ్ డైమెన్షన్ వల్ల కూడా బెటర్ అంటే మనకు టైం లేనప్పుడు, తక్కువ టైం ఉన్నప్పుడు వీ కెన్ గో ఫర్ రిట్రీవ్ డైమెన్షన్స్. కానీ మనకు టైం ఉంది, ఓకే వీ కెన్ ప్రిఫర్ అన్నప్పుడు జస్ట్ గో ఫర్ సెల్ఫ్ డైమెన్షన్. అలా రిట్రీవ్ డైమెన్షన్ చేస్తే మనకి ఇలా రావాలంతే. సో అలా రావడం కోసం 1 minute స్పేర్ చేస్తే మనం స్మార్ట్ డైమెన్షన్తో పెట్టుకోవచ్చు. సో సమ్ కేసెస్ లో ఆ కమాండ్ వర్క్ అవ్వకపోవచ్చు, జస్ట్ గో ఫర్ యువర్ స్మార్ట్ డైమెన్షన్. అందుకని మనకు ఆల్రెడీ డైమెన్షన్స్ కూడా ఇస్తారు. సో ఇలా గీసిన తర్వాత యూ కెన్ గో ఫర్ సేవ్. ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే యూ కెన్ చేంజ్. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద 4 steps ఆఫ్ ద డిజైనింగ్ ఏ ప్రొడక్ట్. ఫస్ట్ స్టేజ్ నుంచి జస్ట్ 4 stages: స్కెచ్ స్టేజ్, పార్ట్ స్టేజ్, అసెంబ్లీ స్టేజ్, నెక్స్ట్ ఫర్ డ్రాఫ్టింగ్ స్టేజ్. ఓకేనా? సో దీస్ ఆర్ ద 4 stages ఫర్ డ్రాఫ్టింగ్. సో దీస్ ఫైల్స్ ఆల్సో యూ కెన్ సేవ్. సార్ వన్ పాయింట్. హలో సార్, చెప్పండి సార్, చెప్పండి. డ్రాఫ్ట్ లో ఎక్స్ప్లోడెడ్ వ్యూ చేయొచ్చా సార్? చేయొచ్చు సార్, చేయొచ్చు. సో చూపిస్తాను సార్. సో అసెంబ్లీ ఉంది కదా సార్, సో అసెంబ్లీలోకి వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అసెంబ్లీలో మీరు ఎక్స్ప్లోడెడ్ వ్యూ చేయాలి. సో ఎక్స్ప్లోడెడ్ వ్యూ ఎలా చేస్తారంటే జస్ట్ గో ఫర్ టూల్స్, ఇన్ ద టూల్స్ జస్ట్ గో ఫర్ ఎరాలోకి వెళ్ళండి. సో ఎరాలోకి వెళ్ళిన తర్వాత ఈ ఎరాలో మనకి ఆటో ఎక్స్పోర్ట్ ఆప్షన్ వస్తుంది. ఇండివిజువల్ గా మీరు కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో బెటర్ టు ప్రిఫర్ ఆటో ఎక్స్పోర్ట్, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ని మనం ట్రాక్ చేసి ఎక్స్పోర్ట్ చేసే కంటే ఆటో ఎక్స్పోర్ట్ ప్రిఫర్ చేసి దేన్ని ఎక్స్పోర్ట్ చేయాలో దాన్ని అసైన్ చేయండి. సో ఎక్స్ప్లోర్. సో పార్ట్స్ అన్ని ఎక్స్పోర్ట్ అయిపోతాయి. సో ఇలా ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత ఈ కాన్ఫిగరేషన్ మీరు సేవ్ చేసుకోవాలి. ఈ కాన్ఫిగరేషన్ ఎలా సేవ్ చేసుకుంటారంటే ఇక్కడ న్యూ లోకి వెళ్ళండి, డిస్ప్లే కాన్ఫిగరేషన్ మీద క్లిక్ చేయండి. డిస్ప్లే కాన్ఫిగరేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ అని వస్తుంది. న్యూ మీద సెలెక్ట్ చేయండి. న్యూ మీద WSA ఎక్స్పోర్ట్ అని అంటే నేమ్ ఇస్తున్నాను నేను. న్యూ కాన్ఫిగరేషన్ నేమ్ ఇచ్చాను, ఓకే. సో న్యూ కాన్ఫిగరేషన్ టిక్ చేశాను. టిక్ చేసి అప్లై కొట్టండి. ఎస్, అప్లై అయిపోయింది. జస్ట్ గో ఫర్ ఇక్కడ సేవ్ కాన్ఫిగరేషన్ చేయండి. సేవ్ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఒకవేళ దీని యానిమేషన్ మీరు చూడాలనుకున్నా యూ కెన్ సీ ద యానిమేషన్స్ ఎలా చూస్తారంటే జస్ట్ గో ఫర్ యానిమేషన్ ఎడిటర్ లోకి వెళ్ళండి. సో ఇక్కడ ఎక్స్ప్లోషన్ మీద క్లిక్ చేయండి. ఎక్స్ప్లోషన్స్ మీద క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. సో మీకు దానికి రిలేటెడ్ ఎక్స్ప్లోషన్స్ వస్తాయి ఆటోమేటిక్గా. సో డిస్ప్లే కాన్ఫిగరేషన్ సేవ్ అవ్వలేదు అనుకుంటా, 1 minute. సో దాని ఎక్స్పోర్టెడ్ కాన్ఫిగరేషన్ సేవ్ చేసాను నేను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే డ్రాఫ్ట్ లోకి వెళ్ళండి. సో డ్రాఫ్ట్ లోకి వెళ్ళిన తర్వాత సో జస్ట్ గో ఫర్ ఇక్కడ మీరు ఎక్స్పోర్టెడ్ వ్యూ పెట్టాలనుకున్నారు అనుకోండి. సో ఆటోమేటిక్ గా వ్యూ విజార్డ్ లోకి వెళ్ళండి. సో వ్యూ విజార్డ్ లోకి వెళ్ళిన తర్వాత న్యూ కాబట్టి జస్ట్ గో ఫర్ వ్యూ విజార్డ్, ఓకే. సో ఆటోమేటిక్ గా ఇంకోండి ఇలా వస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ 3D వ్యూ కాకుండా దీంట్లో ఎక్స్పోర్ట్ వ్యూ కావాలి కాబట్టి మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, వ్యూ విజార్డ్ ఆప్షన్స్ అని. సో దాంట్లోకి వెళ్తే ఇక్కడ మీకు అసెంబ్లీ డ్రాయింగ్ వ్యూ ఆప్షన్స్ ఉంటాయి. సో దీంట్లో మనం పెట్టిన WS ఇక్కడ కాన్ఫిగరేషన్ సేవ్ చేసాం కదా, ఆ కాన్ఫిగరేషన్ పెట్టుకొని ఓకే క్లిక్ చేయండి. సో ఎక్స్పోర్టెడ్ వ్యూ వస్తుంది ఇలా, ఓకేనా? సో దిస్ ఈస్ హౌ టు గెట్ ద ఎక్స్పోర్టెడ్ వ్యూ. సో ఇలా ఎక్స్పోర్టెడ్ వ్యూ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే,
సో ప్రీవియస్ గా చేసిన ఎక్స్పోర్టెడ్ వ్యూ కాన్ఫిగరేషన్ సేవ్ చేసుకొని దాన్ని ఇక్కడ డ్రాఫ్టింగ్ వ్యూలో మనం ప్లేస్ చేసుకోవచ్చు, ఎక్స్పోర్టెడ్ వ్యూ కూడా డ్రాఫ్టింగ్ లో. ఆర్ఎల్స్ మనం ఇంకా మీకు ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమైనా కావాలంటే కూడా యూ కెన్ ఫాలో దిస్ ఎక్స్పోర్ట్ వ్యూ ఆల్సో. అంటే లైక్ డీటెయిల్ గా చూడాలి అనుకుంటే ఏదైనా పార్ట్స్ ఉన్నాయి, ఆ పార్ట్స్ మొత్తానికి అసెంబ్లీ మంచి డీటెయిలింగ్ చూడాలనుకున్నా కానీ యూ కెన్ గో ఫర్ ఎక్స్పోర్టెడ్. ఓకే సార్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్ ఓకేనా? సార్ దీంట్లో నెగిటివ్ ఆపరేషన్స్ చేయొచ్చా సార్? సో అంటే యాక్చువల్గా మనం పాజిటివ్ చేస్తాం కదా సార్ ఎక్కువ కెటిఎల్ ఆటల్లో అయితే. యా నెగిటివ్ ఆపరేషన్స్ చేయకూడదు సార్. సో మనం ఏంటంటే నేను ఫాస్ట్ అప్ కావాలి కాబట్టి చేశాను. సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ బాడీస్ నేను ఫస్ట్ లో చూపించాను ఆల్రెడీ డిజైన్ బాడీస్ క్రియేట్ చేయడం ఎలాగా. సో డిజైన్ బాడీస్ చేసి దాని తర్వాత మళ్ళీ దాన్ని బులియన్ ఆపరేషన్స్ చేయడం ఎలా అని కూడా క్లియర్ గా చూపించాను అందరికీ. సో దట్ యూ కెన్ ఫాలో దట్. సార్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఇక్కడ సింక్రనైజ్ లో మనం చేస్తున్నప్పుడు డైరెక్ట్ గా సర్ఫేస్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాం సార్. బేసిక్ అయితే కెటిఎల్ గట్ట అట్లాంటివి మనం ఏం చేస్తాం అంటే ప్లేన్ క్రియేట్ చేసుకుని దాని నుంచి వర్క్ చేస్తాం. ఇక్కడ సింక్రనైజ్ లో ప్రాబ్లం లేదా సార్? అది ప్రాబ్లం లేదు సార్. మనకి ఏంటంటే పార్ట్ టు పార్ట్ ఫీచర్ టు ఫీచర్ రిలేషన్ ఉంటుంది. సో నో నీడ్ టు టేక్ సపరేట్ ప్లేన్స్. ఇక్కడ సపరేట్ ప్లేన్స్ ఏం తీసుకోవాల్సిన లేదు. ఓకే సార్, ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ సార్ చెప్పండి సార్. ఇప్పుడు మీరు సింక్రనస్ టెక్నాలజీ నుంచి మళ్ళీ ఆర్డర్ టెక్నాలజీకి వెళ్ళారు